సో వెళ్ళి కలిసినప్పుడు సరే నేను కూడా ఇది అనుకున్నా అంటే రియల్ ఇన్సిడెంట్స్ అందరూ అనుకుంటారు ఎవరు ఫస్ట్ తీస్తారో అలాదే ఉంటుంది కదా అంటే 2000లో ఒక షార్ట్ ఫిల్మ్లో ప్రొడక్షన్ అసిస్టెంట్గా స్టార్ట్ చేసిన జస్ట్ టు సీ మోర్ దెన్ 100 థియేటర్స్లో రిలీజ్ చేస్తాను. ఆ రోజులలో 3 crores అయింది అది సిల్ని రంగులలోనే తమిళ్ మలేషియన్ ది టెడ్ టాక్ చూసినప్పుడు అరే ఇట్లా ఒక పర్సన్ 6th class ఫెయిల్ అయ్యిండు, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా 7 years చేస్తూనే ఉన్నాడు, మనం ఒకటేసారి కదా ఫెయిల్ అయింది ఇంకొకసారి ట్రై చేయడంలో తప్పలేదు కదా. దెన్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ కాస్టింగ్ అన్నాక నాకు అప్పుడు అర్థమైంది ప్రియదర్శి గారు ఉన్నారు కాబట్టి దీనికి మలేషియా మూవీ ప్లేస్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు 23 మూవీలు అయితే నోన్ క్యాస్ట్ అయితే ఎక్కువ కనిపించలేదు, సో అది కూడా ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు కదా. 100%. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ మూవీ చేస్తున్నావు అంటే నన్ను మరి మీ మూవీస్ చూస్తే కొంచెం టూ మచ్ కమర్షియల్ ఉంది, మరి కొంచెం వేరే ఉంటుంది, మరి ఓకేనా అంటే మాకు తెలుసు ఎట్లా తీస్తావు అయినా ఓకే అని అన్నారు వాళ్ళు. ఓకే, డైరెక్టర్ ఎట్లా ఒక మూవీ తీద్దామంటే ప్రిపేర్ అయి ఉండాలి సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జాన్రా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అయితే సిమిలర్గా ఉండాలి, ఎగ్జాక్ట్గా అవసరం లేదు. చాలామంది సినిమాలు స్టార్ట్ చేస్తారు అవనేవో, ఎందుకంటే దే వాంట్ ద బెస్ట్. నచ్చితే చేస్తామని చెప్పండి, లేకపోతే లేదని చెప్తే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ట్రై చేసుకుంటారు. పీపుల్ ట్రస్ట్ చేయలేక పెట్టలేకపోయారా, లేకపోతే సరే అసలు పర్సన్ దొరకలేదా? ట్రస్ట్ చేసి ఇవ్వచ్చు కానీ దానికి అవన్నీ మళ్ళీ ఓటీపీ ఎక్కడికి వస్తాయి. సో అందుకని ఐఎమ్ నాట్ ఫిట్ టు బీ ఏ ప్రొడ్యూసర్. మేము కొంచెం ఫిలిమ్స్కి ఎంటర్ కాగలుగుతామా, చేయగలుగుతామా? మీరా అసలు ఎప్పుడో చేయాల్సింది ఇప్పటికే డిలే. ఎందుకంటే అక్కడ ఫ్యాన్ పడ్డప్పుడు అంటది గంగవ్వ అన్నప్పుడు ఎట్లా నవ్వే చిన్న పిల్లల్లో నవ్వేండి సార్. మల్లేశం 8 AM మెట్రో అండ్ రీసెంట్గా 23 మూవీ వచ్చింది కదా, దాని యొక్క డైరెక్టర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ షో వ్లాగ్స్. సో ఈరోజు మనతో రాజకొండ గారు ఉన్నారు. సో మల్లేశం 8 AM మెట్రో అండ్ రీసెంట్గా 23 మూవీ వచ్చింది కదా, సో దాని యొక్క డైరెక్టర్. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్స్ శ్రీకాంత్. సో ఈ పోడ్కాస్ట్ మెయిన్గా అయితే సార్ మీ జర్నీ అండ్ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి కొంచెం యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుంటూ మనకు నెక్స్ట్ మన 23 మూవీ గురించి అయితే డిస్కస్ చేద్దాం సార్. షూర్. యాక్చువల్గా మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో. సో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండి ఈ ఫిలిం డైరెక్షన్కి ఎట్లా షిఫ్ట్ అయ్యారు సార్? అసలు ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది సార్? అసలు ఒక విధంగా అయితే యాక్సిడెంటల్ శ్రీకాంత్. ఎందుకంటే డైరెక్షన్ నాకు పెద్ద ఇదేం లేకుండదు. అంటే కాలేజీలో ఉన్నప్పుడు రైటింగ్ కొంచెం ఇష్టం ఉండేది. ఓకే. ఆల్మోస్ట్ నైట్ అయ్యే టైంకి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఏంటంటే ఆల్రెడీ కాలేజ్లో ఒక 7-8 years నుంచి ఉన్న సీనియర్స్తో ఒక సర్కిల్ ఉండేది ఒకటి. అప్పుడు మెయిన్గా దాంతో ఈ ఫిల్మ్ ఎట్లుంది వాళ్ళు చెప్పేది, ఈ ఫిల్మ్ ఎట్లుంది, దీని డిస్కషన్ ఈ ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఓకే. దాంట్లో ఒక సూపర్ సీనియర్ నాకన్నా ఒక ఆల్మోస్ట్ 6-7 years సీనియర్ ఉన్న ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఒక స్టోరీ చెప్పాను, రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఇది యూఎస్లో సార్? ఇక్కడ కాలేజ్లో ఉన్నప్పుడు. ఓకే. 90s కాలేజ్లో ఉన్నప్పుడు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి అరే ఇది మూవీలో ఎవరైనా తీస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. సో అప్పుడు ఏంటంటే మనకి స్క్రీన్ ప్లే ఫార్మాట్ ఇవన్నీ తెలియదు, ఎట్లా రాయాలో తెలియదు. బట్ ఏదో ఒక విధంగా అయితే బేసిక్గా అట్లీస్ట్ రాసుకున్నా ఒక స్టోరీ లైన్ ఆ ఇన్సిడెంట్ బట్టి. బట్ అది మనకు తెలియదు నెక్స్ట్ స్టెప్స్, ఇప్పుడు దీన్ని ఎక్కడ తీసుకెళ్తాము, ఎట్లా చేస్తాము అని తెలియదు. సో 97లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది హైదరాబాద్లో. ఓకే. ఎవరో పాస్ వెళ్ళట్లేదు అంటే పాస్ ఇస్తే నేను వెళ్ళి చూసిన మూవీ. అక్కడ ఫస్ట్ టైం అసలు మన సినిమా కాకుండా వరల్డ్ సినిమా ఏంటి అని తెలిసింది ఫస్ట్ టైం అది. ఓకే. అది కూడా ఒక రీజన్, అరే టు ఎక్స్ప్లోర్ ఫిల్మ్స్. ఓకే. అప్పటి వరకు అది మణిరత్నంది అసలు అల్టిమేట్ నడుస్తుండే ఆ టైంలో. 80s ఇంకా 90s ఇంకా అప్పుడప్పుడు వచ్చినా కూడా 2 yearsకి వచ్చినా 3 yearsకి వచ్చినా ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ అంటే మణిరత్నం ఫిల్మ్స్ ఉండే. కానీ దాంట్లోనే నేను ఏదైతే రాసుకుందాం అనుకున్నానో అది రియల్ ఇన్సిడెంట్, అది పంజాబీది. ఒక పంజాబీ ఫిల్మ్ మేకర్ తీసిన మూవీ. ఓకే. సో వెళ్ళి కలిసినప్పుడు సరే నేను కూడా ఇది అనుకున్నా అంటే రియల్ ఇన్సిడెంట్స్ అందరూ అనుకుంటారు ఎవరు ఫస్ట్ తీస్తారో అలాదే ఉంటుంది కదా అంటే ఫేర్ ఎనఫ్, కరెక్ట్ అనిపించింది. బట్ అట్లీస్ట్ అప్పుడు మనం రాయగలుగుతామా ఫిల్మ్స్కి అనే దానికన్నా ఒక సిమిలర్ మనం రాసుకున్నది ఇంకొకరు కూడా రాసుకున్నది కొంచెం కాన్ఫిడెన్స్ అనిపించింది. అట్లీస్ట్ మనం ఒక స్టైల్ అనుకున్నది రాంగ్ కాదు కంప్లీట్గా. సో ఒక వయబుల్ ఐడియా మీద వర్క్ చేసినాం మనం, అది కాన్ఫిడెన్స్ ఉండే. దాని తర్వాత ఫిల్మ్ స్కూల్కి వెళ్ళకపోయినా కూడా
యూఎస్కి వెళ్ళిన తర్వాత వర్క్ షాప్స్ చాలా అటెండ్ అవుతాయి, స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్స్, ఎట్లా రాయాలి, ఎందుకు రాయాలి, ఏంటి అని. అండ్ అక్కడ వాళ్ళ మెంటర్స్ కూడా హెల్ప్ తీసుకుంటుండే వర్షన్స్ రాయడానికి. అప్పుడు 2000లో ఒక షార్ట్ ఫిల్మ్లో ప్రొడక్షన్ అసిస్టెంట్గా స్టార్ట్ చేసిన, జస్ట్ టు సీ ఎట్లా చేస్తారు ఏంటి అని యూఎస్లో. ఆ ప్రొడక్ట్ అది అవ్వలేదు అది. అండ్ దెన్ అప్పుడు ఒక క్యానన్ 3 LCD కెమెరా ఒకటి XL1S అని వాళ్ళు రిలీజ్ చేశాను. అది తీసుకొని మినీ డివి చేద్దాము అని అనుకున్నా. కానీ కొన్ని రోజులకి అర్థమైంది ఏంటంటే ఓకే మనకి సినిమాటోగ్రఫీ అది అయ్యలేదు అనేది వదిలేసి ఇక్కడే ఏదైతే ఫ్రెండ్ సర్కిల్ ఉంటుందో దాంట్లో ఒక ఫ్రెండ్కి ఇచ్చేసిన వచ్చేసి కెమెరాస్ అన్ని. బట్ మళ్ళీ ఒక స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే ఒక తమిళ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతను అన్నాడు, అరే నాకు తమిళ్లో తెలుసు కొంతమంది అని. సో అక్కడ నేను ప్రొడ్యూస్ చేయాలి, డైరెక్ట్ చేయాలి అని వెళ్ళలేదు. ఫస్ట్ అసలు మన రైటింగ్ని ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా దీని మూవీలో ఎట్లా కన్వర్ట్ చేయాలి అని ఒక మలయాళం ఫిల్మ్ డైరెక్టర్తో ఈ తెలిసిన తమిళ వాళ్ళతో నేను వెళ్ళి తీసిన, అక్కడ ప్రొడ్యూస్ చేసిన ఇంకో ఫ్రెండ్స్తో. సో అప్పుడు డైరెక్టర్ చాలా మంచి డైరెక్టర్, జయరాజ్ సార్ అని, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. సో కొంచెము అసలు సెట్ని ఎట్లా మేనేజ్ చేయాలి, యాక్టర్స్తో ఎట్లా మాట్లాడాలి, బ్లాక్ ఎట్లా చేయాలి, ఎట్లా మినిమం అది కొంచెం దూరం నుంచి చూసి నేర్చుకున్నది సార్ దగ్గర నుంచి. అదొక ఎక్స్పీరియన్స్. బట్ అది మూవీ రివ్యూస్ బాగానే వచ్చినాయి కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు అది. ఓకే, ఫైనాన్షియల్గా కూడా తమిళ్లో రిలీజ్ చాలా థియేటర్స్లో, మోర్ దెన్ 100 థియేటర్స్లో రిలీజ్ చేసినాం అక్కడ. ఓకే, ఎంత బడ్జెట్ అయింది అప్పుడు? ఆ రోజులలో 3 crores అయింది అది. ఎవరు ప్రొడ్యూసర్ మీరేనా? అడ్రస్ నేను ఇంకొక 2-3 ఫ్రెండ్స్, బట్ మెజారిటీ నాది ఉండేది. 2000లో కదా? 2006. మూవీ నేమ్ ఏంటి సార్? సిల్ని రంగులనే తమిళ్. ఓకే, అది కొత్త యాక్టర్స్. ఓకే, నవ్య నాయర్ రికగ్నైజ్డ్, హీరో అందరూ కొత్త. బట్ అది వర్కౌట్ అవ్వలేదు అది. సో తర్వాత అనిపించింది ఓకే ఇది ఫిల్మ్ ప్రొడక్షన్ అయితే అసలు మన కోసం కాదు అది, ప్లస్ డైరెక్షన్ ఇవన్నీ కూడా మనతో కాదు. ఏదో సరే రైటింగ్ అనుకున్నాము, చేసేసినాం, అయిపోయింది, సరిపోయిందని. అది ఒక 4-5 years పట్టింది. ఓకే, సెట్ బ్యాక్, ఫైనాన్షియల్ సెట్ బ్యాక్, పర్వాలేదు, ఓకే యూ ట్రైడ్ సంథింగ్ అని నేను దెన్ ఐ వాస్ వర్కింగ్. ఓకే, సో 4-5 yearsలో సెట్ అయిపోయింది. తర్వాత మలేషియా మూవీ చూసినప్పుడు, మలేషియంది టెడ్ టాక్ చూసినప్పుడు, అరే ఇట్లా ఒక పర్సన్ 6th grade 6th class ఫెయిల్ అయ్యిండు, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా 7 years చేస్తూనే ఉన్నాడు. మనం ఒకటేసారి కదా ఫెయిల్ అయింది, ఇంకొకసారి ట్రై చేయడంలో తప్పలేదు కదా. దెన్ ఆ స్టోరీనే దాన్నే రాసి అప్పుడు కూడా మంచి డైరెక్టర్తోనే డైరెక్ట్ చేపిద్దామని వచ్చిన నేను అసలు. ఓకే, కానీ నేను ఎట్లా రాసుకున్న స్టైల్ అప్పుడు తరుణ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇట్లాంటి వాళ్ళు అయితే బాగుంటుంది అనుకున్నాను. కానీ తర్వాత యాక్టర్స్ మళ్ళీ వాళ్ళకు ఒక చాయిస్ ఉంటుంది, మనకొకటి ఉంటుంది. ఫస్ట్ తరుణ్ అయినా ఇట్లాంటి డైరెక్టర్స్ అయితే బాగుంటుంది అని వచ్చిన తర్వాత ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనే దాంతో మళ్ళీ అప్పుడు చాలా కాదు నేనే తీస్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఐదర్ ఇస్తే మనం కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వాలి కాస్టింగ్ దగ్గర నుంచి, లేకపోతే అరే వీళ్ళని అప్పుడే కాస్టింగ్ అనుకొని ఉన్నా దర్శి అని. ఓకే, సో ఇప్పుడు అనుకొని ఇప్పుడు మనం వెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళు కాదని అనొచ్చు, ఇంకొకరు అనొచ్చు అన్నారు కూడా. యాక్చువల్లీ వాళ్ళు అన్నారు టూ ఎర్లీ టు టాక్ అబౌట్ కాస్టింగ్ అన్నాక నాకు అప్పుడు అర్థమైంది ఓకే ఇప్పుడు మనం అనుకుంటాము వాళ్ళు వేరే అనుకుంటారు, సో ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనం అనుకున్నట్టు రాకపోవడానికి అని. దెన్ ఐ స్టార్టెడ్. ఓకే, బట్ అదర్వైజ్ ఇది కొంచెం యాక్సిడెంటల్గా జరిగింది అని అనుకోవచ్చు ఒక విధంగా. రైటింగ్ మాత్రం కాన్షియస్ డెసిషన్ రాయాలి అనేది. బట్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ కూడా అది ఇది ఇంట్రెస్ట్తో కాదు, అది తప్పక మనం ఎట్లా వెళ్తుంది నెక్స్ట్ అనేది చేయడమే. ఇప్పుడు దీనికి కూడా డైరెక్షన్ ఇట్ వాస్ యాక్సిడెంటల్ అనుకోవచ్చు కొంచెం వరకు. ఓకే, సో దాని తర్వాత మన మలేషియం టీం హెల్ప్ చేసిన వాళ్ళే అరే మేము కూడా డైరెక్షన్ చేయాలి అన్నప్పుడు అసలు నేను యాక్చువల్గా ప్రొడ్యూసర్ని కాదేం కాదు, బట్ వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద ఫిల్మ్ చిన్నది మీకోసం చేస్తా అన్నప్పుడు నలుగురు మన సినిమాటోగ్రఫర్, సౌండ్ డిజైనర్, ఇట్లా నితిన్ మలయాళం నుంచి FTI నుంచి మన సౌండ్ డిజైన్ చేశాను మలేషియంకి. అతనిది స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీ కాకపోయినా వయబుల్ అనిపించింది. ఓకే ఇది మోర్ ప్లాన్డ్ ఉంది ఓకే అని. ప్లస్ వెంకట్ మన ఫ్రెండ్ కూడా ఇది పర్వాలేదు అని అన్నాడు స్క్రిప్ట్. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి వెళ్దాం. అప్పుడు అది ఫస్ట్ బూసాన్ ఇంకా ఇవి ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయింది. బట్ అనురాగ్ కశ్యప్కి నచ్చింది, అది పేరు వాడుకోండి అని అన్నాడు. మళ్ళీ అనురాగ్ కశ్యప్ని ప్రొడ్యూసర్గా తీసుకొని వచ్చినాం. దెన్ ఆ కనెక్షన్స్తో టొరాంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది.
అండ్ మేము ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అనగానే ఫస్ట్ టైమర్కి ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్. ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్, ద రైటింగ్, ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్. అది సోనీ లైవ్ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత అనురాగ్ హెల్ప్ తోటి సయామి ఇంకా గుల్షన్ వచ్చాను. అది నేను ఫస్ట్ తెలుగులో దిద్దాం అనుకున్నా. అందమైన జీవితం నావెల్ బేస్డ్ రాసుకున్నది 8 AM మెట్రో. అది కోవిడ్ అప్పుడు నేను అందరము ఎంతో అంత కొంచెం మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అయినాము. బట్ దెన్ ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా తీద్దామన్నప్పుడు ఈ ఐడియా వెంకట్ దగ్గర నుంచి వచ్చింది. దెన్ ఐ థాట్ అరే బాగుంది ఐడియా అని ఆ బుక్ రైట్స్ తీసుకొని బట్ కంప్లీట్గా కరెంట్కి షిఫ్ట్ చేసిన మొత్తం. తెలుగులో చేసిన తర్వాత కొంతమంది యాక్టర్స్ అనుకున్న తర్వాత ఒక 6 months 1 year అయింది, అటు ఇటు అవ్వట్లేదు ఇక్కడ యాక్టర్స్. అప్పుడు ఇంకా దాన్ని మళ్ళీ మొత్తం హిందీ మార్చి హిందీ యాక్టర్స్ తీసుకొని వచ్చి 8 AM కొంచెం అది హిందీ మార్కెట్ కాబట్టి అక్కడ మనకి ఎవరు తెలియదు, ఏం తెలియదు. రిలీజ్ చాలా కష్టమైంది, ఓటీటీ కూడా కష్టమైంది. తర్వాత ఇంకా సరిపోయిందిలే, ఇంకా మనం అసలు ఏం సినిమా వద్దు అని అనుకున్నది చాలా ఎక్కువనే తీసేసినట్టు. అండ్ ఐ వాస్ క్వైట్ హ్యాపీ. ఇంకా సినిమా పెద్ద నాకు మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయాలని అయితే అసలు లేదు. మేబీ కంప్లీట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, అంతే ఫుల్ టైం ఇక్కడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళారు. సో కంప్లీట్గా అక్కడ ఎర్నింగ్స్ లేకపోతే అక్కడ డిఫరెంట్గా ఉంటాయి కదా. అవును. సో అక్కడ ఉన్నప్పుడు సార్ మధ్యలో అసలు ఎట్లా బ్యాలెన్స్ చేసేది సార్ అది? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకుంటూ అండ్ ఇటు ఫుల్ టైం జాబ్ కదా అది? ఫుల్ టైం జాబ్. ఓకే. సో ఫుల్ టైం జాబ్ అప్పుడు రైటింగ్ అంతా అక్కడే. ఓకే. కానీ మళ్ళీ ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ ఇంకా ప్రొడక్షన్ అంతా మోర్ దెన్ 1 year పడుతుంది, ఆల్మోస్ట్ 2 years అనుకోవచ్చు. సో దీనికి ఆల్మోస్ట్ షూట్ వరకు నేను నైట్స్ పని చేయడము, మళ్ళీ మార్నింగ్ ఇట్లా చేయడం కంటిన్యూ చేసేది ఇక్కడికి వచ్చి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 23 అయిపోయింది, కానీ ఇప్పుడు నేను ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసిన ఇప్పుడు నైట్స్. ఓకే. ఎందుకంటే నాకు తప్పదు, దట్స్ ద బ్రెడ్ అండ్ బటర్ నాకు జాబ్. ఓకే. ఓకే. ఈ మధ్యలో సేవింగ్స్ కొంచెం షూట్ అప్పుడు కొన్ని రోజులు లీవ్ తీసుకోవడము అట్లా చేసే, కానీ మేనేజ్ చేస్తున్నా అది ఇది చేయడానికి. సో కష్టం అవుతుంది ఆబ్వియస్లీ. సో అక్కడ జాబ్ అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే డైరెక్షన్ ఒకటే కష్టము, ప్రొడక్షన్ కష్టము, మళ్ళీ 2. సో ఈ మల్టీ టాస్కింగ్తో ఆబ్వియస్లీ స్ట్రెస్ చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకనే 8 AM తర్వాత ఐ వాస్ హ్యాపీ. సరే మనకి ఫైనాన్షియల్గా వర్కౌట్ కాకపోయినా ద ప్రోడక్ట్ వాజ్ ఐ వాస్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ తోటి ఏముంటుందంటే శ్రీకాంత్, మనకి మనం రాసినప్పుడు మనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది మూవీ ఎట్లా ఉండబోతుందని. దానికన్నా చాలా ఎక్కువ వచ్చినప్పుడు విల్ బి వెరీ హ్యాపీ. బట్ దట్ డజంట్ మీన్ ఆడియన్స్ విల్ బీ హ్యాపీ ఆర్ నాట్. అది మన చేతిలో లేదు. మనకి మనం అనుకున్న దానికన్నా మంచిగా రావడమే మనకు హ్యాపీనెస్ అది. కానీ ఆడియన్స్కి వాళ్ళ కంప్లీట్లీ న్యూ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నారు కాబట్టి అది యావరేజ్ అనిపించవచ్చు, మంచిగా అనిపించవచ్చు, ఏదైనా అనిపించవచ్చు, అది మన కంట్రోల్లో లేదు. బట్ నాకు ఐ వాస్ హ్యాపీ విత్ ఇట్. ఎందుకంటే రాసుకున్నప్పుడు ఏదైతే ఉంటుందో అవుట్పుట్ మనకు ఒక మైండ్లో, దానికన్నా చాలా బాగుంది. ఓకే. సో దెన్ ఐ వాస్ ఫైన్. సరిపోయింది అనుకున్నాము. బట్ ఇంకా ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఇంపాసిబుల్ చేయడము, వద్దు చేయొద్దు అనేది డిసైడ్ చేసుకున్నా. అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే అట్లీస్ట్ 3-4 years అయితే చేయకపోతుంది. జనరల్గా ఏంటంటే మనం వద్దు అని అనుకున్న తర్వాత మళ్ళీ మనం మార్చుకుంటామేమో ఒపీనియన్, బట్ ఇట్ విల్ నాట్ బి ఇమీడియట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ సమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవరైనా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం, రాలేదనుకుందాం, యాక్చువల్ నేను రాయను అని డిసైడ్ చేసుకున్నారు అనుకో, ఇమ్మీడియట్గా అయితే చేంజ్ చేసుకోరు మళ్ళీ రాస్తా అని. మేబీ 1 year తర్వాత ఎవరో మళ్ళీ చెప్పడము, మర్చిపోవడము, అదైన తర్వాత అరే మళ్ళీ అటెంప్ట్ అంటే చలో చేద్దాంలే అని అనిపించవచ్చు. సో నేను అసలు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో లేను అసలు. ఇప్పుడు 23 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడుగుతుంది నెక్స్ట్ మూవీ ఏంటంటే ఐ హ్యావ్ 0 plans ఆర్ ఐడియాస్ టు మేక్ ఎనీ ఫిల్మ్. సరిపోయింది, నాకు అవసరం లేదనే దాంట్లోనే ఉన్నా. కానీ వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే టైం కొంచెం ఒక 3 years 2 years 3 years తర్వాత మళ్ళీ బోర్ కొడుతుంది, మళ్ళీ చేస్తే బాగుంటుందా అనేది ఒకటి థాట్ వస్తుంది. రెండోది ఏంటంటే ఒక ఐడియా, ద ఐడియా షుడ్ బి అరే ఇంత కష్టం అవుతుందని తెలుసు, బట్ అయినా ఐడియా ఇంట్రెస్టింగ్ ఉంది, ఛాలెంజింగ్ ఉంది. సో ఈ కష్టం కన్నా మించిన ఇంట్రెస్టింగ్ మనకు అనిపించాలి మనకి మూవీ తీయాలి అన్నప్పుడు. సో అప్పుడు ఫ్రెండ్ ఇక్కడ ఒక జర్నలిస్ట్ని కలిసి నాకు చెప్పాను, అరే ఇదొక మూవీ ఇట్లా ఒక ఐడియా ఉంది 1993లో చిలకలూరుపేటలో బస్ బర్నింగ్ అని. నేను అప్పుడు నాకు తెలుసు, నేను కాలేజ్లో ఉన్నా, 19 years నేను అప్పుడు మాత్రం నా ఇనీషియల్ రియాక్షన్ మాత్రం అసలు వీళ్ళిద్దరిని ఎవరైతే బస్ దొంగతనం చేసి అది కాలు పెడితే దాంట్లో 23 members చనిపోయింది.
అసలు వీళ్ళిద్దరినీ రాళ్ళతో కొట్టి ఉరేయాలి అనేది నా ఫస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్. ఓకే. దాని తర్వాత వీళ్ళ వర్జన్ విన్న తర్వాత దెర్ వర్ సో మెనీ డిఫరెంట్ యాంగిల్స్ ఆ స్టోరీ. నేను అంటే వాళ్ళు చెప్తున్నప్పుడే, అతను ఫ్రెండ్ చెప్తున్నప్పుడే అసలు నాకు ఎన్ని డిఫరెంట్ యాంగిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆ ఏజ్కి మనకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, ఇది రైట్ ఇది రాంగ్ అని. ఆ ఏజ్లో కూడా మనం చాలా బ్లాక్ అండ్ వైట్ ఆలోచిస్తాం అన్నీ. బట్ లైఫ్ నేర్పుతుంది చాలా విషయాలు, కొన్ని బుక్స్ లిటరేచర్ నేర్పుతుంది, కొంచెం వరల్డ్ సినిమా నేర్పుతుంది, కొన్ని మన ప్రాక్టికల్ లైఫ్ మనలోనే ఎన్ని ఫ్లాస్ కనిపిస్తూ ఉంటాయి. జడ్జిమెంట్ తక్కువ చేస్తే బెటర్ అని. సో మెల్లమెల్లగా నేర్చుకుంటాం మనం, కొన్ని ఇవాల్వ్ అవుతాం కదా యాజ్ ఎ పర్సన్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అది. అరే దర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఒక హ్యూమన్ ఎమోషన్ ఉన్న ఫిల్మ్ స్టోరీ అది. ఇట్స్ నాట్ జస్ట్ వచ్చేసి ఎందుకయింది క్రైమ్, ఎందుకై ఉంటుంది, క్రైమ్ అయిన తర్వాత వీళ్ళ ఫీలింగ్ ఏంటి, తర్వాత వీళ్ళు విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ చేసిండ్రా, చేస్తే వాళ్ళు విక్టిమ్స్ ఏమన్నారు వీళ్ళని, తర్వాత డెత్ సెంటెన్స్ పడింది, పడ్డప్పుడు ఏమైంది. సో ఆల్ దిస్ వాజ్ ఎన్ని డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నది ఒక స్టోరీకి. ఇట్స్ నాట్ బ్లాక్ అండ్ వైట్. కానీ అయిన తర్వాత 23 మెంబర్స్ చనిపోయిన వాళ్ళని మనము అసలు ఎట్లా ఏ విధంగా కూడా దిగలేము అసలు సినిమా అని జస్ట్ ఆ థాట్స్ నడుస్తున్నాయి. సాయంత్రం ఇంకొక ఫ్రెండ్ కాల్ చేశాను, జస్ట్ రాజ్ చుండూరుది ఒకటి ఉంది తెలుసా అని. నాకు తెలుసు 91లో జరిగింది, అది చాలా జరగకపోవాల్సిందే. ఇట్స్ ఎ వెరీ సాడ్ థింగ్. కాకపోతే ఏంటంటే అది సినిమా స్ట్రక్చర్లో లేదు అది. ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని చంపేస్తారు ఊర్లో, వాళ్ళకి లోవర్ కోర్టు లైఫ్ వేస్తుంది, వేసిన తర్వాత హైకోర్టులో వెళ్ళిపోతారు. సో ఈ స్ట్రక్చర్ ఒక స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో సెట్ అవ్వట్లేదు అని అన్న తర్వాత రాత్రి ఆలోచిస్తుంటే దెన్ ఐ థాట్ ఈ రెండు స్టోరీస్ని కలిపితే దెన్ దెర్ ఇస్ ఎ స్టోరీ అనిపించింది. అంటే దీంట్లో కాంట్రాస్ట్ ఆఫ్ జస్టిస్, దీంట్లో జస్టిస్ ఎందుకు ఉంది, ఏమొచ్చింది, వీళ్ళకి జస్టిస్ ఏమొచ్చింది, ఈ రెండింటిని కంపేర్ చేస్తే దెన్ దెర్ ఇస్ ఎ స్టోరీ అనిపించింది. ఎంత మనకి మెయిన్ స్టోరీ చిలకలూరుపేట స్టోరీనే 90% అదే. బట్ జస్ట్ కంపారిజన్కి కొంచెం చుండూరు వాడుకుంటాము, సెకండ్ హాఫ్లో మళ్ళీ ఒకసారి జూబ్లీ హిల్స్ వాడుకుంటాం, జస్ట్ టు షో క్రైమ్స్ జరిగినప్పుడు, దీనికన్నా పెద్ద క్రైమ్స్ జరిగినప్పుడు కూడా వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతున్నారు, ఇట్లా ఎందుకు లోపల ఇంకా స్టిల్ ఉన్నారు అనేది. అది కాంట్రాస్ట్ వాస్ వన్ ఐడియా. రెండోది ఏంటంటే ప్రిజన్ రిఫార్మ్స్. సో ప్రిజన్కి వెళ్తారు, సో ఇక్కడ ఇద్దరు పీపుల్ రీసెర్చ్ ఉంది అక్కడ. ఒకటేమో బీనా మ్యామ్, లాస్ట్ 12 years నుంచి ఆమె ప్రిజన్స్కి వెళ్ళి వర్క్షాప్స్ చేస్తుంది. ఆమె రిటైర్డ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సైకాలజీ ఉస్మానియా నుంచి, ఫస్ట్ విమెన్ రెక్టర్ అక్కడ. తర్వాత ఆమె రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉండకుండా ఈ పని చేసుకుంటుంది. ఆమెకు కూడా కొత్త ఇది, బట్ ఒక వర్క్షాప్, దాన్ని చేంజెస్ మనిషి డైనమిక్ లేడీ. అసలు ఆ ఎనర్జీ కానీ ఇది కానీ, ఇప్పుడు మేబీ ఐ డోంట్ నో, మేబీ షీ విల్ బీ ఇన్ 70s, బట్ ఐ మీన్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ ఇది. అలా ఎట్లా చేసి ఉంటుంది, సైకాలజీ ఎట్లా వాడు ఉంటుంది ఏంటి, ఇది ఆమెతో చేసింది. దాంతో సెకండ్ హాఫ్లో కొంచెం చిన్న ఒక 5-10 minutes ప్రిజన్ రిఫార్మ్స్ మీద. నెక్స్ట్ ఇంకొక ఆమె ఉంది సుకన్య శాంత అని, ఆమె ప్రిజన్స్కి వెళ్ళి రీసెర్చ్ చేసింది. సో కొన్ని ఆమెకి అన్కంఫర్టబుల్ అనిపించినవి, అరే కొన్ని పర్టికులర్ ప్రిజన్స్లో వాళ్ళు ఏం చేసి క్యాస్ట్ దాన్ని బట్టి వాళ్ళకి వర్క్ ఇవ్వడము ఇట్లాంటివి ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లలో సెగ్రిగేషన్ ఉంది. సో దీన్ని బట్టి ఆమె కేసు వేసింది. అది మన మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా కేసు కంప్లీట్ అవ్వలేదు. మూవీ అయ్యి 1 month, మన ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత 1-2 months తర్వాత సుప్రీంకోర్టు ఇది వచ్చింది. బట్ అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అది కూడా దీంట్లో కాదు. సో ఇవన్నీ కలిపితే దెర్ ఇస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనిపించి 23. సో దో ఐ వాస్ నాట్ ప్లానింగ్ అసలు మళ్ళీ ఫిలిం తీస్తా అనేది, బట్ 23 ఇంకా జరిగింది ఐడియా వచ్చేసి అట్లా. సో ఇది ఇప్పటి వరకు జరిగిన ఫిల్మ్ జర్నీ. శ్రీకాంత్ ప్రధానికి ప్రొడ్యూసర్ చేశారు కదా ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీకి. పెట్టిన దానికి డబ్బులు అయితే వచ్చినాయా అంటే, ఎందుకంటే నాకు తెలిసింది 8am మెట్రో అయితే బెస్ట్గా పర్ఫామ్ చేయాలని చెప్పి ఆడియన్స్ ప్రకారం. ఇప్పుడు యూట్యూబ్లో అయితే మంచి కామెంట్స్ వస్తున్నాయి, అంటే దానికి సెలెక్టెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు, చూస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు. అండ్ 23 మూవీ కూడా అంటే అంత గ్రేట్ రెస్పాన్స్ రాలనిపించింది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఫైనాన్షియల్గా రికవర్ అవ్వడం ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి చాలా కష్టం అనిపిస్తుంది నాకు. సో అది నాకు 8amతోనే తెలుసు అది. ఓకే, కానీ మళ్ళీ అయినా 23 చెప్పినాయి కదా, ఒక ఐడియా మనకి ఎట్లా అనిపించాలంటే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు తెలుసు,
ఓకే ఇప్పుడు నన్ను ఎవరైనా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ వచ్చి అడిగితే మ్యూజియం నేను ఫస్ట్ తీయొద్దని చెప్తాను నేను. ఓకే సో నాకు నేనే తీయొద్దని చెప్పుకున్నాను నేను. మన రూల్ మనమే ఎప్పుడు బ్రేక్ చేస్తామంటే వెన్ ద ఐడియా కమ్స్ అండ్ సేస్ ఇది ఇది ప్రాబబ్లీ ఎట్లా అనిపించాలంటే ఇప్పుడు నేను చెప్పకపోతే ఈ ఐడియా ఇంకెవరు చెప్పరు అనే లాగా అనిపించాలి మనకు ఐడియా. అంటే ఇప్పుడు సపోజ్ ఒక లవ్ స్టోరీ ఉందనుకో, ఇప్పుడు నేను చెప్పకపోయినా అది ఎవరో చెప్తారు, ఇక్కడ ఆల్రెడీ చెప్పేసిండు. ఇంకొకటి ఇప్పుడు థ్రిల్లర్ ఉంటాయి, ఇప్పుడు కొరియన్ ఫిల్మ్స్ కాపీ ఉంటాయి. ఇప్పుడు కొరియన్ ఫిల్మ్స్ ఇప్పుడు ఓల్డ్ బాయ్ మూవీ 2002, 2004 ఎప్పుడైతే నేను కొరియన్ ఫిల్మ్స్ చూసా, ఆ టైంలో ఈ గ్రాఫిక్ వైలెన్స్ వస్తుండే. అవి ఇప్పుడు ఈ కిల్, ఈ మన యానిమల్లో షాట్ ఉంటుంది కదా సింగిల్ షాట్, ఇవన్నీ అప్పుడు వాళ్ళు కొరియాలో 2002 నుంచి అప్పుడు స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు ఇది ఈ టూ మచ్ ఆఫ్ వైలెన్స్. కాకపోతే వాళ్ళది ఒక స్టోరీకి కొంచెం మోర్ రిలేటెడ్ ఉండేది, అర్థం లేకుండా వైలెన్స్ కన్నా. సో ఇవన్నీ ఇప్పుడు మనం తీయకపోయినా అందరికీ కొరియన్ ఫిల్మ్స్ యాక్సెస్ ఉంది, అవి తీసేసి చేస్తారు. సో కాకపోతే కొన్ని ఫిల్మ్ ఇప్పుడు 23 ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పకపోతే ప్రాబబ్లీ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ వుడ్ హ్యావ్ మేడ్ ఎ ఫిల్మ్ ఆన్ దిస్. మనకి అట్లా ఛాలెంజింగ్ అనిపించాలి అది ఒకటి, ప్లస్ రెండో తీయడం కష్టం అనిపించాలి. అమ్మో ఇది రాయలేము, ఇది తీయలేము అనే ఒక ఛాలెంజ్ ఉండాలి. దెన్ అనిపిస్తుంది అప్పుడు కాదు చేద్దాము అని. అదర్వైజ్ ఇప్పుడు రొటీన్ స్టోరీ ఉంది, దెర్ ఇస్ నో, ఐ మీన్ ఎందుకు చేయాలి, ఏం ఇంట్రెస్ట్. ఆడియన్స్ రెస్పాన్స్ చూసినాక ఏమైనా డిసప్పాయింట్మెంట్ అయ్యారా? అంటే ఇప్పుడు అంటే చాలా మంది ప్రమోట్ చేసారు, నేను చూసిన చాలా ఇన్ఫ్లుయెన్సర్ అయితే ముందుండి ప్రమోట్ చేసాడు, ఇది డిఫరెంట్ ఫిలిం, సో ట్రెడిషనల్ ఫిలిం కన్నా డిఫరెంట్గా వచ్చింది చూడండి అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ నుంచి అయితే బాగానే వచ్చింది. బట్ ఆడియన్స్ రాలేకపోయారు థియేటర్కి. దానివల్ల మీకు ఏమన్నా ఆడియన్స్ థియేటర్కి రారు అని ముందే చెప్పినట్టు, ప్రీ పాండమిక్ వేరు శ్రీకాంత్, పోస్ట్ పాండమిక్ వేరు. ఓకే, ప్రీ పాండమిక్ చిన్న ఫిలిమ్స్కి కూడా కొంచెం స్కోప్ ఉండేది అప్పుడు. అంటే పబ్లిక్ థియేటర్కి వచ్చేది, 3 థియేటర్లు రిలీజ్ అయినాయి మల్లేశం అప్పుడు, మిగతా 2 ఇంకా చాలా బాగా ఆడినాయి. 2 అయితే సేమ్ డే రిలీజ్ అయినాయి, ఇంకొకటి నెక్స్ట్ వీక్ వస్తూనే ఉన్నాయి. సో అవి మిగతా ఫిలిమ్స్ బాగా ఆడినాయి యాక్చువల్లీ, బట్ స్టిల్ మళ్ళీ కొంచెం ఎంతో అంత కొంచెం ఆడింది అట్లీస్ట్. బట్ దోస్ వర్ ప్రీ పాండమిక్ డేస్. పోస్ట్ పాండమిక్ ఏంటంటే అసలు ఇంకా ఆడియన్స్ ఇంకా చాలా సెలెక్టివ్ ఉన్నారు, ప్లస్ ఇప్పుడు ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి థియేటర్కి వెళ్ళడం అనేది మల్టీప్లెక్స్కి. అది రైట్ ఆన్సర్. అప్పుడు మల్లేశంలో అయితే మినిమం ఆల్రెడీ పెళ్లి చూపుల్లో తరుణ్ దాని ఏమంటారు ప్రియదర్శి గారు ఉన్నారు కాబట్టి అది దీనికి మల్లేశంకి ప్లేస్ అయిపోయి ఉండొచ్చు. బట్ దీంట్లో ఇప్పుడు 23 మూవీలు అయితే ఎక్కువ దాన్ని ఏమంటారు నోన్ క్యాస్ట్ అయితే ఎక్కువ కనిపించలేదు. సో అది కూడా ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు కదా. 100%. కాకపోతే ఏంటంటే అసలు దర్శి ఫస్ట్ నేను అప్పుడు అనుకున్నప్పుడు దర్శి ఇప్పుడు ఫేమస్ ఉన్నట్టు లేడప్పుడు. ఓకే, మన పెళ్లి చూపులలో ఫేమస్. బట్ అందరు ఏమన్నారంటే తెలుగు ఆడియన్స్లో తెలుగు కమీడియన్స్ని మళ్ళీ మూవీలో కమీడియన్గా హీరోగా పెడితే, ఇప్పుడు అలీ, బ్రహ్మానందం గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు మళ్ళీ హీరో అయినప్పుడు కూడా వాళ్ళు కామెడీగానే ఉన్నారు వాళ్ళు. దెన్ ఇట్ బికేమ్ సక్సెస్ఫుల్. బట్ వాళ్ళు సీరియస్ మూవీలో వచ్చేసి ఇప్పుడు ఒక నవాజుద్దీన్ సిద్దికీ టైప్ ట్రాన్స్ఫార్మ్ అవ్వలే వాళ్ళు. సో ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు అనేది ఎక్కువ మంది చెప్పింది నాకు. ఎందుకంటే అది ఎందుకు అనేది తెలియదు, కొన్ని బయాసెస్ ఉంటాయి, ప్లస్ కల్చరల్గా వేరే వేరే ఉంటాయి. తెలుగు వాళ్ళకి వేరే ఉంటాయి, హిందీ వాళ్ళు. తెలుగు ఆడియన్స్ ప్రకారంగా జనరల్గా ఉంటుందంటే ఈడు కమీడియన్, వీడికి నేను సీరియస్గా అంతా సీన్ ఇవ్వాలా అనేది ఒకటి ఉంటుంది. ఏం మనదేం పోతుంది అని కాదు, కానీ ఒక టెండెన్సీ, అంత సీన్ ఉందా ఇట్లా అంటారు జనరల్. ఇప్పుడు ట్రోల్స్ అంటే ఏంటి, జనరల్గా మెజారిటీ కింద కామెంట్స్ చూసి ఏమంటారు, ఈడి ఫేస్కి ఈడు హీరో ఇట్లా 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 మాట్లాడుతూ ఉంటారు కదా. సో జనరల్గా యాక్సెప్ట్ చెయ్యరు అంత ఈజీగా. సో అది పెద్ద రిస్క్ యాక్చువల్లీ. కాకపోతే అప్పుడు ఎంతో అంత కొంతమంది వెళ్ళేది శ్రీకాంత్, అది మెయిన్ పాయింట్. ఇప్పుడు 8 AM మెట్రో వచ్చినప్పుడు వీళ్ళిద్దరు స్టార్స్ కాదు, సయామి ఇంకా గుల్షన్, బట్ అట్లీస్ట్ రికగ్నైజ్డ్ యాక్టర్స్ వాళ్ళు ఓటీటీలో కానీ అక్కడిక్కడ. బట్ దెన్ స్టిల్ పీపుల్ వర్ అండ్ కమింగ్. ఎందుకంటే పోస్ట్ పాండమిక్లో చాలా చేంజెస్ ఉన్నాయి. అన్లెస్ సూపర్ అట్లా ఇట్లా అని వస్తే తప్ప, సరే ఈ ఫిలిం కాకపోయినా ఏ ఫిలిం కూడా కొత్త యాక్టర్స్ తోటి అసలు వర్కౌట్ అవ్వట్లేదు. కాకపోతే అంటే ఇప్పుడు మీరే ప్రొడ్యూస్ చేసే బాలు, ఇప్పుడు ఎందుకంటే ప్రొడ్యూస్ చేస్తున్నా అంటే మీకు ఒక బర్డెన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే బిహైండ్ ఎవ్రీథింగ్ మీరే హ్యాండిల్ చేయాలి, టీమ్ని బిల్డ్ చేయాలి, డైరెక్షన్ టీమ్ బిల్డ్ చేయాలి, అండ్ సేమ్ టైం ప్రొడక్షన్ టీమ్ బిల్డ్ చేస్తూ ఉండాలి. వేరే ప్రొడ్యూసర్కి ఎందుకు అప్రోచ్ కాలేదు? ఆల్రెడీ ఒక మల్లేశం డీసెంట్ మూవీ వచ్చింది. సో దాని తర్వాత ఇవైతే వేరే ప్రొడ్యూసర్తో అయితే ఫాస్ట్గా అయిపోతుండే కావచ్చు. అది మీకు కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇంకా ఈజీ ఉంటుండే కదా. ప్రొడ్యూసర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్.
మన దగ్గర 2 ప్రాబ్లమ్స్ అవుతున్నాయి శ్రీకాంత్. సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సపోజ్ ఒక రియల్ ఎస్టేట్లో కొంచెం వర్క్ అయిందనో లేదా ఇంకొక దగ్గర ఎక్కడో కొంచెం డబ్బులు వచ్చినాయని ప్రొడ్యూసర్లు అవుతున్నారు. సో దట్స్ అ రాంగ్ వే ఆఫ్ బికమింగ్ ఎ ప్రొడ్యూసర్. ఓకే. సో ప్రొడ్యూసర్స్ ఆల్మోస్ట్ డైరెక్టర్ అంత టెక్నికల్గా కాకపోయినా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉండాలి వేవ్ లెంత్లో. ఓకే. అప్పుడే ప్రొడ్యూసర్ అవ్వాలి యాక్చువల్లీ. సో ఇప్పుడు కొంతమందికి డబ్బులు వచ్చినా వాళ్ళు ఐదర్ ఇప్పుడు ఈరోజు రేపు ఆన్లైన్లో మనం అన్నీ ప్రతి మచ్ ఉన్నాయి. ప్లస్ ఇంకొక ఫిలింకి వెళ్ళేసి 1% 2% ఫ్రీగా ఇచ్చేనా వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళ షూట్లు. సో ఎవ్రీడే వెళ్ళి ఒక ఫిల్మ్ని ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ కొంతమంది అట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా. కరెక్ట్, యూర్ రైట్. అక్కడ కూడా వస్తాయి. ఇక్కడ ఫస్ట్ మెయిన్ తప్పు అవుతున్నది నేర్చుకోకుండా ప్రొడ్యూసర్ అయిపోవడం. బట్ నేర్చుకొని ఉన్న తర్వాత ప్రొడ్యూసర్ దొరకడం అనేది అది చాలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ డిఫికల్ట్ జాబ్. ఎందుకంటే ఈ సరిగ్గా నేర్చుకోకుండా తన ఇంపార్టెన్స్ తగ్గించేస్తున్నారు ప్రొడ్యూసర్ది. జస్ట్ ప్రొడ్యూసర్ అంటే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు, వెళ్ళిపో నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు అనేది అట్లా అస్సలు రాంగ్ పద్ధతి. ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు లెర్న్ ఫస్ట్ స్క్రీన్ రైటింగ్ దగ్గర నుంచి అన్ని. వాళ్ళు రాయక్కర్లే, బట్ దే షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఇది బాగుందని, దీనికి ఏ యాక్టర్స్ అయితే బాగుంటారు, దీనికి ఏ డైరెక్టర్ అయితే బాగుంటాడు, ఎక్కడ ఖర్చు తగ్గించు, వాళ్ళు మొత్తం సెట్ చేయాలి. అది ఒక ఫిలింలో వెళ్ళి చూడాలి, ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు పని చేసి రావాలి. ఈ జనరల్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎట్లా ఉంటారు, ఇప్పుడు సపోజ్ కొంచెం డబ్బులు వచ్చాయి 40s 50s వాళ్ళు వెళ్ళి మళ్ళీ నేను వర్క్ చేయాలా అనే మెంటాలిటీ ఉంటుంది. సో దట్స్ వాట్ దే షుడ్ లెర్న్. ఏం పర్వాలేదు, ఇంకొక సెట్కి వెళ్ళి నేర్చుకోవడము అదేమి ఈగో తగ్గేదే కాదు, ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ అని చేసుకొని మళ్ళీ రావాలి. సో ఇట్లాంటి వాళ్ళు వస్తే మాత్రం చాలా యూస్ఫుల్ మనకి. అండ్ నేను ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటి వరకు నేను వెతుకుతూనే ఉన్నా ప్రొడ్యూసర్స్కి. ఒకటి నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ఇండస్ట్రీ నుంచి కాదు కాబట్టి, నేను ఇండస్ట్రీ సర్కిల్స్లో లేను కదా శ్రీకాంత్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఫిల్మ్ వచ్చే వరకు ఇప్పుడు నేను 23 తీసేసుకొని నేను పెద్ద సోషల్ మీడియాలో లేను. ఈ మూవీకే ఇప్పుడు కొంచెము సోషల్ మీడియాకి అక్కడిక్కడ రావాల్సి వస్తున్నది, తప్పట్లేదు. బట్ అదర్వైజ్ నేను వాట్సాప్లో జనరల్గా ఉండా, సోషల్ మీడియాలో ఉండా. సో ఇప్పుడు ఎవరైనా అరే నీతో నెక్స్ట్ ఫిలిం చేద్దాము అని అన్నా కూడా వాళ్ళకి నా కాంటాక్ట్ తెలియదు, నాకు ఎట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది నాకు కాంటాక్ట్ లేదు. బట్ అప్రోచ్ తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వడం అయితే అందరిని అప్రోచ్ అవుతున్నా జనరల్గా మూవీ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ కోసం. కాకపోతే ఏంటంటే మనకి కరెక్ట్గా అప్పుడప్పుడు కరెక్ట్ ఇంట్రొడక్షన్ ఉండాలి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా నాకు ఈ నెంబర్ తీసేసుకొని నేను మెసేజ్ చేస్తాను, బట్ వాళ్ళకి కూడా ఇది ఏ నెంబర్ అన్లిస్టెడ్ నెంబర్ వచ్చినప్పుడు అన్ని వాళ్ళు చూస్తారని తెలియదు, ప్లస్ వాళ్ళదా కరెంట్ నెంబర్ అని తెలియదు. అప్పుడప్పుడు వాళ్ళకి 2 నెంబర్స్ కూడా ఉంటాయి, ఒకటి జంక్కి ఒకటి ఇచ్చేస్తారు, ఒకటి ఇంపార్టెంట్గా ఉంటుంది, మనం ఎవరికి పంపించినాం అనేది తెలియదు. సో నా దగ్గర నుంచి అయితే ఐ ట్రై ఎవ్రీథింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీస్ ఎవరైనా ఇది చేస్తారా, చేస్తే నేను ఇది చేస్తా అని, దెన్ ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారా, ఇవన్నీ ట్రై చేసి ఇంకేం అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఐడియా అయితే ఉంది, ఇప్పుడు ఐడియా బయటకు తీయాలి. సో ఈవెన్ కష్టమైనా నేను తీయాలి అని, బట్ దట్స్ మై లాస్ట్ ప్రిఫరెన్స్. అంటే నాకేమనిపించింది అంటే, ఎట్లా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు కదా, ఒక జాబ్ చేసి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని కంప్లీట్ ఒక డెడ్ లైన్ పెట్టుకుంటారు కావచ్చు మీరు. అవును, ఆ డెడ్ లైన్ లోపల ఒక ప్రయత్నం చేస్తారు, లేకపోతే మీరు తీసేస్తారు. కరెక్ట్. అది ఇప్పుడు అది ఇంకా నేను ఈ విషయంలో ఇంకా నేను ఇంకా స్టిల్ అమెచ్యూర్గానే ఉన్నా. ఏంటంటే ఒక ఐడియా మనము ఒక రీజనబుల్ షేప్ వచ్చేసి స్క్రీన్ ప్లే మనం దాన్ని బెటర్ చేస్తున్నా ఇంకా దాన్ని తీసేయాలని ఉంటుంది. సరే అంటే ఫినిష్ అయిపోతే కొంచెం ఒక బడ్డన్ తగ్గిపోయిన ఫీలింగ్, ఇట్ విల్ నాట్ లెట్ యూ స్లీప్ కదా. ఇప్పుడు ఇది బయట తీసేయాలి ఇప్పుడు సినిమా. యాక్చువల్గా 1 year అయినా తర్వాత ఏం డిఫరెన్స్ వస్తుంది, ఏం పెద్దగా రాదు యాక్చువల్లీ. బట్ ఇప్పుడు చెప్పడం ఈజీ కదా, ఐడియా ఉన్నప్పుడు మాత్రం రెస్ట్లెస్ ఉంటాం కొంచెం, రైట్. కానీ అవన్నీ ట్రై చేయాలని తెలుసు. ఎందుకంటే నేనేమంటున్నానంటే ATM చాలా 2 years బ్యాకే కాబట్టి ఐ వాస్ వెరీ క్లియర్ దట్ నేను మార్కెట్ చేయలేను ఇప్పుడు ఈ సినిమా అనే. ఈ సినిమాకి ఇంకా ఎక్కువ ట్రై చేసిన నేను. లక్కీగా ఏమైంది అంటే ఒక ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్యానరే, వాళ్ళ దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది వాళ్ళ టీం నుంచి, నెక్స్ట్ మూవీ చేస్తున్నావు అంటే నన్ను మరి మీ మూవీస్ చూస్తే కొంచెం టూ మచ్ కమర్షియల్ ఉంది, మరి కొంచెం వేరే ఉంటుంది, మరి ఓకేనా అంటే మాకు తెలుసు నువ్వు ఎట్లా తీస్తావు, అయినా ఓకే అని అన్నారు వాళ్ళు. సో నేను నా దగ్గర ఉన్న యాక్టర్స్ లిస్ట్ పంపించిన. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఫస్ట్ దర్శికి చెప్పిన 23 మూవీ దర్శి అన్నాడు, రాజు నేను యాక్ట్ చేస్తా ప్లస్ ప్రొడ్యూసర్ కూడా నేనే చేస్తాను అన్నాడు దర్శి. అబ్బా ఇదైతే అసలు అల్టిమేట్ కదా అనుకున్నా, ఎందుకంటే దర్శి పేరుతోనే OTT అయిపోతుంది,
నెక్స్ట్ ప్రొడ్యూసర్ గొడవ కూడా ఉండదు మనకి. ఎందుకంటే నాకు దీంట్లో నుంచి నాకు డబ్బులు రావాలని ఏమి ఉండదు. యాజ్ ఎ సెడ్ నాకు నా అజెండా ఏముంది, మూవీ బయటకు రావాలంతే. అంతేగాని దీనిలో నుంచి నాకు డబ్బులు చేయాలని ఏం పెద్దగా లేదు. ప్లస్ ప్రొడ్యూసర్ అంటే నాకు చాలా పని తప్పుతుంది. ఫుల్ ఫోకస్ మనం డైరెక్షన్ మీద చేసుకోవచ్చు అప్పుడు. కానీ ఒకసారి చదివిన దర్శి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం అన్నాడు. 2 months అయిపోయింది అట్లా. ఏం దర్శి మరి మనం ఎప్పుడు డిస్కస్ చేద్దామంటే చేద్దాము అని అనేసరికి వెంకట్ని అడిగిన, ఇది వెంకట్ ఏంటి మనం అంటే దర్శి 6 projects ఉన్నాయి, 6 projects కంప్లీట్ అయ్యే వరకు 1 year మినిమం పడుతుంది. 1 year వరకు అంటే అమ్మో 1 year ఆగడం కష్టం అవుతాయి. అది ఇప్పుడు హైండ్ సైట్లో మనం చాలా అనిపిస్తాయి శ్రీకాంత్, కానీ అప్పుడు ఈ ఐడియాని తీసేయాలని ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు ఒక పర్టికులర్ టైం తర్వాత వెళ్ళడం కూడా కరెక్టే శ్రీకాంత్, ఎందుకంటే ఇప్పుడు చాలా స్టోరీ మీద ఇంట్రెస్ట్ పోవచ్చు. తొందర ఈజ్ అ రాంగ్ థింగ్. మేబీ 1-2 years కనుక కూడా ఐ డోంట్ నో. ఎందుకంటే ఎప్పుడు ఒక మూవీ తీయాలని అంటే ఒక ఐడియా వచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది, ఎవరికి వాళ్ళ ఐడియా నెక్స్ట్ ఆస్కరే అనిపిస్తుంది. బట్ అది స్టార్టింగ్లో ఉన్న ఎంతూజియాజం మనం రాయడం స్టార్ట్ చేసిన తర్వాత 3 months తర్వాత కూడా అట్లే ఉందనుకో, దెన్ దట్ మీన్స్ అట్లీస్ట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఏదో టెంపరీగా జస్ట్ ఏదో వచ్చిన ఆవేశంలో వచ్చిన ఇది కాదు. దాని తర్వాత 6 months కూడా అదే ఎనర్జీ తోటి యూ బీన్ 24 hours అదే ఆలోచిస్తున్నావు, దాని ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూనే ఉన్నావు, స్క్రిప్ట్ మీదనే వర్క్ చేస్తున్నావు ఒక 6 months అని అంటే దెన్ ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఐడియా కాదు అది. నౌ యు ఆర్ డీప్లీ ఇన్వెస్టెడ్ అండ్ నౌ దిస్ యూ షుడ్ కంప్లీట్ దిస్. అప్పుడప్పుడు మనకే ఇప్పుడు ఏదో యావరేజ్ స్క్రిప్ట్స్ అది ఇది ఉన్నప్పుడు మనకే ఒక 3 months 6 months తర్వాత ఇది స్టార్టింగ్లో ఉన్నంత మంచిగా అనిపించట్లేదు ఒకటి. రెండోది మనము మన ఫ్రెండ్స్కి వీళ్ళకి ఇచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది కదా, పర్వాలేదు అట్లా ఇట్లా అని వస్తుందంటేనే చేయకపోవడం బెటర్ అది. ఎందుకంటే ఎన్ని లక్షల ఫిల్మ్స్ ఉన్నాయి, 100 films వస్తూనే ఉన్నాయి, మీడియోకర్ మళ్ళీ సేమ్ ఐడియాస్ సిమిలర్ ఐడియాస్ యావరేజ్ ఫిల్మ్స్ చేయకపోవడం బెటర్. బట్ 6 months 1 year ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ ఇంట్రెస్ట్ దెన్ ఐ థింక్ యూ షుడ్ డూ. కాకపోతే అన్నట్టు ఇప్పుడు అవుతే 2-3 years కరెక్టే ఉంటుందా అంటే చెప్పలేము. అది పర్సన్ అండ్ మనకు కూడా లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ చేంజ్ ఫైనాన్షియలీ, పర్సనలీ, హెల్త్ వైజ్, ఎస్పెషల్లీ నా ఏజ్ గ్రూప్లో ఉన్న తర్వాత. అండ్ యూ మైట్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్ ఆల్సో. అది ఒక బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఒక 1-2 years ఇస్ ద రైట్ థింగ్ అనుకుంటా. అంతకన్నా ముందు చేయడం కూడా రాంగ్, బికాస్ ఇట్ మైట్ నాట్ బి అ గుడ్ ఐడియా, బట్ యూఆర్ రషింగ్ ఇన్ టు ఇట్. ఇప్పుడు అమెరికాలో డాలస్లో ఉంటారా సార్ మీరు? డాలస్లో. ఎప్పుడు వెళ్ళారు సార్ ఫస్ట్ యూఎస్ఏకి? 99లో. సో 19లో అక్కడ రెగ్యులర్ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ రెగ్యులర్ ప్రోగ్రామర్. ఇప్పుడు కూడా అంతే ఉన్నా. మల్లేశం మూవీ అనేది ఒక సైంటిస్ట్ అంటే దాని ఏమంటారు, ఒక టైప్ ఆఫ్ ఒక ఇన్స్పైరింగ్ జర్నీ, అంటే ఒక ఇంజనీరింగ్ టైప్ కదా. సో మీ ఎడ్యుకేషన్ కూడా అది కొంచెం అంటే చెయ్యాలి, ఇట్లాంటి మూవీ తీయాలనిపించిందా? కొంచెం వరకు ఏంటంటే రూరల్ ఇన్నోవేషన్ అనేది కొంచెం నాకు ఇష్టం. విలేజెస్లో నుంచి వస్తే అరే ఇట్లాంటి ఎన్ని వస్తే ఎంత బాగుంటుంది కదా అని ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే నేను టెడ్ టాక్స్ చూసినప్పుడు నాకు అంటే నేను కూడా బీటెక్ బ్యాక్గ్రౌండ్, ఈ ప్రోగ్రామింగ్ నాకు ఎర్లీ కంప్యూటర్స్లో ఎట్లా ప్రోగ్రామింగ్ అవుతుంది అది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఆ టెడ్ టాక్స్లో నేను చూసిన ఏంటంటే మల్లేశం దానికి డిజైన్స్ కోసం ఈవెన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. 6th class 7th class చదువుకున్న అతను ప్రోగ్రామింగ్ నేర్చుకున్నట్టే నాకు కూడా ఇన్స్పైరింగ్ అనిపించింది. మళ్ళీ ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్ కదా, మళ్ళీ అసెంబ్లీలో రాయాలి. ఎంబెడెడ్ సిస్టమ్ నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది. అండ్ మన మల్లేష్ మూవీ వచ్చినప్పుడు నేను ఇంకో మూవీ చూసిన, ద బాయ్ హూ హార్నెస్ ద విండ్ అని చెప్పి. అవును, అదే ఇయర్ వచ్చినాయి 2019. విండ్ మిల్ తయారు చేస్తాను. అంటే నాకు మల్లేష్ ఏమనిపించింది అంటే ఆ మూవీ చూసిన తర్వాత నేను ఎక్కువ ఏదైతే ఇన్స్పైర్ అయిందో ఆ సీన్స్ కూడా పెడితే బాగుండు అనిపించుండే 100%. కాకపోతే ఏంటంటే ఏ డెసిషన్కైనా శ్రీకాంత్ ప్లస్ మైనస్ 2 ఉంటాయి. టూ మచ్ టెక్నికల్గా వెళ్ళినప్పుడు అంటే కొంతమంది మాకు అర్థమైపోయింది, మాకు దట్స్ నాట్ ద ఇంపార్టెంట్ పార్ట్ అంటారు. కొంచెం తక్కువ పోతే రీసెర్చ్ కొంచెం ఇంకా లోపలికి వెళ్తే బాగుంటుంది కదా అని. వన్ రీజన్ పెట్టకపోవడానికి ఏంటంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అదంతా ఏంటంటే మెషిన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత part 2 అది.
సో ఫస్ట్ మెషిన్ చేసేసాను, తర్వాత మళ్ళీ అసెంబ్లీతో అది ఇది. సో మెషిన్ చేసేయడంతోనే ఎండ్ చేసేద్దాము అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ ద సెకండ్ స్టేజ్ అది. సో ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా మనం ఎక్స్టెండ్ చేయలేము ఒకటి సినిమా, అదొక ప్రాబ్లం. ఇంకా రెండోది ఏంటంటే ఇప్పుడు నేను కనెక్ట్ అయింది రూరల్ ఇన్నోవేషన్ ఉండాలనేదే ఒకటి మెయిన్. ఎందుకంటే విలేజెస్లలో ప్రాబ్లం ఉందంటే అది వాళ్ళకే తెలవాలి, కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు వచ్చి దాని ప్లస్ డబ్బులు రావు దాంట్లో. సో ఎందుకు పెడతారు ఎవరైనా? ఆ మిషన్ గురించి కూడా కొంతమందికి ఎవర్ గ్రీన్గా చూస్తూ ఉండాలి. ఇప్పుడు సపోజ్కి నాకు ద పైరట్స్ ఆఫ్ ది సిలికాన్ వ్యాలీ అని మూవీ ఉంది, స్టీవ్ జాబ్స్ అండ్ బిల్ గేట్స్ కలిపి ఒక స్టోరీ ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఎర్లీగా కంప్యూటర్స్ తయారు చేసారు, ఆ కంప్యూటర్ తయారు చేసేటప్పుడు స్ట్రగుల్ ఏంటిది, బిల్ గేట్స్ ప్రోగ్రామింగ్ ఎట్లా చేసిండు, అండ్ స్టీవ్ జాబ్స్ వీళ్ళు కంప్యూటర్స్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేసిన అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా. అది ఓన్లీ ఆ థీమ్ అనేది ఓకే, వాళ్ళ ఇండివిజువల్ స్ట్రగుల్ ఉండొచ్చు, బట్ వాళ్ళ కోర్ థీమ్ ఎట్లందంటే కంప్యూటర్ ఎట్లా ఎవల్యూషన్ అయింది అనేది థీమ్గా వెళ్తూ ఉంటే నాకు అది భవిష్యత్ తరాలకు కూడా ఒక రీసోర్స్ లెక్క చూస్తూ ఉంటారు కదా. 100%. ఇది కూడా అట్లా నేను మెయిన్గా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అనేది నేను కనెక్ట్ అయినా. ఇప్పుడు నేను కనెక్ట్ అయిందంటే నేను ఫెయిల్ అయినా కాబట్టి నేను కనెక్ట్ అయింది ఎమోషనల్ పార్ట్లో కనెక్ట్ అయినా మోర్ దెన్ ద మెషిన్ వాజ్ జస్ట్ ఒక జస్ట్ మూవీ ముందుకెళ్ళడానికే, కానీ కనెక్ట్ అయిన రీజన్ వాజ్ ఫెయిల్యూర్. అసలు నా టార్గెట్ ఆడియన్స్, నేను ఫస్ట్ అనుకున్న టార్గెట్ ఆడియన్స్ 10th ఫెయిల్ 12th ఫెయిల్ వాళ్ళు నా కోర్ ఆడియన్స్. అప్పుడు అంటే 10th ఫెయిల్ 12th ఫెయిల్ అంటే ఇంట్లో చాలా హార్ష్గా ఉంటుంది ఆన్సర్స్. అప్పుడు వీడు పుట్టి అనవసరంగా ఇట్లాంటివి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్. అప్పుడు మనం 10th 12th పిల్లలకి చెప్పినా కూడా ఏం పర్వాలేదు ఇంకా చాలా చేసుకోవచ్చు, అవి ఎక్కువ ఇప్పుడు ఆ ఏజ్లో. మనం ఎంత ప్రీచిగా చెప్పినా కూడా ఏం పర్వాలేదు, ఇది కాకపోతే ఇంకా 100 ఉంటాయి అవి. ఇప్పుడు మనం ఈ ఏజ్లో మనం చెప్పొచ్చు, కానీ ఆ ఏజ్లో చెప్పినా అవి ఎక్కువ. సో ఐ వాంటెడ్ టు ఫర్ దెమ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ దిస్ ఫిల్మ్. 6th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత 10th 12th ఫెయిల్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు, 10th 12th లేకపోతే ఇంకేమన్నా చేసుకోవచ్చు అనేది అది కోర్ ఆడియన్స్ వాళ్ళకి. వాట్ ఐ కనెక్టెడ్ టు ఇస్ వాట్ ఐ వాజ్ వాంటెడ్ టు కన్వే వాజ్ ఫెయిల్యూర్స్ ఆర్ ఓకే. అండ్ ఐదర్ యూ లెర్న్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్, మళ్ళీ అటెంప్ట్ చేస్తావు, మళ్ళీ ఫెయిల్ అయినా పర్వాలేదు అనేది అంతటే ఉండేది. నేను ఆ మూవీ ఇచ్చినప్పుడు మరి టెక్నికల్గా దానికి తెలుసుకున్నాను, నేను ఎక్కువ ఆలోచించినట్టున్నా. కరెక్టే, కానీ మేము కూడా చాలా డిబేట్ చేసినాం అది. ఎందుకంటే అసెంబ్లీ ఒక రాయడం అనేది ఆ రోజులు ఎందుకు ఇంపార్టెంట్ అంటే శ్రీకాంత్, ఇప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి C++ వాళ్ళు ఏదో ఎగ్జామ్ మందరం రాస్తారు, ఇదే స్ట్రగుల్ అనిపిస్తుంది. ఆ స్ట్రగుల్ ప్లస్ అది ఏదో ఎగ్జామ్ కోసం రాస్తారు, కానీ నేర్చుకుని రాయరు పెద్దగా నాలెడ్జ్. ఒక 6th క్లాస్ దాకా చదువుకున్న అతను అసెంబ్లీ లాంగ్వేజ్ అది కూడా ఎంబెడెడ్ సిస్టమ్ నేర్చుకోవడం అంటే నాకు ఇంకా డిఫరెంట్ అనిపించింది. నేను బీటెక్లో ఉన్నప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇవన్నీ అవుతున్నా నాకు అర్థం కాకపోయేది. అవును, ఏదో ఎగ్జామ్ కోసం రాస్తారు కోసం అది మూవీ చూసేసరికి నాకు అనిపించింది అంటే ఓకే, ఒకసారి మల్లేశంకర్తో ఇంటరాక్ట్ అయ్యి అసలు దీన్ని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూపిస్తే వాళ్ళకి ఏమన్నా కోడింగ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుందేమో. చాలా కలిగింది కూడా. అప్పుడు ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు కష్టం అని అంటే శ్రీకాంత్, దోస్ ఆర్ ద ప్రీ గూగుల్ డేస్. గూగుల్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు ఆ రోజులలో కూడా అసెంబ్లీ బుక్ ఆల్మోస్ట్ యూఎస్లో $100 ఉండేది ఆ రోజు బుక్. చాలా తక్కువ మంది కొనేది బుక్ అసలు యాక్చువల్లీ. సో ఇక్కడ కూడా పెద్ద అవైలబుల్ లేకుండదు అసెంబ్లీ బుక్స్ కూడా. సో గూగుల్ లేదు అప్పుడు. సో ఇప్పుడు ప్రీ గూగుల్ ఎవరైనా సాధించినవన్నీ కూడా దే ఆర్ డిఫికల్ట్ థింగ్స్ టు అచీవ్. ఎందుకంటే టెంప్లెట్స్ ఉండవు, ఆల్రెడీ ఎవరు చేసిన ఉండవు, ఏముండవు. ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత 2002-04 దాని తర్వాత నుంచి ఏంటంటే ఎత్తుకుతే మనకి శాంపుల్ ప్రోగ్రామ్స్ దొరుకుతాయి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు ఏఐలో ఇంకా అడ్వాన్స్మెంట్ ఉన్నది. సో ఎప్పుడైనా ప్రీ గూగుల్ చేసిన వాళ్ళది, ఇప్పుడు ఫిల్మ్స్ కూడా నేను చెప్పినట్టు ప్రీ పాండమిక్ ఈజియర్, పోస్ట్ పాండమిక్ డిఫికల్ట్. ఎవరికి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి, స్టార్స్కి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు, బట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి డిఫికల్ట్. అంటే నేను మల్లేశం మూవీని అయితే అంటే మన తెలుగు ఆడియన్స్కే కాకుండా వరల్డ్ వైడ్ ఆడియన్స్ కూడా తీసుకువెళ్ళేంత స్కోప్ ఉండే అట్లా ఇస్తే బాగుండని నాకు అనిపించింది ఆ మూవీ చూసినప్పుడు. అయితే స్క్రీన్ రైటింగ్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మంది సార్ జర్నీలు ఏంటంటే ఒక మెషిన్ సక్సెస్ అయిపోయింది, అది నడుస్తుంది, సాల్వ్ అయింది ప్రాబ్లం. తర్వాత మళ్ళీ వచ్చిన ప్రాబ్లమ్స్కి అండ్ ఫర్ ఎన్హాన్స్మెంట్స్ హీ డిడ్ దాట్. ఇప్పుడు మన మూవీలో
మెషిన్ కనుక్కున్నాడు, ఒకటి అయిపోయింది, అక్కడే మన క్లైమాక్స్ అయిపోతున్నది కదా. సో ద అదర్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ అసెంబ్లీ ప్రోగ్రామింగ్ ఫిట్ చేయడానికి కుదురుతలేదు దాంట్లో. అంటే నేను ఈ మూవీ చూసిన తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ పల్లె సృజన, అవును, గణేశం సార్ది అలా మ్యాగజైన్ చదివిన, అవన్నీ స్టోరీస్ చూసిన. సో ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ థాట్స్ వచ్చి ఉండే అన్నట్టు. అండ్ ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి కూడా దాంట్లో. సో వర్జన్ 2 అనేది మనకు ప్రాబ్లం అయిపోతుంది. స్క్రీన్ ప్లేయర్లా ఫిట్ అవ్వట్లేదు. సెకండ్ ఫేజ్ ఆఫ్ హౌ అసెంబ్లీ ఎట్లా రాసుకున్నాడు, ఏం చేసుకున్నాడు, అది ఫిట్ అవ్వట్లేదు దాంట్లో. అది ప్రాబ్లం. ఫ్యూచర్లో ఒకసారి పార్ట్ కాక ఇంకో డిఫరెంట్ స్టోరీస్ ఇట్లాంటివి కూడా చేయొచ్చు అనిపించు. అన్యూజువల్ స్టోరీస్కి ఓ ప్లాట్ఫామ్స్ అయితే అవసరం. ఎందుకంటే అది ఇట్ విల్ లీడ్ టు మోర్ సచ్ ఫిల్మ్ మేకర్స్. సో ఇప్పుడు విచిత్రం ఏంటంటే శ్రీకాంత్, నేను ఇప్పుడు ఇది తెలంగాణలో సెట్ అయి ఉంది, నల్గొండలో. సో అప్పుడు నాకు తెలంగాణ యాక్టర్స్ ఇంకా కాంటెంట్ కావాలి. నాకు అప్పుడు ఎతికినప్పుడు ఓన్లీ మీ ఛానల్ ఒక్కటే దొరికింది నాకు అప్పుడు, కాంటెంట్ బేస్డ్. అంటే అప్పుడు వరకు కొన్ని మూవీస్లో పెళ్లి చూపులలో అక్కడిక్కడ కొంచెం ఫ్లేవర్ తీసుకొని, బట్ దిస్ వన్ ఈస్ లైక్ కంప్లీట్లీ ఆ ఊర్లో జరిగిన ఇదే తీసుకురావాలి. సో అప్పుడు కంప్లీట్ తెలంగాణ బేస్డ్ మీది ఒకటి ఉంటే, ఆ సాదా ఆర్ఎస్ నంద సార్ది రెండే అప్పుడు. మిగతా ఇంకా చాలా తక్కువ చిన్న చిన్నవి, కానీ కొంచెమైనా అట్లీస్ట్ కొంతమంది చూస్తున్నారు, లాంగ్వేజ్ ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇది ఇప్పుడు కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ ఈ కల్చర్ తోటి ఒకటి తీయడం అనేది అసలు లేనప్పుడు ఇట్లాంటివి మనం అప్పుడు చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొకరికి ఇంకొక ఐడియా వస్తుంది, దానిలో నుంచి ఇంకొక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బల్గం తీసుకుంటే, సేమ్ యాక్టర్ దర్శిని తీసుకొని వాళ్ళు తీసుకోవడానికి ఒక రీజన్ ఏమి ఉంటుంది. దర్శికి ఆల్రెడీ ఒకటి వచ్చింది, ఇట్లాంటి సబ్జెక్ట్, ఇట్లాంటి కల్చర్, ఇట్లాంటివి తీస్తే కూడా ఒకటి ఉంటుంది కదా అని ఇంకొకరు ఇంకా బాధిస్తారు. సో యాజ్ యూ సెడ్, ఇప్పుడు ఇన్నోవేషన్ వాటిలో అయినా దాంట్లో అయినా, బట్ ఇట్ హ్యాస్ టు బి టోల్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే. ఎందుకంటే ఎంగేజింగ్ ఉండాలి కదా. మళ్ళీ ప్రీచి చెప్తే ఎవరు వినరు, ప్రీచి చెప్తే వినరు, బోరింగ్ ఉంటే వినరు, మళ్ళీ దాన్ని ఎంగేజ్ చేయాలి. నేను చెప్పిన స్టోరీస్ కూడా కొన్ని, ఇప్పుడు స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ వాళ్ళు చాలా పాపులర్ ఫిగర్స్ అండ్ వాళ్ళ గురించి ఇప్పుడు ఈవెన్ స్టీవ్ జాబ్స్ చనిపోయిన తర్వాత దాని గురించి తెలుసుకొని చాలా మంది క్యూరియాసిటీ ఉండే, అదొక మార్కెట్ ఉంది దానికి. కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ మాకు కావాలి అనే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. అప్పుడు కేటర్ చేయడం ఈజీ అవుతుంది. ఏం ఆడియన్స్ లేరు, దీనికి ఒకటి క్రియేట్ చేయాలి, ఒక ఆడియన్స్ ఫస్ట్ పంపించాలి, అప్పుడు ఫస్ట్లో కష్టం అవుతుంది. బట్ అయినా చేయాలి, ఎందుకంటే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇంకా కొంతమంది దాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. మనకన్నా ముందు ఇప్పుడు కానీ మనకు గ్యాప్ చాలా వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాసి ఉంది, మన నరసింహరావు సార్ మిగతా మూవీస్ అన్ని కూడా దానికన్నా ఇంకా ముందువి. తర్వాత గ్యాప్ చాలా ఉంది. బట్ లక్కీగా ఇప్పుడు నౌ ఇఫ్ యు సీ సో మెనీ అదర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ ఏరియా నుంచి, రీజియన్స్ నుంచి వస్తున్నాయి. అండ్ ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసాడు, ఇంకొకరికి ఒక ఐడియా వస్తుంది, ఇంకొకటి. బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే దాన్ని మళ్ళీ ఇంట్రెస్టింగ్గా చెప్తేనే చూస్తారు పీపుల్. మీది సార్ కంప్లీట్గా రూరల్ కరీంనగర్ బ్యాక్గ్రౌండ్ సార్? ఎక్కడ మీరు మొత్తము కొంచెం అర్బన్ కాదు, కానీ అర్బన్ అనుకోవచ్చు. సింపుల్ రీజన్ ఏంటంటే గోదావరి కని అని చెప్పారు కదా, అక్కడ టౌన్షిప్ ఉంది, FCI. సో ఇప్పుడు ఇక్కడ BHEL ఎట్లా ఉంటుందో దానిలాగే ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ సెక్టర్ యూనిట్, అదొక ప్లాంట్ ఉంది. సో అది ఆ వరల్డ్ వేరే వరల్డ్ ఉండేది అప్పుడు. సో అక్కడ నుంచి యూఎస్ఏకి ఎట్లా వెళ్ళారు సార్ మరి? ఆ కాలేజ్ ఉస్మానియాలో. సో స్కూల్ అంతా కూడా, సో దాంట్లోనే ఒక సెంట్రల్ స్కూల్ ఉండేది, దాంట్లోనే హాస్పిటల్, దాంట్లోనే షాపింగ్ సెంటర్, అన్నీ కంప్లీట్. ఎడ్యుకేషన్ కూడా బాగుండేది దాంట్లో ఆ టైంలో, ఇప్పుడు తెలియదు నాకు. అది కంప్లీట్ రూరల్ అనుకోలేము, బట్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ రూరల్. బట్ నాకు కంప్లీట్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ టూ మచ్ లేదు, ఎక్సెప్ట్ సమ్మర్ హాలిడేస్లో ఊరు చూడడం తప్ప. డే ఇన్ అండ్ డే అవుట్ రూరల్ ఇది లేదు. బట్ మల్లేశం అక్కడ నుంచి ఉస్మానియా ఇక్కడ ఇంజనీరింగ్ చేయడము, తర్వాత ఇక్కడ నుంచి జాబ్ సత్యం చేయడము, తర్వాత సత్యం కంపెనీ నుంచి వెళ్ళి ప్రమోషన్ వెళ్ళారా లేకపోతే జాబ్ అంతే అక్కడ, మళ్ళీ అక్కడ సెటిల్ అయిపోయాడు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కొంచెం, ఆఫ్ కోర్స్ ఐడియా ఉంది, కల్చర్ కానీ ఇది కానీ. బట్ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఆ హైదరాబాద్లో నుంచి కాకుండా పోచంపల్లిలోనే వెళ్ళి ఉన్నాం, అక్కడ ఒక ఊర్లో. ఆ థింగ్స్ కూడా మీరు మూవీ చేసేటప్పుడు చాలా చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మేము షూట్ చేస్తున్నాము. షూట్ చేస్తున్నప్పుడు సడన్గా అన్ని బయట డ్రమ్స్ అవి వినిపిస్తున్నాయి. తర్వాత చూస్తే మా టీం ఎవరు లేరు అసలు. ఓకే. తర్వాత ఒక 3-4 అవర్స్ తర్వాత నేను ఏదో చేసుకుంటే అసలు మన వాళ్ళందరూ ఎక్కడ పోయినా చూస్తే వీళ్ళు ఆ పీర్ల పండుగ చూస్తే వాళ్ళతో వెళ్ళిండ్రు, అవి పట్టుకున్నారు. ఇప్పుడు మలేషియా మూవీస్లో పీర్ల పండుగ డైరెక్ట్ ఫుటేజ్ అది డైరెక్ట్ కాదు, కానీ ఐడియా అక్కడ నుంచి తర్వాత వచ్చిన ఐడియా, ఊర్లో ఉన్నందుకు వచ్చిన ఐడియా. ఓకే ఓకే. సో ఇప్పుడు మా టీమ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో బాలు వీళ్ళందరూ కూడా వీళ్ళు విలేజెస్లలో ఫుల్ ఇవి చేసి వచ్చినారు కాబట్టి వాళ్ళకి అసలు ఇట్లా స్మూత్గా వాళ్ళు రాగానే వాళ్ళతో పాటు వెళ్ళిపోయి మొత్తం ఒక 3-4 గంటలు ఆడి వచ్చిండ్రు. ఓకే ఓకే. దాన్ని అయితే ఎవరో ఇంత పవర్ఫుల్ ఉంది ఇక్కడ విలేజెస్లో అని అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చిన ఐడియా అది. ఓకే ఓకే. సో అట్లా చాలా విలేజ్లో ఉన్నందుకు ఇదైనాయి అక్కడ ఐడియాస్. మలేషియంలో హైయెస్ట్ వ్యూస్ ఆ సాంగ్ వచ్చినట్టుంది, పీర్ల సాంగ్ వచ్చినట్టుంది. అవును, అది అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న సాంగ్, అది ఆల్రెడీ ఫోక్ సాంగ్ చిన్నది ఉంది. గోరెటెం కన్నా సార్ దాన్ని ఎక్స్టెండ్ చేసాను, డబుల్ రాసిండ్రు దానికి. ఓకే. రాసి రాహుల్ సిబ్లిగంజ్ కొంచెం సగం, గోరెటెం కన్నా సార్. క్వశ్చన్ నేను ఒకటి పూర్తిగా ఆన్సర్ చేయాలి అంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ది క్వశ్చన్ అడిగినా కదా శ్రీకాంత్. సో ఈ మూవీకి ఏమైంది అంటే 23కి, సారీ మళ్ళీ బ్యాక్ వెళ్తాను, పూర్తిగా కంప్లీట్ చేయాలి. సో ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి చేద్దాం అన్న తర్వాత నేను నా దగ్గర ఉన్న లిస్ట్ చెప్పిన హీరోస్ అన్నాడు నభి. అతను అన్నాడు, రాజ్ ఇప్పుడు ఈ లిస్టులు దీంతో మనకు బిజినెస్ అవ్వదు, మనము ఇంకొక యాక్టర్ అయితే సూట్ అవుతాడు చెప్దాము అన్నాడు. నాకు కూడా కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే అతను ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ మైండ్లో నుంచి ఆలోచిస్తున్నాడు కాబట్టి హీఈస్ థింకింగ్ కరెక్ట్లీ ఫ్రమ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. అండ్ 2 months ఆగిన తర్వాత మళ్ళీ నరేట్ చేసినాం. నరేట్ చేద్దాం అనుకున్నారకే 2 months అయిపోయింది. అంటే సార్ ఆల్రెడీ 2 months అయింది, అతను టూ మూవీస్కి సైమల్టేనియస్గా చేస్తున్నాడు. ఇప్పుడు నేను నరేట్ ఇంకా మనం ఇంకొక 2 months అవుతాం కావచ్చు, తర్వాత S100 నోట్ల తెలియదు మనకి, తర్వాత అతను ఇంకా 4 films పెండింగ్ ఉన్నాయి అవే. సో అది కూడా 1.5 year కనిపిస్తుంది నాకు. ఓకే. దెన్ ఇంకా ఇది అవ్వట్లేదు అని మళ్ళీ నేను చేసేసుకోవడం జరిగింది. సో ఇట్లా మళ్ళీ ఇప్పుడు హైండ్ సైట్లో ఆలోచిస్తే ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఉంటేనే ఛాన్సెస్. రెండోది ఒక మంచి ప్రొడ్యూసర్ ఉంటే మనకి స్ట్రెస్ తగ్గుతుంది, అనేది తగ్గుతుంది, వర్క్ మనం కొంచెం బెటర్గా చేయగలుగుతాము. కానీ ఇంకా అప్పుడప్పుడు కొన్ని ఐడియాస్ ఇంకా మనకి అది లోపల నుంచి అది బయటికి వచ్చి అది ఫ్లాప్ అయినా పర్వాలేదు, కానీ యూ రిలీజ్ ఇట్ దెన్ యూ విల్ నాట్ హ్యావ్ రిగ్రెట్. అట్లీస్ట్ రిగ్రెట్ ఏముంటుంది అంటే ఒక ఐడియా ఉండే. సో ఈ కొన్ని ఎట్లా ఉంటాయి అని అంటే, ఒక టైం తర్వాత ఐడియాస్ స్టేల్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా తీసేయచ్చు, లేకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్ వెన్ యూ డోంట్ డూ ఇట్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ రిగ్రెట్. అరే నాకు అప్పుడు ఐడియా ఉండేది నేను చేయలేదు. దానికన్నా నన్ను అడిగితే మాత్రం ఐ డోంట్ వాంట్ టు లూజ్ మనీ, బట్ రెండిట్లో ఒకటి అంటే ఐడియా ఇంప్లిమెంట్ చేయడమే ఐ విల్ టేక్ దట్ ఆప్షన్. అంటే ఎంత మనీ లూజ్ అవ్వడానికి కూడా అంత ఓకే ఉన్నారు అనుకుంటే, అసలు ఈ డల్లాస్లో అసలు ఎట్లా ఉంటుంది సార్ లైఫ్ స్టైల్ మీరు యూఎస్లో? ఎందుకంటే మీరు తీస్తుందేమో కంప్లీట్ రూట్ లెవెల్ మూవీస్ తీస్తున్నారు తెలుగులో, మీరు ఉండేది మాత్రమేమో యూఎస్లో. సో అక్కడ దానికి ఇన్ఫ్లుయెన్స్ కావడం కానీ, అక్కడ చాలా మంది అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లాంటి మూవీస్ తీయరు, మీరు యూఎస్లో ఆల్మోస్ట్ 25 years నుంచి ఉంటున్నారు. సో ఎట్లా అక్కడ లైఫ్ స్టైల్ మీకు మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా? అంటే కొంతమంది యూఎస్కి వెళ్ళి రిటర్న్ వస్తా అని చెప్పి రిటర్న్ రాకుండా అటే సెట్ అయిపోయి సిటిజన్షిప్ తీసుకుని ఉన్న వాళ్ళు ఉంటారు. సో మీరు మాత్రం ఇంకా ఇక్కడ స్టోరీస్ ఆలోచిస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు 23 వచ్చినప్పుడు కూడా ఆ పిల్లల ఏజ్ వాళ్ళది స్టార్ట్ చేసినప్పుడు 20 years అట్లాంటి ఏజ్. సో నాకు 20 yearsలో నేను ఇక్కడ ఉన్నా, నా ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ ఉన్నాయి. సో నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్. నేను ఇక్కడ మన మూవీలో ఎక్కడ కూడా వీళ్ళు చేసింది రైట్ అని ఎక్కడ అన్నాం, వీళ్ళు చేసింది చాలా పెద్ద సిన్, క్రైమే కాదు సిన్ కూడా అని చెప్తాం మనం, పాపం అని చెప్తాం. అంటే నాకు కూడా అంటే మూవీస్లో చూసినప్పుడు మరి క్యారెక్టర్ బాగా సాఫ్ట్గా చూపించారు అనిపించింది నాకు కూడా, ఓపెనింగ్ ఆ లవ్ స్టోరీస్ అవి కూడా. కానీ అట్లే ఉంటుంది కూడా, ఇంత క్రిమినల్స్ అంత సాఫ్ట్గా ఉంటారా? అదే కాదు పరిస్థితులు కూడా. ఇప్పుడు ఎవరిదో కాదు శ్రీకాంత్, నాకు ఇట్లాంటి ఏం అనుభవాలు లేకుండానే నేనే ఐ వాజ్ సో ఇంపల్సివ్, ర్యాష్నెస్ ఇంకా ఇంపల్సివ్ ఉండే ఆ ఏజ్లో. 21, 22 ఆ ఏజ్ వరకు చాలామంది చూడు ఎంత, ఇప్పుడు ఒక 19-year-old ఒక బైక్ తెలిసినప్పుడు ఎంత రఫ్, పిల్లలు వస్తారా అడ్డం వస్తారా అని చూస్తారా, ఎంత రైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు.
అదే 30s 40s వాళ్ళు ఎందుకు చేయరు? డిఫరెంట్గా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుంది, పిఎఫ్సి. ఆ పిఎఫ్సి పూర్తిగా డెవలప్ కాదు. ఓకే. బ్రెయిన్ 5 years 6 yearsకే 90% ఆఫ్ ద బ్రెయిన్ గెట్స్ ఫార్మ్. ఓకే. బట్ ఈ పిఎఫ్సి డెసిషన్ మేకింగ్కి కానీ రైట్ ఆర్ రాంగ్కి చాలా వాటికి యూజ్ అయ్యే ఈ పార్ట్ 24-25 వరకు కూడా మెచ్యూర్ కాదు అబ్బాయిలకి. ఓకే. సో దట్ ఇస్ ద రీజన్ ఈ మిస్టేక్స్ ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉండేవి. సో ఇది నేను నా లైఫ్లో నేను అవి మిస్టేక్స్ చేసిన కాబట్టి నేను కరెక్ట్గా ఇది చేయగలుగుతాను. ఓకే. ఏంటంటే అప్పుడు ఏజ్, పరిస్థితులు ఇవన్నిటితో లాట్ ఆఫ్ పీపుల్ కెన్ మేక్ మిస్టేక్స్. ఓకే. ఇప్పుడు శ్రీకాంత్, నీ పేరెంటింగ్ ఎక్కడ జరిగింది, నీకు ఎక్కడ స్కూల్ పెట్టిండ్రు, నీ పేరెంట్స్ ఎక్కడ పెట్టిండ్రు, మళ్ళీ తర్వాత నువ్వు కాలేజ్ అప్పుడు ఫ్రెండ్స్తో ఎట్లా ఉన్నావు, ఈ గ్రూప్ ఇవన్నిటితో చాలా చాలా తేడా ఉంటుంది. ఒక స్టెప్ ఒక దగ్గర ఒకటి, ఒక దగ్గర వేరే అన్ని, దెన్ ఇట్ బికమ్స్ లాట్ డిఫరెంట్. మనం ఇక్కడ రైట్ అని ఎక్కడ జస్టిఫై చేయం, బట్ వీ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ ఏ సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు సైకాలజిస్టులు, ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు వీళ్ళందరూ కలిసి వీళ్ళని కన్సల్ట్ చేసి రాసిన స్క్రిప్ట్స్. 8 AM కూడా అంతే, ఇది కూడా అంతే. ఓకే. ఎందుకు చేస్తారు, చేసినప్పుడు ఏమవుతుంది, తర్వాత ఎట్లా అవుతుంది, తర్వాత చేంజ్ అవుతుంది. సో కొంచెం ఎంపతి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు చేసింది రైట్ అన్నాము, బట్ ఒక ఎంపతి ఉంటుంది. ఓకే. సో నేను యూఎస్కి వెళ్ళిన తర్వాత కూడా నేను కంప్లీట్లీ ఇంట్రోవర్ట్ లైఫ్ నాది. నాకు హార్డ్లీ ఒక 4-5 ఫ్రెండ్స్ అనుకోవచ్చు. ఓకే. మంత్లీ ఒకసారి కలుస్తాను అనుకుంటా మ్యాక్సిమం. అంటే అది కూడా మా పాప చిన్నగా ఉన్నప్పుడు పాపతో ఫ్రెండ్స్ కోసము అట్లా అవసరం పడ్డ ఫ్రెండ్స్. ఓకే. పిల్లల కోసం తప్ప కంప్లీట్లీ వర్క్, హోమ్. ఓకే. సో నాది ప్రతి మచ్ ఇప్పుడు యూఎస్ అనుకున్నా, ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ నాదేం పెద్దగా చేంజ్ అవ్వలేదు లాస్ట్ ఎన్ని ఇయర్స్లో కూడా. సో నాది అది కూడా ఒక రీజన్ కావచ్చు. యూఎస్లో ఎట్లుంటుంది సార్ లైఫ్, ఇండియా టు కంపేర్ యూఎస్కి? కొంచెం నాది చాలాసార్లు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేసరికి ఓకే. ఓకే. నాకు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్కి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్కి నాకు పెద్దగా ఏం డిఫరెన్స్. నాకు అక్కడ ఒక్కటి నచ్చేది ఒకటి ఏంటంటే ఇండిపెండెన్స్. ఓకే. నా పక్కన ఉన్న వాళ్ళైనా ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు, నా ఓన్ షెల్ లోపల ఉంటా అంతే. ఓకే. సో దట్ ఇండిపెండెన్స్ ఐ గెట్. బట్ అదర్వైజ్ లైఫ్ స్టైల్ వైజ్ నేను చాలా స్ట్రైట్ ఫర్ సింపుల్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు నా లైఫ్ ఏమి ఉండేదో అక్కడ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. ఆల్మోస్ట్ మీరు 3 movies డైరెక్షన్ చేసారు, 5 movies ప్రొడ్యూస్ చేశారు. అసలు ఒక డైరెక్టర్ ఎట్లా ఒక మూవీ తీద్దామంటే ప్రిపేర్ అయి ఉండాలి సార్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జాన్రా, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అయితే సిమిలర్గా ఉండాలి, ఎగ్జాక్ట్గా అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే 1-2 ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు జాతిరత్నాలు ఉంది, అది ఏం లేదు, వర్కౌట్ ఏంటంటే అది దాంట్లో బ్రిలియన్స్ ఆఫ్ యాక్టింగ్ ఉంది, బ్రిలియన్స్ ఆఫ్ రైటింగ్ ఉంది, ఏదో కొన్ని జరుగుతాయి. కానీ అవి మనం నార్మ్ తీసుకోవద్దు. మన ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు జాతిరత్నాలు ఇట్టే అన్ని అట్లనే తీసేద్దాము, అన్నీ ఇంకా అట్లా కుదరదు. ఇప్పుడు కామెడీ ఉన్నా, సైన్స్ ఫిక్షన్ ఉన్నా, ఇప్పుడు ఏ జాన్రా ఉన్నా బేసిక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అయితే సిమిలరే ఉండాలి. మీరు ఒక స్టార్టింగ్ ఒకటి చూపిస్తున్నారు, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏదో ఉంటుంది, మళ్ళీ ఏదో మూవీ, అండ్ దెన్ ఫైనల్గా ఒక కంక్లూజన్. ఈ స్ట్రక్చర్, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్ సిమిలర్ ఉండాలి. కామెడీకి కూడా, థ్రిల్లర్కి కూడా, అన్నిటికీ. అంటే ఎట్లా ఓ హ్యూమన్ కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్లేశం తీసుకుందాం అనుకుందాం. ఆర్డినరీ గై ఒక రెగ్యులర్ గైలో ఉన్నాడు, ఓ ప్రాబ్లం వచ్చింది, ఇది నాతోనే ఎందుకు అవుతుంది అని అనుకుంటాడు సాల్వ్ చేయడం. కాదు, అరే దీన్ని ఇప్పుడు తప్పదు ఇంకా నాకు, మళ్ళీ వాళ్ళ మదర్కి వచ్చి వాళ్ళ ఇప్పుడు వైఫ్కి వచ్చిన తర్వాత నేను చెయ్యాల్సిందే అండ్ మళ్ళీ ఇప్పుడు దెన్ రెగ్యులర్ ఆబ్స్టకల్స్ ఉంటాయి. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ ఇస్, బట్ ఇవన్నీ మనకి స్ట్రక్చర్ తెలిసినా స్టిల్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎంగేజింగ్. బట్ ఈ సిమిలర్ స్ట్రక్చర్ మాత్రము మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్కి అవసరం. బ్రేక్ చేయొద్దు అని ఏం లేదు. ఇప్పుడు 8 AM మెట్రో తీసుకుందాం ఎగ్జాంపుల్. ఈమెకు ఒక ట్రైన్స్ది ఒక ఫోబియా ఉంది, ఎక్కుతుంది, పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఈమెకి అదే ఒక పెద్ద నరకం. ఎవరి ప్రాబ్లం వాళ్ళకి పెద్దది. మిగతా ఇప్పుడు మనం ఏమనుకుంటే పిచ్చా నీకు బస్సులకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఏమేముంటుంది, ట్రైన్లో ఇట్లా మనం ఈజీ కొట్టిపడేయచ్చు. బట్ వాళ్ళకి అది చాలా పెద్ద ప్రాబ్లం. సో ఈమెకి చాలా ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది, దీన్ని ఎట్లా ట్యాకిల్ చేసుకుంటుంది. ఓకే, ఒక అతను దొరుకుతాడు, ఈ కాన్వర్జేషన్స్ తోటి ఆమెకి మైండ్ కొంచెం డైవర్ట్ అయ్యి ఇది అవుతుంది. బట్ మళ్ళీ వస్తుంది కావచ్చు, మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఎట్లా ట్యాకిల్ చేసుకుంటే వెళ్ళి ఒక కంక్లూజన్ వరకు వెళ్ళడం. 23లో ఉంది. వీళ్ళు రెగ్యులర్ నార్మల్ లైఫ్ ఉంటుంది, కొన్ని పరిస్థితులతోటి ఒకటి ప్రాబ్లం చేస్తారు. ఓకే సరే అయిపోయింది, ఇంత పెద్ద ప్రాబ్లం చేసేసిండ్రు, ఇప్పుడు ఇరుక్కున్నారు. ఇప్పుడు దీనిలోకి ఎట్లా బయటపడతారా పడరా?
తర్వాత ఒక కంక్లూజన్. ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్కి నెసెసరీ అండ్ కొంచెం ఎమోషనల్ ఇది ఉండాలి ఒకటి. ఓకే, నెక్స్ట్ రెండోది మనకి యాజ్ ఎ రైటర్ దాంతో ఐడెంటిఫై కావాలి సబ్జెక్ట్ తోటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు మల్లేశంది మెషిన్, ఇప్పుడు అవన్నీ రూరల్ ఇన్నోవేషన్ నాకు ఇంపార్టెంట్ ఉన్నా, అక్కడ కల్చర్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఉన్నా కూడా మెయిన్ థింగ్ నేను కనెక్ట్ అయిందంటే నేను అంత దారుణంగా ఫెయిల్ అయినా కాబట్టి అరే ఇంకొక ఆ ఫెయిల్యూర్ నాకు అర్థం చేసుకోగలుగుతా కాబట్టి నేను కనెక్ట్ అయినా రాసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఆ కనెక్షన్ ఉంది నాకు. 8am మెట్రోలో కోవిడ్ అయిన తర్వాత అందరం ఎంతో అంత మనం ఎఫెక్ట్ అయినాం, ఎక్కువ తక్కువ ఎవరైనా అనేదే పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ లేబర్ ఉన్నారు, వాళ్ళందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయినారు. ఇప్పుడు నెక్స్ట్ మీల్ లేదు వాళ్ళకి. బట్ ఈవెన్ అదర్వైజ్ కాలేజ్లో స్టూడెంట్స్కి ఇప్పుడు నెక్స్ట్ ఉంటుందా, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయా, పోస్ట్పోన్ అయినాయి, ఎప్పుడు ఉంటాయి ఎవరికి తెలియదు. సో ప్రతి ఒక్కరూ ఫేస్ అయినాం కొంచెం వరకు మెంటల్ ఇది. ఎక్కువ తక్కువ అనేదే డిఫరెన్స్. నేను కొంచెం ఎక్కువ సఫర్ అయ్యి ఉంటా, ఇంకా కొన్ని వాజ్ గోయింగ్ త్రూ ఎ టఫ్ ఫేజ్. సో ఐ కుడ్ ఐడెంటిఫై విత్ ద క్యారెక్టర్స్. అందరు కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు తప్పేం లేదు శ్రీకాంత్, మనం ఇప్పుడు ఎవ్రీ సబ్జెక్ట్కి మనం ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం లేదు. మనం సినిమా తీస్తే ఆడియన్స్ అందరూ ఐడెంటిఫై కావాలని ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాటలలో ఇంత పెద్ద క్రైమ్ చేసేవాళ్ళు ఇంత సాఫ్ట్గా ఉంటారా అన్న, అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేదు శ్రీకాంత్ కాబట్టి నీకు అది టఫ్ టు బిలీవ్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను అట్లాంటి బ్యాచ్ తోటి నేను తిరిగిన కాలేజీలో కాబట్టి నేనే ఇంపల్సివ్ ఉండేది, నేనే లక్ నాది కొంచెం ఇది కాకపోయి దాంట్లో. ఇప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు అది పొలిటికల్ ఐడియాలజీ ఉండొచ్చు, ఇంకేదైనా ఐడియాలజీ ఉండొచ్చు, 2 గ్రూప్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఆలోచిస్తే ఎంత సిల్లీగా ఉంటుంది ఈ గ్రూప్ ఆ గ్రూప్ ఏంటి అనేది. సరే ఇంత పెద్ద ఐడియాలజీలు కూడా వదిలేద్దాం. ఈరోజు రేపు ఆన్లైన్లో చూసినప్పుడు 2 గ్రూప్స్ ఒక కాలేజీలో ఉన్నది ఎప్పుడన్నా, ఒక హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక హీరోయిన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు. వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఎనిమీస్ లాగా కొట్టుకుందామని అనుకుంటారు. దాంట్లోనే ఇప్పుడు కొంచెం ఎక్కువ 17 year old 18 year old ఒక కాలేజీలో కొట్టుకోవడము, ద ఫైట్స్ క్యాన్ సమ్టైమ్స్ గో డీపర్. ఒకటి తల్లబోగలు కొట్టి ఎవడైనా చనిపోవచ్చు కదా ఛాన్సెస్, ఇప్పుడు థింక్ అబౌట్ ఇట్. సో సిచ్యువేషన్ ఆ ఏజ్లో టర్బులెంట్ కావడానికి దెర్ ఆర్ మిలియన్ రీజన్స్. ఓకే, సో ఇప్పుడు నేను అది ఐడెంటిఫై అయినా కాబట్టి అరే నేను ఎన్ని మిస్టేక్స్కి వెళ్ళి ఇట్లా జస్ట్ సేఫ్ అయినా నేను. ఓకే, అంటే అంటే ఒక డైరెక్టర్కి స్టోరీ పరంగా కంప్లీట్ ఒక పర్సనల్ కనెక్షన్ అయితే ఐడెంటిఫై కావాలి. ఓకే, ఎందుకంటే అయిన తర్వాత దీనికి ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మళ్ళీ ఐడెంటిఫై అయ్యే వాళ్ళ ఆడియన్స్ వస్తారు. కంప్లీట్ ఒక దళిత్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం, వాడిని ఇంకొకరు ఎవరైనా అన్నారు అనుకుందాం, సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అయింది అని అనుకుందాం. అది ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై విత్ ఇట్ బికాస్ ఎప్పుడు నేను ఎవరు అట్లా అనలేదు, నీకు అది అనుభవం ఏంటో తెలియదు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ దానికి అంత ఎఫెక్ట్ అయిపోయిందా అని అన్నా కూడా యు ఆర్ నాట్ రాంగ్, ఎందుకంటే దట్స్ యువర్ పర్స్పెక్టివ్. అనుభవించలేదు కాబట్టి దానికి అంత ఎందుకు ఎఫెక్ట్ అయిపోయిండు అని అనుకోవచ్చు. బట్ అది ఐడెంటిఫై చేస్తే ఏంటంటే అథెంటిసిటీ వస్తుంది. బట్ ఫర్ దాట్ నువ్వు ఎగ్జాక్ట్ నీకు అదే అనుభవం కాకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఓన్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయిలెన్స్ పార్ట్లో నా టీనేజ్లో ఉన్నది నేను అది కనెక్ట్ అయ్యి తెచ్చుకొని పెట్టుకున్నా కాబట్టి నా రైటింగ్లో వాళ్ళని అర్థం చేసుకొని రాయగలుగుతాను నేను. అదే యాక్టర్స్ కూడా అట్లా ఉండాలి. యాక్టర్స్ కూడా కొంచెం వరకు వాళ్ళు కూడా ఏమి వెళ్ళి చంపేయలేదు కదా, వాళ్ళు కూడా ఏమి వెళ్ళి బస్సు, బట్ వాళ్ళ లైఫ్లో ఎక్కడైనా టర్బులెంట్ టైమ్స్ అవి ట్యాప్ చేసుకుంటేనే ఆ పర్ఫార్మెన్సెస్ అథెంటిక్ వస్తాయి. అది వాళ్ళది కావచ్చు, వాళ్ళ ఫాదర్ది కావచ్చు, వాళ్ళ కజిన్స్ది కావచ్చు, వాళ్ళ మదర్ది కావచ్చు. ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉంది, ఆమె ప్రెగ్నెంట్ ఎప్పుడు అవ్వలేదు, బట్ షీ హ్యాస్ టు థింక్ ఫ్రమ్ వాళ్ళ మామ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళ కజిన్ ఎవరో ఉంటుంది ప్రెగ్నెంట్ ఉంటుంది. అది దే హ్యావ్ టు బారో, దే హ్యావ్ టు ఐడెంటిఫై, దే హ్యావ్ టు బ్రింగ్ ద ఆనెస్టీ ఇన్ ఇట్. అప్పుడే రాసేప్పుడు కానీ మనం డైరెక్ట్ చేసేప్పుడు వాళ్ళు యాక్టర్స్ చేసేప్పుడు దీని ఇవన్నిటితోటి ఒక అథెంటిసిటీ ఒక ప్రోడక్ట్ వస్తుంది. మళ్ళీ దీన్ని అందరూ ఐడెంటిఫై చేసుకోవాలని ఏం లేదు, దీనికే వీళ్ళు అంత పెద్దగా చేసేస్తున్నారు అని అనుకోవచ్చు. చిన్న ప్యానిక్ అటాక్కి దానికి ఎందుకు ప్రాబ్లం అనిపించవచ్చు. కానీ కొంతమంది ఎంపతి ఉంటుంది, వాళ్ళు అనుభవించకపోయినా దే కెన్ థింక్, అరే ఇట్లా అయ్యి ఉండదా. ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ ఉంది మా ఫ్రెండ్, ఒక ఆమె అరే మేము స్కూల్లో చూడు ఎప్పుడో తెలియకుండానే ఒక మాట అంటాం, సమ్టైమ్స్ అది ఎంత పెద్ద స్కార్స్ ఉండొచ్చు. ఆమె అనుభవించలేదు, కానీ
కొంచెం ఎంపతి ఉన్నప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్స్ దే కెన్ ఐడెంటిఫై. సో మనం కూడా అందరూ మనం 100% చూడరు శ్రీకాంత్. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ ఒక కోర్ ఆడియన్స్ని మనము మైండ్లో పెట్టుకోవాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి ఫస్ట్ మనం. ఇప్పుడు 23కి నీ గెస్ ఏంటిది? ఇప్పుడు నా కోర్ నా ఆడియన్స్ ఎవరిని అనుకొని తీసిన 23 సినిమా చెప్పు. నా గెస్ అయితే ఓకే, అంటే చట్టాలలో ఒకరికి ఫేవర్ ఉంది, ఇంకొకరికి ఫేవర్ లేదు, అది థీమ్. అవును. కానీ నేను ఎవరు ఇప్పుడు 100 మంది తెలుగు ఆడియన్స్ ఉన్నారు శ్రీకాంత్, ఈ 100లో ఎవరి కోసం తీసినా అంటున్నా. వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్, ద థీమ్, రైట్? బట్ ఈ 100లో ఒకరు డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కదా. నేను 100 ఇప్పుడు RRR ఉంది మూవీ, 100 కావాలి వాళ్ళకి, అప్పుడే 1000 కోట్లు వస్తాయి. అంటే పిల్లలు కావాలి, చదువుకున్న వాళ్ళు కావాలి, చదువుకురాని వాళ్ళు కావాలి, ఐటమ్ సాంగ్ నచ్చే వాళ్ళు కావాలి, ఫైట్స్ నచ్చే వాళ్ళు కావాలి, హ్యూమర్, అన్నీ ఇంతమంది ఉంటారు కాబట్టి వీళ్ళు అన్నీ పెట్టాల్సి వస్తుంది. బట్ మనం 100 రారు, 100 అవసరం కూడా లేదు కదా. నాకేమనిపించింది మూవీ చూస్తే, ఓకే సొసైటీలో ఎలాంటి ప్రాబ్లం ఉంది తెలుసుకోవాలి అని కొంచెం ఎవరైతే ఫైట్ చేద్దాం అనుకుంటారో అట్లాంటి వాళ్ళకు రీచ్ కావాలి అని అనిపించుండే. అండ్ కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్, సో వాళ్ళకి రీచ్ కావాలి అన్నట్టు నాకు అనిపించుండే. కరెక్ట్. ఇప్పుడు ఒకరేంటంటే అరే సిమిలర్ క్రైమ్స్ ఉన్నప్పుడు సేమ్ శిక్షలు పడట్లేదు, జ్యుడిషియరీ సేమ్ కాదు అని ఆలోచించే ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళకి నచ్చొచ్చు. ఇంకొకరికి అసలు ఈ విషయాలే తెలియవు. మై గుడ్నెస్, ఇప్పుడు ఇట్లా జరిగింది. ఇప్పుడు కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ ఉంది, అది ఎప్పుడో 100 సంవత్సరాల ముందు ఎప్పుడో ఆ నేటివ్ ఇండియన్స్ ల్యాండ్ అంతా తీసేసుకున్నారు, వాళ్ళని అంతా మోసం చేసి తీస్తున్నారు. ఇప్పుడు అందరు కొంతమంది ఏమో కనెక్ట్ అవుతారు, అయ్యో పాపం వాళ్ళకి అట్లా జరిగిందా అప్పుడు అని. కొంతమంది ఏంటంటే అసలు హిస్టరీలో జరిగిందా అనేది వాళ్ళకి దే గో బ్యాక్ అండ్ లర్న్. ఇవి 2 గ్రూప్స్ కదా. నేను ఇంత దూరం ఆలోచించలేదు నా టార్గెట్ ఆడియన్స్కి. నా టార్గెట్ ఆడియన్స్ 23కి పెట్టుకుంది ఏంటంటే, ఇప్పుడు జైల్లో ఆల్రెడీ ఉంటారు కదా ప్రిజనర్స్, ఈ ప్రిజనర్స్ కోసము ఐఎమ్ టాకింగ్ టు దెమ్ త్రూ దిస్ ఫిల్మ్. వాళ్ళు థియేటర్కి వచ్చి చూడరు, వాళ్ళు ఓటీటీలో కూడా చూడరు. వాళ్ళకేమో ప్రిజన్ అఫీషియల్స్కి మూవీ నచ్చి వాళ్ళకి వాళ్ళ ఆడిటోరియంలో దాంట్లో ఫ్రీగా ఏమన్నా వేస్తే చూస్తారు. బట్ దట్స్ మై కోర్ ఆడియన్స్. సెకండ్ ఆడియన్స్ వచ్చేసి ఇప్పుడు టీన్స్ ఉన్నారు, 13 నుంచి 21 వరకు ఏజ్ గ్రూప్. నేను ఆ ఏజ్లలోకి వెళ్ళి వచ్చినా కాబట్టి ఎవరైతే జూనైల్ హోమ్స్లో ఉంటారు, ఈ ఆల్రెడీ తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, మోర్ వైలెంట్ ఉంటారు, ఈ క్రైమ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, వీళ్ళలో చూస్తారా అంటే వీళ్ళందరూ యంగర్ జనరేషన్. ఇప్పుడు ఇది మూవీ చూడకపోవచ్చు, బట్ అయినా నేను పెట్టుకున్నా. ఏంటంటే కొంత ఒక పర్సంటేజ్ ఉన్నా కూడా అరే మనము ర్యాష్ డెసిషన్, ఎంతమంది జీవితాలు షాటర్ అయిపోతాయి, మన జీవితం కూడా ఎట్లా ఇదైపోతుంది అనేది కొంత ఒక దాంట్లో 1% చూసినా పర్వాలేదు, 2%. దట్స్ ఆల్ ఈస్ మై కోర్ ఆడియన్స్. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ కోర్ ఆడియన్స్, ఎవరికి చెప్పాలనుకుంటున్నావు అనేది. ఇప్పుడు చిన్న ఫిలిమ్స్ తీసినప్పుడు యూ డోంట్ హ్యావ్ టు థింక్ అందరు చూడాలి అని అనుకోలేము. అది అందరు చూడాలి అని అందరికి అనిపిస్తుంది, ఎవరి ఫిల్మ్ అందరు చూస్తే బాగుంటుంది అని. బట్ అంత అవసరం కూడా లేదు చిన్న ఫిల్మ్స్కి. బట్ యూ హ్యావ్ టు బి క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రాయలసీమలో ఒక పర్టికులర్ కల్చర్ మీద ఇంకా చిన్న ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి తీసినాం అనుకుందాం. ఫస్ట్ అయితే కోర్ ఆడియన్స్ వాళ్ళని పెట్టుకోవాలి, ఇంకా కొంతమంది నచ్చి ఇంకా అయితే ఇంకా బెటర్. సో మనం ముందు అనుకున్నట్టు ఈ కొంచెమైనా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జానరా. యూ హ్యావ్ టు ఐడెంటిఫై విత్ ద థింగ్, డైరెక్ట్లీ అయినా ఇండైరెక్ట్లీ అయినా. ఇప్పుడు సేమ్ ఎక్స్పీరియన్సెస్ ఉండవు కదా, బట్ మనకి సిమిలర్ ఎక్స్పీరియన్సెస్కి వచ్చేసిన దెన్ ద కన్విక్షన్ స్ట్రాంగ్ ఉంటుంది. రాసేప్పుడైనా డైరెక్ట్ చేసేప్పుడైనా యాక్టర్స్ కూడా అట్లాంటివి తీసుకొని వస్తే దెన్ అథెంటిసిటీ వస్తుంది. థర్డ్, టార్గెట్ ఆడియన్స్, ఎవరి కోసం తీస్తున్నావు అనేది వాళ్ళని సాటిస్ఫై చేయడం మన జాబ్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి శ్రీకాంత్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తక్కువ పెట్టుకుంటే బెటర్ అప్కమింగ్ వాళ్ళకి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు 23లో నాకు దో ఇట్స్ నాట్ మై ఫస్ట్ ఫిల్మ్, అన్నిటికన్నా పెద్ద ఏంటంటే టూ మెనీ క్యారెక్టర్స్. కానీ తప్పట్లేదు నాకు. చుండూరులో కొంతమంది, ఎందుకంటే కాన్షియస్ డెసిషన్ కదా, రెండింటిని కాంట్రాస్ట్ చూపించాలని. సో అది కూడా కొంచెం చూపించాలి. నేను 5 నిమిషాలైనా 10 నిమిషాలు, వాళ్ళు ఎవరు అసలు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించు. రాసేప్పుడు అందరూ ఏంటంటే ఇంత క్లియర్గా ఉంది కదా అని అనుకుంటారు. బట్ ఆలోచించాల్సింది ఏంటంటే మిగతా ఫిలిమ్స్లో ఆడియన్స్కి ఆ క్యారెక్టర్స్ తెలుసు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఇంట్రడ్యూస్ చేస్తావు ఒక లాయర్గా, 20 minutes చూపించే ప్రకాష్ రాజ్ మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తాడు అనుకుందాం, ఆడియన్స్కి ఆ లాయర్ అని గుర్తుపడతారు. ఎందుకు? ప్రకాష్ రాజ్ వాళ్ళకి మెమరీలో గుర్తుంది. 70% ఆఫ్ ద ఆడియన్స్కి కొత్త యాక్టర్స్ ఫస్ట్ రిజిస్టర్ గారు.
ఇప్పుడు ఇప్పుడు మీ ఎపిసోడ్సే ఉన్నాయి అనుకుందాం. మీ ఎపిసోడ్స్ పెట్టినప్పుడు ఆడియన్స్కి ఈజీగా ఫాలో అయ్యే ఆడియన్స్కి క్లియర్గా తెలుసు, ఎందుకంటే ఈ రాజు ఇక్కడ గంగవ్వ వీళ్ళు వాళ్ళు అని తెలుసు. అదే ఫస్ట్ టైం ఇంకొకరు ఎపిసోడ్ తీస్తున్నారు అనుకో, అసలు ఎవరు ఏ ఎవరు బి ఎవరు సి ఎవరు, బ్రెయిన్ వీళ్ళు అనే వరకే ఇంకొకటి చూపిస్తే కన్ఫ్యూజ్ అయిపోయి రిజిస్టర్ కావు ఎన్ని క్యారెక్టర్స్. 20% ఆఫ్ ఆడియన్స్ ఏంటంటే టూ షార్ప్ ఉంటారు, వాళ్ళు ఫేషియల్ రికగ్నిషన్ ఖతర్నాక్ ఉంటుంది వాళ్ళది. ఎట్లా అంటే ఇప్పుడు ఒకటి చూడగానే మళ్ళీ 20 minutes అలా చూపించిన ఇదని కదా అంటారు. బట్ 70% ఆఫ్ ఆడియన్స్కి ఏంటంటే అంత ఇన్ని క్యారెక్టర్స్ అట్లా రిజిస్టర్ అవ్వవు. మిగతా ఫిలిమ్స్లో కమర్షియల్ ఫిలిమ్స్లో అలా చూసి ఉన్నారు కాబట్టి విజయ్ దేవరకొండ ఇక్కడ రాగానే మళ్ళీ ఒక ఎన్ని సీన్స్ తర్వాత రాగానే మీకు ఆ కాంటెక్స్ట్ ఉంటుంది, ఇతను ఇది అని. కొత్త యాక్టర్స్ వచ్చినప్పుడు ఇది ఉండదు. సో తక్కువ మంది పెట్టుకుంటే ఏంటంటే కన్ఫ్యూజన్ తక్కువ ఉంటుంది. ఆడియన్స్కి కూడా ఓకే ఈ క్యారెక్టర్తో మనం వెళ్తున్నాము, ట్రావెల్ చేస్తున్నాము, నేను గుర్తుపెట్టిన ఇప్పుడు వీళ్ళకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇప్పుడు ఏదన్నా సడన్గా. కానీ అప్పుడప్పుడు తప్పదు. ఐఎమ్ సేయింగ్ ఈ రూల్స్ ఏవి కూడా వైలేట్ చేయొద్దనేం కాదు. ఇంకా 23లో నేను ఆల్రెడీ చేసిన, బట్ 8 AM మెట్రోలో చేయలేదు. 2 మెయిన్ క్యారెక్టర్స్, ఫస్ట్ ఒక క్యారెక్టర్ని చూపిస్తాం, వాళ్ళ ఇంట్లో కొంచెం చూపిస్తాం, ట్రైన్లోకి వచ్చింది. ఇంకా కొత్తని చూపించినాం, వాళ్ళ ఫ్యామిలీని చూపించిన, ఇది ట్రైన్. దెన్ ద కాన్వర్జేషన్స్ బిట్వీన్ ద ట్రైన్, దెన్ ఆడియన్స్కి ఈజీ ఇక్కడ నుంచి వీళ్ళిద్దరు గురించి. దెన్ వాళ్ళ సిస్టర్ని కొంచెం చూపిస్తున్నాం, వాళ్ళు కొంచెం అట్లా ఒకరు ఇద్దరు అట్లా ఓకే. 5, 10 ఇట్లా వస్తున్నప్పుడు అంత డిఫికల్ట్. కుదిరితే తక్కువ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. 5th ఆబ్వియస్లీ ఇంకా ప్రొడక్షన్ చాలామంది సినిమాలు స్టార్ట్ చేస్తారు, అవనేవో, ఎందుకంటే దే వాంట్ ద బెస్ట్ లొకేషన్స్, దే వాంట్ ద బెస్ట్ ఇవి అది ఇదని. లొకేషన్స్ డెఫినెట్గా యాడ్ అవుతాయి. ఏది ఒక ఫ్రేమ్ చూసినప్పుడు సినిమాటిక్ ఉందా షార్ట్ ఫిల్మ్ లాగా ఉందా అనడానికి లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే లిమిట్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ లొకేషన్స్, లేకపోతే సినిమా అవ్వదు కదా. కొంతమంది ఇప్పుడు 1 year అడుగును ఇంకా సినిమా తీస్తూనే ఉన్నామంటారు, ఇంకెంత అంటే ఇంకో 20% మిగిలి ఉందంటారు. మరి ఏమైంది 20% అంటే ఫండ్స్ అయిపోయినాయి, ఇంకా అది అయిపోయినాయి ఇది అయిపోయినాయి అని అంటారు. సో దానికన్నా లిమిట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ లొకేషన్స్, మంచి లొకేషన్సే తీసుకొని బట్ తక్కువ, ఒకే లొకేషన్లో డిఫరెంట్ అటు ఇటు చేసేసి, ప్లస్ ఆడియన్స్కి కూడా ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి చూపించిన, లేకపోతే ఒక ఊరు చూపి ఆ ఊరిలో జరుగుతున్నాయి అని సడన్గా ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి డిఫరెంట్ లొకేషన్స్ వస్తే ఇది కాదు, స్మూత్నెస్ పోతుంది. సో ఇవి 5 points చేసుకోవడము, ప్లస్ యాక్టర్స్ మాత్రము కాంప్రమైజ్ అవ్వద్దు. ఓకే, అంటే యాక్టింగ్ లెవెల్, యాక్టింగ్ మనకు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ మనకేంటంటే ఒక ఫిల్మ్ స్కూల్ లేకపోవడం. ఉన్నాయి కదా సార్ ఇక్కడ ఫిల్మ్ స్కూల్స్, అంటే మంచి ఫిల్మ్ స్కూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముంబై అనుకుందాం, వాళ్ళకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆల్రెడీ మొత్తం కంట్రీలో తీసుకున్న టాప్ 20-30 ఎవరైతే వాళ్ళే వస్తారు ఇక్కడికి, మళ్ళీ ముంబైకి వస్తారు. ఎవ్రీ ఇయర్ వస్తారు వాళ్ళు 30, అంటే ఎవ్రీ ఇయర్ 30 వెరీ గుడ్ యాక్టర్స్ వస్తున్నట్టు. FTA ఉంది, ఎవ్రీ ఇయర్ అక్కడ నుంచి ఒక 20-30 యాక్టర్స్ వస్తున్నట్టు. ప్లస్ అన్ని స్మాల్ ప్లేసెస్లలో ఎవరు మంచి యాక్టర్స్ ఉన్నా వెళ్ళిపో ముంబై అంటారు వాళ్ళు. సో ఆ ముంబైకి అందుకనే మంచి టాలెంట్ వస్తున్నది, వాళ్ళు కూడా పూర్తిగా యూజ్ చేసుకుంటారు, బట్ ఎప్పటికైనా ఒక టాలెంట్. ఇప్పుడు ఇక్కడ అట్లాంటి సోర్సెస్ ఎక్కడున్నాయి? ప్లస్ అక్కడ థియేటర్ స్ట్రాంగ్, ముంబై థియేటర్ స్ట్రాంగ్, ఢిల్లీ థియేటర్ స్ట్రాంగ్, మహారాష్ట్ర థియేటర్ స్ట్రాంగ్, ఇవన్నీ అక్కడికి వెళ్తున్నాయి. మన దగ్గర థియేటర్ ఎక్కడుంది? ఇప్పుడు విలేజెస్లో అయినా కథలు అవి ఎవరు చెప్తున్నారు, ఎవరు చేస్తున్నారు? సో మన దగ్గర టాలెంట్ పూల్ యాక్టింగ్కి తక్కువ ఇది. సో అందుకనే ఎక్కువ ఎత్తుకాల్సి వస్తుంది. ఎవరో ఒకరు అంటారు ఎక్కడో ఫెస్టివల్ థియేటర్లో ఎక్కడో ఎవరో చేస్తున్నారు, బాగుంది ప్లే అని అన్నారు అనుకుందాం, వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. అట్లాంటి క్యారెక్టర్స్ అందరినీ తీసుకొని రావాలి, ఎందుకంటే అవి రాకపోతే మళ్ళీ బాగా రాదు. ఈ మూవీలో వాళ్ళేనా సార్ 23 మూవీలో అట్లా తీసుకున్న వాళ్ళేనా? అట్లా నేను వైలేట్ చేసిన, అంటే ఫర్ వేరియస్ రీజన్స్. ఇప్పుడు దాస్ క్యారెక్టర్ చేసిన అతను ఆల్రెడీ థియేటర్లో చాలా చేసిన అతను, సో అందుకనే అది వర్కౌట్ అయింది. ఇంకొకరిద్దరు ఝాన్సీ గారు ఇంకా తాగబోతు రమేష్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, సో వాళ్ళది. మిగతాది ఇప్పుడు అమ్మాయిది ప్యూర్లీ ఆమె వచ్చి నాకు రోల్ కావాలి అనే దాంట్లో ఉంది కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది, సో నేర్చుకుంటుంది అనే దాంతో ఇచ్చిన. అది ఇప్పుడు ఆలోచిస్తే రాంగ్ డెసిషన్. కాకపోతే ఇంకా అప్పుడప్పుడు మనం కొంచెం గట్ ఫీలింగ్ తోడు వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు అడ్వైజ్ సమ్వన్, నా అడ్వైజ్ అవుతే యాక్టర్స్ కంపల్సరీ థియేటర్లో ఎవరైతే ఈ దక్కముక్కిలు తిన్న యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళే. అంటే ఇప్పుడు
వాళ్ళకి ఫస్ట్ యాక్టర్ అని వస్తారు, ఎవరికి ఆడిషన్స్కి వెళ్తారు, రారు, ఎవరు ఉన్నారు ఇక్కడ మన తెలుగులో చాలా మంది స్ట్రగుల్. ఇప్పుడు ఎవరైనా అన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయికుంటూ వస్తారు. అసలు అంత స్ట్రగుల్ అవుతారు, అదే అందరూ యూట్యూబ్కి వెళ్ళిపోయి యూట్యూబ్ వీడియో చూస్తారేమో అని నాకు అనిపిస్తుంది. కరెక్టే కొంతమంది, బట్ కొంతమంది ఇక్కడ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ థియేటర్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళని పట్టుకొని రావాలి, ఎందుకంటే దే విల్ బి సీరియస్. ఓకే, యాక్టింగ్ గురించి కొంచెం సీరియస్గా ఉన్న వాళ్ళు. ఇప్పుడు కొంతమంది యాజ్ యూ సెడ్ ఇప్పుడు కొన్ని రీల్స్ ఇస్తున్నా అక్కడిక్కడ అని ఉంటారు కదా, వాళ్ళు యాక్చువల్గా అంత సీరియస్ ఉండరు ఫర్ 2 reasons. ఒకటి ఆల్రెడీ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు, రెండోది మానిటరీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. కానీ కొంతమంది యాక్టర్స్ ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేషియన్ తీసినప్పుడు తిరువీరు ఉన్నాడు అనుకుందాం. తిరువీరు అప్పటికే 10-15 years స్ట్రగుల్ అయ్యి ఉన్నాడు, ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. బట్ నేను అతన్ని ఒకటి అన్రిలీజ్డ్ ఫిలిం కూడా చూసిన తిరువీరుది. నిశాంత్ అని ఒక ఫ్రెండ్ చేసిన దాంట్లో 2 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్, పాపం వాళ్ళు అన్ని డబ్బులు పెట్టేది, ద మూవీ డిడ్ నాట్ గో ఎనీవేర్, బట్ మూవీ ఇస్ నైస్ మూవీ. అప్పుడు నిశాంత్ అడిగితే తిరువీర ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ రాజన్, అట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ అతను థియేటర్లో ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇంకెప్పుడో నుంచో ఉన్నాడు, వాళ్ళకి వస్తుంది డ్యూ, కానీ టైం పడుతుంది, ఎందుకంటే నమ్మరు కదా డైరెక్టర్స్ కానీ. ఇప్పుడు మన మూవీ అయింది, తర్వాత జార్జ్ రెడ్డి అయింది, తర్వాత మసూదా అయింది, మసూదాకు ముందు ఇంకొకటి నానిది అదేదో అయింది, టక్ జగదీష్ ఏదో, తర్వాత పరేషాన్, తర్వాత దెన్ సి హౌ క్విక్లీ హీ గ్రూ. బట్ మల్లేశం వాజ్ ఆఫ్టర్ 10 years. అట్లాంటి యాక్టర్స్ని పట్టుకోవాలి. ఎవరైతే గ్రేట్ యాక్టర్స్ కానీ ఇంకా బ్రేక్ రాలేదనే యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు థియేటర్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇంట్లో కూర్చున్న యాక్టర్స్ మళ్ళీ వాళ్ళు మనకు వర్కౌట్ కారు. మంచి టాలెంట్ ఉండి కూడా ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు హోన్ చేసుకోవట్లేదు, అంటే ఇంకా బెటర్ అవ్వట్లేదు. అది ఇక్కడ నాకు ప్రాబ్లము. బట్ స్టిల్ నేను థియేటర్కి వెళ్ళి ఎక్కడైనా, అందుకనే మన దగ్గర ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వచ్చి థియేటర్ సర్కిల్ బాగుతే మన ఫిల్మ్స్ ఆటోమేటిక్గా మంచిగా అవుతాయి, ఎందుకంటే యాక్టర్స్ ఆటోమేటిక్గా మంచిగా. ఏమో కూడా వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్ అని లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమన్నా అట్లా లేకపోతే ఇక్కడ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇవన్నీ ఎక్కువ చూస్తున్నా, కానీ మళ్ళీ దీంట్లో యాక్టింగ్ తక్కువే చూస్తున్నా. ఈ రెండిట్లో యాక్టింగ్ కూడా ఎంత ఉందనేది నాకు తెలియదు. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అవి అయితే చూస్తూ ఉంటాం మధ్య మధ్యలో, కొంతమంది పిల్లలు, యంగ్ పిల్లలు మంచి టెక్నీషియన్స్ దీంట్లోకి వెళ్ళి రావడము. బట్ యాక్టింగ్ ఉందా వీళ్ళ దగ్గర? టెక్నికల్గా అయితే ఉన్నాయి, బట్ యాక్టింగ్ ఉన్నా కూడా నాకు ఎక్కువ మంది ఏం కనిపించట్లే ఈ సోర్స్ నుంచి. అదే FTA వాళ్ళది ఇప్పుడు చూస్తే ఒక్కరి నుంచి మించిన వాళ్ళు ఒకరు కదా. అంటే ఇప్పుడు నసిరుద్దీన్ షా ఉంది, జయా బచ్చన్ ఉంది, వీళ్ళందరినీ చూస్తే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రీసెంట్ దాంట్లో రాజ్ కుమార్ రావు, విజయ్ వర్మ, పాతాల్లోక్ హీరో అహ్లావత్, ఇంతమంది ఎట్లా వెళ్తున్నారు చూడు. అది NSD నుంచి చూస్తే ఈ మనోజ్ వాజ్పేయి వాళ్ళు, త్రిపాఠి వాళ్ళు, అసలు వీళ్ళంతా బ్యాచ్ వెళ్ళిపోయాను. ఇట్లాంటి మన దగ్గర ఉంటే చూడు ఎట్లా యాక్టర్స్ వస్తారు అప్పుడు మన దగ్గర కూడా తెలుగులో. బట్ ఈ ప్రొడ్యూసర్ ఇప్పుడు అందరూ మీలకైతే ఓన్గా అదని ఏమంటారు, ప్రొడ్యూసర్ అయితే కుదరదు కదా. చాలా మంది మంచి స్టోరీస్ ఉంటాయి, డైరెక్షన్ చేద్దాం అనుకుంటారు, సో ఆన్లైన్ ద్వారా స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకుంటారు కావచ్చు, ఏమైనా స్కిల్స్ నేర్చుకుంటారు కావచ్చు. బట్ హౌ టు అప్రోచ్ ప్రొడ్యూసర్, అసలు ఎట్లా తీయాలి, తెలుగులో ఎట్లా కన్విన్స్ చేయాలి ప్రొడ్యూసర్ అని? ఇప్పుడు నేను ఆ రూట్లో వెళ్ళలేదు కాబట్టి నాకు ఎక్కువ అది ఆన్సర్ చేయలేకపోతున్నాను. కాకపోతే ఏంటంటే ప్రొడ్యూస్ చేశారు కదా 2 movies కి అయితే, మీరు కాకుండా అది గ్రాటిట్యూడ్. అది ఫస్ట్ ఏంటంటే అది స్టోరీ బయటకు తీసుకురావాలనేది. ఈ మలయాళం సినిమా నేను ప్రొడ్యూస్ చేసింది అది అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, నాట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, బికాస్ దట్ సంథింగ్ దట్ ఐ డోంట్ లైక్ టు డూ. ఎందుకంటే నాకు ఆ స్కిల్ సెట్ జీరో స్కిల్ సెట్, డబ్బుల రిలేటెడ్, దీన్ని ఇప్పుడు ఇంత తక్కువలో తీయాలి, ఇప్పుడు ఇంత అమ్మాలి, జీరో ఇది. సో ఐఎమ్ అన్ఫిట్ టు బీ ఎ ప్రొడ్యూసర్. సో కాకపోతే అది గ్రాటిట్యూడ్తో తీసిన ఇది. మనకి ఎంతమంది హెల్ప్ చేసిండ్రు, చలో ఒకటి మనం చేద్దామని. 8 AM ఇంకా 23 తర్వాత కూడా అనుకున్నాయి నా వర్కౌట్ అవుతే చేద్దామని, వర్కౌట్ అవ్వట్లేదు. లేకపోతే దీంతో కూడా నాకు సపోజ్ వర్కౌట్ అయినా టీంలో ఇంకెవరైనా చేయాలంటే నేను చేసేవాడిని. ఎందుకంటే ఐ మీన్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ గ్రాటిట్యూడ్, రైట్? కాకపోతే ఇప్పుడు నేను ఆ పరిస్థితిలో లేను ఇప్పుడు ప్రస్తుతం. బట్ ఇక్కడ తెలుగులో నాకు నచ్చని పాయింట్, OTTs అయినా తెలుగు ప్రొడ్యూసర్స్ అయినా, దే డోంట్ సే నో. సో ఇప్పుడు నా టీం వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా, మేము వాళ్ళకి చెప్పినాము అయిపోతుంది అని అంటారు. కాదు, వాళ్ళ హోప్ చూస్తే మాత్రం నెక్స్ట్ మంత్ అయిపోతుంది అని చూస్తారు. 1 year తర్వాత ఏమైందంటే ఏమీ కాదు.
సో నా పాయింట్, కానీ నేను చెప్తే ఎవరు మారుతారు, కానీ నా పాయింట్ ఏమనిపిస్తుంది ప్రొడ్యూసర్స్కి, లిజన్ టు ద స్టోరీ, అది నచ్చితే చేస్తామని చెప్పండి, లేకపోతే లేదని చెప్తే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ట్రై చేసుకుంటారు. టైం వేస్ట్ ఎందుకు చేయాలి 1 year అట్లా ఎవరిదైనా. ఇంకొక పాయింట్, ఇప్పుడు మనము కొత్త ఫిల్మ్ మేకర్స్కి 5-6 పాయింట్స్ మనం డిస్కస్ చేసినాం కదా శ్రీకాంత్, దాంట్లో ఇంకొక పాయింట్, అన్నిటికన్నా మేజర్ పాయింట్ ఏంటంటే, రాసుకున్న తర్వాత మెయిన్ లైన్ ఏదైతే ఉందో అది ఇప్పుడున్న అన్ని ఫిల్మ్స్ కన్నా వేరే ఉండాలి. వేరే ఉంటే వర్కౌట్ అవుతుందా అని కాదు, వేరే ఉండకపోతే అసలు వర్కౌట్ కాదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ లవ్ స్టోరీ అంటే, లవ్ స్టోరీ ఎందుకు తీయొద్దు, ఎన్నైనా తీయొచ్చు, బట్ దాంట్లో కూడా ఒక యూనిక్నెస్ ఉండాలి కదా. ఇప్పుడు ఆ తమిళ్ ఫిల్మ్ హిట్ అయింది లవ్ స్టోరీ, 2 పిల్లలది. అట్లీస్ట్ ఈ బ్రాడ్ ద ఒక న్యూ ఐడియా కదా. ఇప్పుడు ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాము లవ్ టుడే అనగానే ఇప్పుడు వరకు ఏ ఫిలింలో లేదు కదా ఆ పాయింట్. మిగతా పాయింట్ అంతా ఇంట్లో ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అవన్నీ అన్ని సినిమాల్లో చూసినాం. ఈ పాయింట్ అయితే చూడలేదు కదా. అట్లీస్ట్ మేబీ ఎక్కడైనా ఒకరిద్దరు ఎక్కడైనా ఇన్స్పిరేషన్ ఉండొచ్చు, ఉండకపోతే నాకు తెలియదు, బట్ అట్లా ఏదో యూ హ్యావ్ టు బ్రింగ్ సంథింగ్ న్యూ కదా. అక్కడ నుంచి నెక్స్ట్ ఏమవుతుంది అనేది, అది ఆ స్ట్రక్చర్ ఏదైతే చెప్పినానో, నెక్స్ట్ ఏమవుతుంది అనే యాంటిసిపేట్ క్రియేట్ చేయడం అన్ని జానర్స్కి అవసరము, కామెడీకి అవసరము, డ్రామాకి అవసరము, అన్నిటికి అవసరం. మన స్ట్రక్చర్ గురించి మాట్లాడినాం కదా, దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ లవ్ టుడే. దాంట్లో ఇది కాగానే అరే ఇప్పుడు వీడికి మెల్లిమెల్లిగా తెలుస్తున్నాయి, బట్ అట్లీస్ట్ మనమవుతే ఆడియన్స్ అరే ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అనేది అట్లీస్ట్ యాంటిసిపేట్ చేస్తున్నాం. ప్లస్ ఈ బ్రాట్ ఎ న్యూ ఐడియా. సరే ఇప్పుడు ప్రొడ్యూసర్స్, ఇప్పుడు మనం చెప్పడం ఈజీ, గ్రేట్ ఫిల్మ్ అది ఇదని, కానీ అప్పుడు ఆ స్టోరీ ఇప్పుడు మనమే పట్టుకొని వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే ప్రొడ్యూసర్ కన్విన్స్ అవుతుండేనా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే తర్వాత అన్నీ చెప్పొచ్చు కదా, మూవీ వర్కౌట్, మూవీ కాకముందు ఎవరని చెప్పి ఈ స్టోరీ బాగా అవుతుంది అని చెప్పి చేస్తే అప్పుడు గ్రేట్. అది తర్వాత ఇప్పుడు అనలైజ్ చేసి మనము ఇది రీజన్ అది రీజన్ అని, బట్ రాసేప్పుడు మాత్రం సమ్ యూనిక్నెస్ అయితే తేవాలి. ది యూనిక్నెస్ దట్ యూ హ్యావ్ నాట్ సీన్ ఇన్ ఎనీ ఫిల్మ్. ఇప్పుడు మీరు డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ 2 చేశారు కదా సార్. మీకు అంటే ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తూ ఇక్కడ ఏమన్నా పర్మనెంట్ రెగ్యులర్ ఒక టీం బిల్డ్ చేసుకున్నారా, లేకపోతే ఎవ్రీ మూవీకి కొత్త కొత్త టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారా? అసలు మీకు టీం ఎట్లా ఉంటుంది? కోర్ టీం ఫస్ట్ నుంచి అందరు సేమే అడుగుతాను నేను. వాళ్ళు సపోజ్ అవైలబుల్ లేకపోతే ఇంకేమన్నా కీ మెంబర్స్ ఎవరు సార్? కీ మెంబర్స్ ఇప్పుడు సినిమాటోగ్రఫర్ బాలు, 8am మలేషియంకి సినిమాటోగ్రఫర్. బట్ 8am కొంచెం పెద్ద స్కేల్ కాగానే నేనేమన్నానంటే నాకు అసోసియేట్ డైరెక్టర్ కావాలరా బాలు అని అంటే హీ వాస్ ఫైన్ విత్, ఎందుకంటే బాలుకి కూడా డైరెక్షన్ చేయాలని ఎక్కువ ఉంది సినిమాటోగ్రఫీ కన్నా. ఓకే, సో అది కూడా నేను అర్థం చేసుకొని సరే డైరెక్షన్ దాంట్లోనే నాకు ఇంకా బెటర్ ఉంటుంది బాలు అనుకుని బాలు నేను రిక్వెస్ట్ చేసుకున్నా అసోసియేట్ డైరెక్టర్కి 8am మెట్రోకి. సినిమాటోగ్రఫర్ కొత్త సినిమాటోగ్రఫర్ ఫస్ట్ టైం అప్పుడు. మార్క్ సేమ్ మలేషియంకి మ్యూజిక్ డైరెక్టర్, 8amకి మ్యూజిక్ డైరెక్టర్, 23కి మ్యూజిక్ డైరెక్టర్. శ్రీపాల్ కాస్ట్యూమ్ డైరెక్టర్ ఫస్ట్ టైం ఫిల్మ్ ఏది మలేషియంకి, 23కి సేమ్. 8amకి కొంచెం అర్బన్ కావాలి కాబట్టి శాంతి ఇది బాగుంటుంది కావచ్చు అనుకుని శాంతి దగ్గరికి వెళ్ళిన. అట్లా అప్పుడప్పుడు డిపెండింగ్ ఆన్ ద ఫిల్మ్ కొంచెం చేంజ్ చేయడము. ఆర్ అప్పుడప్పుడు ఇప్పుడు ఎడిటర్ ఉన్నాడు మన రఘు, ఫస్ట్ టైం ఫిల్మ్ మలేషియా అప్పుడు, బట్ ఐ వాంటెడ్ రఘు అగైన్, బట్ రఘు అప్పుడు భూటాన్కి వెళ్తున్నాయి స్టడీస్ చెప్పడానికి అన్నాడు, సో కుదరలేదు. అప్పుడు అనిల్ వచ్చాయి, సో మళ్ళీ 8amకి అనిలే, ఇప్పుడు 23కి అనిలే. సో కుదురుతుంది అంటే నేను అనిల్తోనే స్టిక్ అవుతాను, ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ర్యాపో అయిపోయింది కాబట్టి. డైరెక్షన్ అంటే ఈ స్టోరీ డిస్కషన్ అప్పటి నుంచి టీం ఉంటా మీకు? చాలా మంది అప్పుడు టీం ఏంటంటే లక్ష్మణ్ ఆలే గారు, లక్ష్మణ్ ఆలే సార్ ప్రొడక్షన్ ఓవరాల్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని మూవీస్ 3 సేమ్. ఓకే, సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళందరికీ పంపిస్తా. ఓకే, సో దట్ ఏంటంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అని. ఇప్పుడు ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ ఇంకొక మేజర్ మిస్టేక్స్, ఇప్పుడు మనం 6-7 పాయింట్స్ చేసిన తర్వాత అన్నిటికన్నా మేజర్ మిస్టేక్ ఏంటంటే ఇది బౌండ్ స్క్రిప్ట్ ఇంకా దీనికన్నా మంచిగా ఇంకా అవ్వలేదు అనే కంక్లూజన్కి రావడం. అసలు ఇప్పుడు ఈ రూమ్ క్లీన్ చేద్దాం అనుకున్నాం, ఓకే ఇప్పుడు చాలా డర్టీగా ఉన్నది, 70% క్లీన్ తెలిసిపోతుంది. బట్ తర్వాత చేసే చేంజెస్, ఇప్పుడు మనం ఈ రూమ్ చూపించేసి క్లీన్ చేసినాము, ఒకరికి వచ్చి నేను మళ్ళీ చేసినాము అని అంటాం. వాళ్ళు చూసేసి ఏమంటారు, నాకు పెద్దగా ఏం కనిపించట్లేదు కదా అంటారు. బట్ దట్ డజంట్ మీన్ ఇంకా లేదని కాదు, ఇంకా ఫైన్ ఇంకా అప్పుడు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి ప్రాబ్లమ్స్.
అవి చేస్తూనే పోవాలి. బౌండ్ స్క్రిప్ట్ అయిపోయింది అని ఎప్పుడు దానికి రావద్దు. ఫస్ట్ టైం నన్ను అడిగితే ఏ ఫిల్మ్ మేకర్కైనా అదే. కానీ ఎక్కడో అంటే నేను యూట్యూబ్లో ఆన్లైన్లో చూస్తున్నప్పుడు పక్క బౌండెడ్ స్క్రిప్ట్ ఉండాలి కాదు. సరే నేనేమంటున్నానంటే బౌండెడ్ స్క్రిప్టే ఉండాలి, కానీ ఆ బౌండెడ్ స్క్రిప్ట్ని బెటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, కానీ ఎప్పుడు వరకు సార్ నార్మల్గా ఇప్పుడు క్లియర్గా మనం ఒక మ్యాప్ వేసేసుకొని ఇట్లా షూటింగ్ షెడ్యూల్ పెట్టేసుకున్నాం అని పెట్టేసుకుంటాం. అవును, ఇప్పుడు మళ్ళీ చేంజెస్ చేసుకుంటూ వెళ్తే ప్రొడ్యూసర్కి ఎఫర్ట్ పడదా? ఇప్పుడు ఎట్లాంటి చేంజెస్ ఉండొద్దంటే మనం వెళ్ళినప్పుడు సడన్గా కొత్త లొకేషన్ వచ్చేస్తుంది, కొత్త యాక్టర్స్ వచ్చేస్తాయి, అట్లుండొద్దు. కానీ ఇప్పుడు మనం అంతా షూట్ అని అనుకున్నాం, ఓకే, ఇప్పుడు కొంతమంది చెప్తారు ఇక్కడ నువ్వు ఎందుకు ఇంత ఫ్లాట్గా ఉంది అని అంటారు. సో ఇక్కడ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కొట్లాడుకుంటారు, ఓకే, అది రాసేసి పెట్టుకున్నావు. సో ఇప్పుడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కొట్లాడుకునేది ఇప్పుడు అడిగితే స్క్రీన్లో రాసింది అన్నీ ఉండిపోయినాయి. అది ఇప్పుడు ఈ రూమ్లో చేయాలి అన్నప్పుడు ప్రొడక్షన్ వాళ్ళకి అసలు సంబంధం లేదు కదా. సో దీన్ని ఎంత మనం మంచిగా చేసుకున్నా ఎనర్జీ వస్తలేదు అనుకుందాం సీన్లో, ఆ డైలాగ్స్ ఫిట్ అవుతలేవు, ఇది చేస్తలేవు. సో దెన్ యూ హ్యావ్ టు కీప్ రైటింగ్ ఇట్. ఓకే, సో దీంతో నీ ప్రొడక్షన్ చేంజ్ అవ్వలేదు, యాక్టర్స్ చేంజ్ అవ్వలేదు. ఓకే, సో కొన్ని బెటర్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఓకే, ఎప్పుడు వరకు అంటే ఈ షూట్ ఆల్మోస్ట్ ఇంకా నేను ఇప్పుడు ఈరోజు నైట్ షూట్ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు నైట్ 3-4 అవర్స్ నెక్స్ట్ దానికి ఇంకేం బెటర్ చేయగలుగుతా అనే దాంట్లోనే ఉంటా. ఏం చేంజ్ కాదు, ప్రొడక్షన్ లొకేషన్ చేంజ్ కాదు. చేంజ్ కూడా పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఒక సీన్ ఒక డైలాగ్ బేసిక్గా తక్కువ చేయడంలో శ్రీకాంత్, ఇంత పెద్దగా రాసుకున్నావు నువ్వు, ఇంత పెద్ద డైలాగ్స్ రాసుకున్నావు, ఏంటి అసలు నువ్వు అనేది ఒక జెస్చర్తోనో లేకపోతే ఇంకొక దాంతోనో లేకపోతే ఆ మొత్తంని ఇంత పెద్ద రాసుకున్న దాన్ని ఒక చిన్న డైలాగ్తో తక్కువ చేయొచ్చేమో, చిన్న ఎక్స్ప్రెషన్తో కూడా మెయిన్ తీసుకురావచ్చు అప్పుడప్పుడు. సో మెయిన్గా డిలీట్ చేయడం లెక్క ఉండాలి. ఓకే, అర్థమవుతుంది ఆడియన్స్కి నువ్వు ఇంత ఏం చెప్పకు, లేకపోతే ఎఫెక్టివ్గా చెప్పు, అంత వర్బోస్గా ఉన్నది అనుకుందాం. ఓకే, వర్బోస్గా ఉంటే ఎట్లుంటుంది, ఇప్పుడు ఆన్ ద నోస్ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇట్లా రాయరు కదా, అది ఇంకేదో ఉంటుంది. అది లేకపోతే ఇండైరెక్ట్గా మాట్లాడుకోవడం ఉంటుంది. నువ్వు ఆ రోజు చేయలేదారా అని ఇట్లా అన్నాను అనుకుందాం. దాంతో ఎన్నో ఉంటుంది, వీడు ఎప్పటిదో తీసుకొని వస్తున్నాడు అని హిడెన్ ఉంటాయి, ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి చెప్పు. సో యాక్టర్స్తో కూర్చుంటాను, యాక్టర్స్ కొన్ని చెప్తారు. యాక్టర్స్ది కూడా నేనేమనంటే యాక్టర్స్తో ఒక ముందు రోజే వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి, నేను ఇట్లా చేస్తాను, నేను ఎట్లా చేస్తాను, ఎట్లా చేస్తాను అని. ఇప్పుడు షూట్ అయ్యేప్పుడు కాదు కదా, వాళ్ళకి నువ్వు పంపించేసినావు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ వస్తాయి కదా. రాజు నేను డైలాగ్ ఏదైతే రాసినావో యాక్టర్ అంటే జనరల్గా లైఫ్లో ఇట్లా మాట్లాడడం కదా, ఇది టూ బుక్కిష్ ఉంది కదా, ఇది న్యాచురల్గా చేద్దామంటే న్యాచురల్గా ఎట్లా చేద్దామో ట్రై చేయి చెప్పు. వాళ్ళు ఒకటి చెప్తారు, హీరోయిన్ ఉన్నారు, చిన్న ఒక మంచి క్యూట్ మూమెంట్ ఏదని చెప్పు అని అంటే నాకు నేనేదో రఫ్గా రాసుకున్నా, టెల్ మీ ఇఫ్ యూ క్యాన్ ఇంప్రూవ్ ఆన్ ఇట్ అన్నట్టు. సో దీంట్లో ఏం పెద్దగా చేంజ్ కాదు, కానీ వాట్ క్యాన్ ద ఇంప్రూవ్మెంట్ బి డన్. ఓకే, అది షూట్లో కావచ్చు, ఎడిటింగ్ దగ్గర కావచ్చు, మ్యూజిక్ దగ్గర కావచ్చు, ఎక్కడ కావచ్చు. షూట్ వరకు మ్యాక్సిమం చేసుకుంటే బెటర్. ఓకే, అంటే మ్యూజిక్ కాడ కూడా చాలా సజెషన్స్ వస్తూ ఉంటాయి. అది ఎట్లనైనా మనం మన అది వేరే ఎక్సర్సైజ్ కదా శ్రీకాంత్. ఇక్కడైతే అయిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేము కదా, తర్వాత ఏం చేద్దాము అనేది సరే ఎడిట్కి వెళ్తాము, మ్యూజిక్కి వెళ్తాము, అక్కడ దాన్ని అప్పుడు మన థాట్ ప్రాసెస్ ఏముంటుంది, షూట్ అయిపోయింది, గుడ్ ఆర్ బ్యాడ్ ఇది ఉంది, దీన్ని ఇప్పుడు ఎన్హాన్స్ ఎట్లా చేద్దాం, చలో ఇది తీసేస్తామా, అక్కడ స్లో అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, ఇది అంటున్నారు, ఇక్కడ బాగాలేదు, స్లోగా ఉంది, దీనికి ఇప్పుడు ఆల్టర్నేట్ యాంగిల్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఉందా, లేకపోతే ఇక్కడ ప్యాచ్ చేసి వద్దామా. ఓకే, ఇంకా అది మనం వేరే బ్రెయిన్ అప్పుడు ఆల్రెడీ ఉంది, దీన్ని ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనేది కూడా షూట్ రేపటి వరకు కూడా కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి కదా. మనం ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక వర్షన్ వస్తుంది, టూ మచ్ స్ట్రెస్ అయిపోదా? ఆల్మోస్ట్ ముందే ఒక క్లారిటీ పెట్టేసుకొని చేస్తా ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తాడు శ్రీకాంత్, ఫస్ట్ టైమే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్గా ఎట్లా వెళ్తాడు, అతనే ఒక యాంగిల్లో ఇస్తాడు, అతను కూడా 100% పర్ఫెక్ట్ కాకపోవచ్చు కదా, ఎట్లా వర్క్ అవుతుంది? దెర్ ఈస్ ఓన్లీ వన్ వే, యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ విత్ హిమ్ టు మేక్ ఇట్ బెటర్. ఓకే, ఫస్ట్ వర్షన్లో నీకు రఫ్గా ఇచ్చేస్తాడు, కాదు ఇక్కడ కామెడీ టైప్లో కొట్టినావు, కానీ అక్కడ కామెడీ ఇప్పుడు
ఇప్పుడు యూట్యూబ్లో కొంచెం కామెడీ వచ్చిన తర్వాత కొన్ని మ్యూజిక్ సౌండ్స్ వస్తాయి, సపోజ్ కొట్టిండు అనుకుందాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్, బట్ ఇక్కడ ఇట్లా సూట్ కాదేమో, ఇట్లా ట్రై చేస్తే ఎట్లుంటుంది, అది ఇట్లా ఎన్ని చోట్లల్లో అవ్వకపోతే ఎట్లా బెటర్ అవుతుంది శ్రీకాంత్? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఇదే వర్జన్ అని అంటే ఇంపాసిబుల్ టు క్రియేట్ యువర్ బెస్ట్ వర్జన్ ఇన్ ద ఫస్ట్ డ్రాఫ్ట్. ఓకే, ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కైనా అవునా కదా, అతని థాట్ ప్రాసెస్ కొడతాడు. ఇక్కడ టూ లౌడ్ అయిపోయింది అనుకుందాం, అవసరమే లేదు, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఎంత ఎనర్జీ ఉందంటే నువ్వు ఇక్కడ సైలెన్స్ తోటి బెటర్ ఉంటుంది కావచ్చు. అందుకు ఎప్పుడు తెలుస్తుంది? ఒక వర్షన్ ఇస్తేనే కదా నువ్వు అన్ని ఆలోచనలు వచ్చేవి. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కాదు నేను ఇచ్చేసిన చేయండి అంటే రాంగ్ అవుతుంది. కానీ డైరెక్టర్ కూడా అర్థం పర్థం లేకుండా అడగలేడు, నీకు ఏం కావాలి నువ్వు కమ్యూనికేట్ చేయాలి కదా. ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వట్లేదని నువ్వు డైరెక్టర్గా కమ్యూనికేట్ చేయగలాలి. ఏది ఇచ్చినా బాగాలేదని అంటే దే విల్ గెట్ ఫెడ్ అప్, రైట్? చెప్పో ఇంకా నేను వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోతా అంటారు. బట్ దెర్ ఇస్ ఏ ఇంప్రూవ్మెంట్ చూసినప్పుడు వాళ్ళకు కూడా అరే అవునా ఇంకా ఇంప్రూవ్ అవుతుందా, చలో చేద్దాము అన్నట్టే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ రీజనబుల్, వాళ్ళు కూడా అరే కరెక్టే, ఇది ముందుకు వెనకాల చేస్తే బాగుంటుంది, మ్యూజిక్ది బాగుంటుంది, ఇట్లుంటుంది అనేది మనకి ఇది ఉంటూ ఉంటుంది. అసలు అంటే మీకు ఎవరైనా ఒక కీ పర్సన్ ఉన్నారా, దాని ఏమంటారు, వీళ్ళు ఎవ్రీథింగ్ చూసుకుంటారు అని చెప్పేసి? ఎందుకంటే ఇప్పుడు మీరైతే 99% నేనే చూసుకుంటాను. ఎట్లా అది ప్రాబ్లం, అది నాదే రాంగ్. నా ప్రాబ్లం ఏంటంటే యాజ్ యూ రైట్లీ సెడ్, నాకు ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్ట్ మధ్యలో 2-3 years వస్తుంది కదా. సో నేను కంటిన్యూస్గా ఒక ఆఫీస్ ఇంకా టీం పెట్టలేను నేను. అది రైట్ సార్. ఇప్పుడు పెడితే మిగతా ప్రొడ్యూసర్స్కి ఏంటంటే, ప్రొడ్యూసర్ అంటే నార్మల్గా షూట్ లొకేషన్లో ఉంది, షూట్ లొకేషన్లో ఎవరు మెయిన్గా ఈ ప్రొడక్షన్ థింగ్స్ చూసుకుంటారు? ఎందుకంటే మీరు డైరెక్షన్లో అక్కడ నేనే చూసుకుంటా, అదే ప్రాబ్లం నాది. కానీ చెయ్యొద్దు అది, ఇది ఒక్కటి మాత్రం చెయ్యొద్దు, మైండ్ అంతా అట్లనే ఉంటుంది. అందుకనే నాది హార్డ్లీ 2-3 hours ఆఫ్ స్లీప్ ఉంటుంది ఎవ్రీడే నాది షూట్ అప్పుడు. ఓకే ఓకే. సో 3 hours స్లీప్ తోటి నెక్స్ట్ డే కూడా స్లగిష్ ఉంటుంది. పేమెంట్స్ చూసుకోవడం అలాగే ఒక టీం అయితే ఉంటుంది కాదు, పేమెంట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ నేను చేస్తా పేమెంట్. అది చాలా కష్టం కదా, చాలా కష్టం అది. ఓకే, నేను ఏమనుకున్నా అట్లీస్ట్ నేను మీరు ప్రొడ్యూసర్ ఉన్నానంటే ఒక పర్టికులర్ వచ్చిన టీం పెడతారు కావచ్చు, వాళ్ళ టీంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. ఇప్పుడు వెంకట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, బట్ హీ డజంట్ హ్యాండిల్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, అతను నాకు వెంకట్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ థింగ్స్ కొన్ని చేయకపోయినా నాకు క్రియేటివ్ వాటిలలో చాలా హెల్ప్ ఉంటాడు వెంకట్. సో అందుకని ఐ డోంట్ లూజ్ వెంకట్. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే థింగ్స్ చేయడానికి, బట్ డెసిషన్ మేకింగ్ అయినా ప్రొడ్యూసింగ్ వైజ్ అయినా యాక్చువల్ పేమెంట్స్ చేయాలన్నా ఇవి చేయాలన్నా అన్నీ నేనే చేస్తాయి. చాలా ప్రాబ్లం అది. అందుకనే అస్సలు అంటే పీపుల్ ట్రస్ట్ చేయలేక పెట్టలేకపోయారా, లేకపోతే సరే అసలు పర్సన్ దొరకలేదా, ఒకవేళ పెడితే డిలే చేయొచ్చేమో? అంటే కొన్ని ఎట్లుంటాయి అని అంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు అన్నీ మనం ఫోన్పే అయినా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రస్ట్ చేసి ఇవ్వచ్చు. కానీ దానికి అవన్నీ మళ్ళీ ఓటీపీ ఎక్కడికి వస్తాయి శ్రీకాంత్? మనకే వస్తుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరేం చేయాలన్నా ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ మీద ఒక కంపెనీ లాంటి ఇట్లా రిజిస్టర్ చేయలేదు సార్? ఇది ఉంది. ఓకే, దాంట్లో ఒక మెంబర్ కరెక్ట్. ఇప్పుడు సరే మనం అకౌంటెంట్ పెట్టుకున్నాం అనుకుందాం, ఈరోజు పేమెంట్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి, అవి ఒకసారి చెక్ అనేది. ఇప్పుడు మనము ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అప్పుడు, ఇప్పుడు పెద్ద ఫిల్మ్ మేకర్స్ అలాగైతే ఆ బడ్జెట్స్కి అవి పెద్దగా ఇప్పుడు 1 కోటి రూపాయలు 2 కోట్లలో ఏం పెద్ద మనకుంటే 4-5 crores బడ్జెట్ ఉంది అనుకుందాం. హౌ కేర్ఫుల్ వీ హ్యావ్ టు బీ. మన దగ్గర లేవు కదా అంత ఇష్టం వచ్చినట్టు ఇది చేయడానికి. సో దీనికి కరెక్ట్గా వెళ్తున్నదా రాంగ్ వెళ్తున్నదా అని ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది కదా శ్రీకాంత్. నాట్ ఓన్లీ ట్రస్ట్, మనం ఒకసారి చూసుకోవాలి కదా. ప్లస్ ఇప్పుడు ఇంకొకరికి అప్పచెప్పినాం అనుకుందాం, ట్రస్ట్ వర్తి వాళ్ళు ఉన్నారు కొంతమంది మనకి ఇప్పుడు, బట్ వాళ్ళు చేయాలన్నా అకౌంట్స్ అన్నిటికీ ఓటీపీస్ ఎక్కడ ఉంటే మన దగ్గర ఉంటుంది. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ మన దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఎవ్రీ ఒక టైం పెట్టుకొని ఆ టైంలో చేయడం నైట్. సో యాక్టర్స్ కాల్ చేయడం, ఇది వీటికైతే మాత్రం ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దానికి సంబంధించిన యాక్టర్స్ కాల్ చేయడం కావచ్చు, లేకపోతే అవి అయితే ఒక టీం ఉంటుందా వీటికి? ఓకే, మన మేనేజర్ ఇంకా మన డైరెక్షన్ టీం చేస్తారు. ఓకే, అవును. అది స్కెడ్యూలింగ్ వరకు అయితే మన టీం చాలా విషయాలు కూడా చేస్తాయి. బట్ నాది కూడా ప్రాబ్లం ఏంటంటే మిగతా ప్రొడక్షన్ హౌసెస్కి కంటిన్యూస్ ఉంటారు, వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది కంటే. సో అది ఒక వర్క్ ఫ్లో సెట్ అయిపోయి ఉంటుంది. నాది ఎవ్రీథింగ్కి మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి నేను. సో అది అదొక ప్రాబ్లం. బట్ ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి తప్పదు. వెన్ యూఆర్ ద 3-4 or 5 మూవీస్ ప్రొడ్యూస్ చేసారు కాబట్టి మరి ఇక్కడనే ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు సార్? అక్కడ
కంపల్సరీ జాబ్ బంద్ చేసి ఇక్కడికి ఎందుకు రాలేకపోయారు? ఇక్కడ కూడా నాది ఏం వర్కౌట్ డబ్బులతో వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఏ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ శ్రీకాంత్ అనిపిస్తుంది ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని బట్టి. నాకు ఐ హ్యావ్ ద ప్యాషన్ ఫర్ ద ఐడియా, బట్ రైట్, నాట్ ఫర్ ద ఫిల్మ్. ఐడియా తీయాలనే దాంతో చాలా మంది ప్యాషన్ ఫిల్మ్ మేకర్స్ 1-2 మూవీస్ తీసిన వాళ్ళే ఉన్నారు. మీరు ఆల్మోస్ట్ 3 మూవీస్ తీసారు, 5 మూవీస్ ప్రొడ్యూస్ చేసారు. సో మీరు ఒక ప్రొడక్షన్ హౌస్ అంటే ఆల్మోస్ట్ దీన్ని ఒక కంటిన్యూస్ పట్టుకుని ఉంటే మీరు ఈజీ ఇండియాలో ఉండి దీన్ని కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఈజీగా 20-30 మూవీస్ తీసేవాళ్ళు. మేబీ వేరే కొలాబరేట్ అయ్యో అట్లో ఇట్లనో, అంటే ఇది కూడా ఒక బిజినెస్ లెక్క ఇన్కమ్ ఆపర్చునిటీ లెక్క జనరేట్ చేసుకొస్తుండే కదా. అంటే నాకు ఆ థాట్ ప్రాసెసే రాదు శ్రీకాంత్, ద మనీ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23 తీసినప్పుడు దీంట్లో నేను పెట్టింది వచ్చేస్తే సరిపోతుంది నాకు, దీంట్లో కొంచెం సగం వచ్చినా ఓకే నేను ఐ కెన్ మేనేజ్, ఇట్లా ఉంటుంది నా థాట్ ప్రాసెస్. బిజినెస్ నడిపే వాళ్ళకి ఎట్లా ఉంటుంది బ్రెయిన్, దీన్ని మనము ఓటీటీస్తో ఎట్లా మాట్లాడి చేస్తాము, ఇంకొకరితో మనము ఫస్ట్ సేఫ్ ఎట్లా అయిపోతాము, ఇట్లా ఆలోచించే బ్రెయిన్ ఉండాలి. ఆ థాట్స్ దాంట్లోనే లేదు అసలు, జీరో నాది మైండ్. సో అందుకని ఐఎమ్ నాట్ ఫిట్ టు బీ ఏ ప్రొడ్యూసర్. నాది రాసుకోవడము తీయడం వరకే నా స్కిల్ సెట్ యాక్చువల్లీ. ఇది తప్పక చేస్తున్న స్కిల్ సెట్, అంతేగాని ఇష్టం ఉన్నప్పుడు ఏమవుతుందంటే యాజ్ యూ రైట్లీ సెడ్ బిజినెస్ ఇష్టం ఉంటుంది వాళ్ళకి. చూడు వాళ్ళ ఎనర్జీ ఎట్లుంటుంది చూడు అసలు. ఇవి చేసినప్పుడు చలో ఇప్పుడు ఆఫీస్ పెట్టేస్తున్నాము, వీళ్ళని తీసుకొని వస్తున్నాము, మేము రిలీజ్, వాళ్ళ ఎనర్జీ వేరే ఉంటుంది. ఆ సేల్స్ చేసినప్పుడు కానీ వాళ్ళ మార్కెటింగ్ చేసినప్పుడు కానీ అది మనం ఇప్పుడు నాకు కావాలి అని అన్నా కూడా అది ఆ ఇంట్రెస్ట్ రాదు నాకు. అది తప్పక చేసేది ఎట్లుంటుంది, ఆ బ్లాక్స్ ఉంటాయి మన మైండ్లో, ఇది చేయాలా అని ఉంటుంది కదా అట్లా. బట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటప్పుడు జాబ్ని అండ్ ఈ ఫిలిమ్స్ని ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది, అర్థం చేసుకుంటారా? పర్వాలేదు. అంటే ఫస్ట్ మూవీ అప్పుడు తమిళ్ అయిపోయినప్పుడు నేనే అన్నా నేను జగనని. సో దే వర్ ఫైన్. ఇప్పుడు నేను చేస్తా అంటేనే కదా. బట్ మల్లేశం వచ్చినప్పుడు నేను అరే ఇది బాగుంది ఐడియా అంటే మళ్ళీ ఏం రాదు ఇది అన్నారు. బట్ వెన్ దే రెడ్ ద స్టోరీ, నేను అన్నా సరే స్టోరీ అయితే చూడండి అని అన్నా. దే రెడ్ ద స్క్రీన్ ప్లే చూసి అరే బాగుంది కదా అని అన్నారు. ఫస్ట్ 2000 కదా, 2006-07, 10 years gap, 12 years gap, 18 అంటే 11 years gap. 18లో స్టార్ట్ అయింది, 19లో రిలీజ్ అయింది కదా మంది. సో 2007లో ఎండ్ అయింది అనుకో, 6-7 అక్కడ. సో 7 నుంచి 18 అంటే 11 years. సో 11 years తర్వాత నేను వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ వాస్ లైక్ అప్పుడే అంత గొడవ అయింది, మళ్ళీ ఏంటి సినిమా అది అన్న తర్వాత చదువుమని ఇచ్చిన నేను స్క్రీన్ ప్లే. అరే బాగుంది సినిమా, ఇది తీయాలి అని అన్నారు వాళ్ళు. అండ్ దెన్ ఇట్ బికేమ్ ఈజీగా. అంటే సో ఇప్పుడు ఫ్యామిలీ కంప్లీట్ సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీని కొంచెం సాటిస్ఫై అయ్యాలంటే అసలు మీ ఇన్కమ్ స్ట్రక్చర్ ఎట్లా డివైడ్ చేసుకుంటారు సార్? అంటే సపోజ్కి ఒక 100 రూపీస్ మీరు రెవెన్యూ ఉందనుకోండి మీ సాఫ్ట్వేర్ జాబ్తోనో సంథింగ్ వేరే సోర్స్ నుంచి వెళ్ళి, ఫిలిమ్స్కి ఎట్లా కేటాయించుకుంటారు అండ్ మిగతా వాటికి ఎట్లా కేటాయించుకుంటారు అసలు ఇవి? ఎందుకంటే ఆల్మోస్ట్ ఈచ్ మూవీకి 2 crores 3 crores అంటే హ్యూజ్ అమౌంట్. అది ఇంకా ఎక్కువ అవుతున్నాయి మనకి. ముందు అవన్నీ మలేషియా అప్పుడు కూడా 3 years, ఇంకా ఐటీఎం మెట్రో ఇంకా ఇవి బడ్జెట్స్ ఆర్ బిగ్ కనిపించదు చాలా మందికి బడ్జెట్స్. నేనేంటంటే ఇప్పుడు మార్కెట్ కన్నా ఎక్కువ ఇస్తాను అందరికి, వాళ్ళకి మార్కెట్లో వాళ్ళకి వచ్చే అమౌంట్ కన్నా ఎక్కువ ఇస్తాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్స్కైనా, క్రూకైనా, క్యాస్ట్కైనా ఐ పేర్ దెమ్ ఫెయిర్లీ. సో అందుకని ఒక మిడ్ లెవెల్ ప్రొడక్షన్ లాగా అవుతుంది నాది. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, వాళ్ళకి అవన్నీ వాళ్ళకి అసలు అంటే ఆ పర్సంటేజెస్ కంఫర్టబుల్గా ఉండి మిగిలిన పార్ట్ ఈస్ గోయింగ్ హియర్. సో అందుకని నాకు అంత గిల్ట్ అంత ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ సంథింగ్, సపోజ్ 70% అక్కడ సరిపోయే ఉన్న తర్వాత మిగిలిన 30 ఏదైతే ఉందో అది దీంట్లోకి వెళ్తుంది. వాళ్ళకి అక్కడ ఎక్కడ తక్కువ అవ్వట్లేదు కాబట్టి ఆ 70లో తగ్గితే ప్రాబ్లం అవుతుంది. బట్ అక్కడ ఇది కాకుండా ఈ 30-40 పోతున్నది దీంట్లో. సో దీంతో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు అన్నట్టు అయితే. అంటే ప్రస్తుతం ఏంటంటే విషయం ఏంటంటే చాలా మంది మూవీస్ తీసి ప్రొడ్యూస్ చేసిన తర్వాత మెయిన్ గా సినిమా అంటే బాగున్నా కూడా ఆడలేదు అనుకోండి, రిటర్న్స్ రాకపోతే ఫ్యామిలీ నుంచి ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఇప్పుడు సినిమా చూసినప్పుడు స్టోరీ చూస్తున్నారు, అరే బాగుంది కదా ఇది చెప్పాలి, మళ్ళీ మూవీ చూసిన తర్వాత బాగుంది అంటున్నారు వీళ్ళు ఎట్లా ఫ్యామిలీ వైజ్. సో అందుకని వాళ్ళ దగ్గర నుంచి మేబీ ఆ ప్రోడక్ట్ బారాకపోతే ఇంకా ఆపేసేయని అనే వాళ్ళు కావచ్చు.
ఓకే బట్ దే ఆర్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. సార్ వాళ్ళు హ్యాపీ ఉంటే ప్రాబ్లం లేదు అందుకని నాకు. కాకపోతే ఇప్పుడు 8 AM తర్వాత చెయ్యొద్దు అని అనుకుంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రెషర్తో కాదు, నేనే చేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ పాండమిక్ చెప్పినా కదా శ్రీకాంత్, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ హెస్ బికమ్ డిఫికల్ట్. అందుకని నేనే చేయొద్దు అన్న, ఫ్యామిలీ అని కాదు. బట్ మళ్ళీ ఐడియా రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఎగ్జైటింగ్ అయినా స్టోరీ వస్తే మళ్ళీ స్టార్ట్ చేయడమే కదా, అంత ఇంట్రెస్టింగ్ వచ్చినప్పుడు. ఓకే ఓకే. సో అట్లాంటి వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనిపిస్తుంది మళ్ళీ స్టార్ట్ చేయాలని. అండ్ మీరు డైరెక్షన్గా చేస్తున్నప్పుడు మీకు మెయిన్గా నాకు ఒక 5-6 ఫిలిమ్స్ ఇవి చాలా మోటివేట్ చేసినాయి, నాకు చాలా నచ్చుతాయి అంటే ఎలాంటి మూవీస్ సార్? కాలేజ్ వరకు మొత్తం మణిరత్నం ఫిల్మ్స్. ఓకే. ఎందుకంటే అప్పుడు మణిరత్నం ఫిల్మ్స్ ఇంకా వేరేవి ఇట్లా ఒక డిఫరెంట్ చేంజ్ కనిపించేది. ఆ సినిమాగ్రఫీ అయినా, రైటింగ్లో అయినా, హ్యూమర్లో అయినా, మ్యూజిక్లో అయినా, బికాస్ యూ గాట్ ద బెస్ట్ టెక్నీషియన్స్. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నారు అంటే తోటతరం, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఎక్కడ ఉన్నాడు అంటే మణిరత్నం ఫిలింలో, బెస్ట్ ఎడిటర్ ఎవరు అంటే అందుకని ప్రోడక్ట్ అన్నీ బెస్ట్ ఉంటుండేది. సో అప్పుడు కాలేజ్ వరకు అంతా కూడా మణిరత్నం. సో నాయకని చూసిన తర్వాత ఐమ్ లైక్ వావ్ అసలు ఎట్లది. బట్ దెన్ 97లో ఫిల్మ్ ఫెస్టివల్లో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ రాబర్టో బెనినీది, అది చూసిన తర్వాత అయితే అసలు ఎట్లా తీయగలండి అసలు ఇట్లా సినిమా అనుకున్నా. చాలా హోలోకాస్ట్లో జ్యూస్ అక్కడ చనిపోతున్నారు, వీళ్ళు కాన్సన్ట్రేషన్ క్యాంపులు ఉన్నారు, ఇట్లాంటి దాంట్లో కామెడీ రాస్తున్నాడు, కామెడీ ఫిల్మ్. ఓకే. ఇమాజిన్, ఒక దగ్గర ఏమో ట్రాజెడీ, చనిపోతున్నారు, ఒక దగ్గర కామెడీ చేస్తున్నాడు. అసలు మనం ఆలోచించడానికే కష్టం అది తీయడం అవన్నీ పక్కన, ఫస్ట్ ఒక ఐడియా రావాలి కదా అట్లా ఎట్లా రాస్తాడు అనేది. అసలే దట్ వాస్ లైక్ అమేజింగ్. అప్పుడు అనిపించింది దెర్ ఇస్ సో మచ్ మోర్ ఫిల్మ్స్ దెన్ మన తెలుగు ఫిల్మ్స్ కాకుండా అంటే హిందీ తెలుగు. రీసెంట్ సేమ్ కాన్సెప్ట్ ఎక్కడ చూసినా జోజో రాబిటా, అది కూడా ఈ జ్యూస్ దీని గురించే ఉంటుంది కావచ్చు ఫిలిం. ఇదైతే 97లో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఎవ్రీ ఫ్రేమ్లో దెర్ ఇస్ ట్రాజెడీ బట్ దెర్ ఇస్ సో మచ్ హ్యూమర్. హ్యూమర్తో నడిపిస్తున్నాడు సినిమా. అసలు ఎట్లా అసలు ఐడియా ఎట్లా వచ్చింది అనేది అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు షిండ్లర్స్ లిస్ట్ ఉంది, అక్కడక్కడ హ్యూమర్ ఉంటుంది బట్ మెజారిటీ ఆఫ్ ఇట్ ఒక మూడ్లోకి వెళ్తుంది సినిమా. బట్ దిస్ గై సేమ్ థింగ్, హౌ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్స్ డూ ఇట్ డిఫరెంట్లీ. కానీ ఒక్కసారి 99 యూఎస్కి వెళ్ళంగా దెన్ ఎవ్రీథింగ్ చేంజ్. ఇంకా అసలు వరల్డ్ సినిమా అనేది సరే, అమెరికన్ సినిమా మొత్తం కవర్ చేసేసిన తర్వాత ఇరానియన్ సినిమా, ఓకే, చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ లాంటివి, వాళ్ళకి ఇంతే రిసోర్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా వాళ్ళని చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతుంది, అది చూపించద్దు ఇది చూపించద్దు అని. ఇవన్నీ తర్వాత కూడా వరల్డ్లో బెస్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు వాళ్ళు. అసలు ఇప్పుడు మన ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి బెస్ట్ ఇన్స్పిరేషన్ ఆల్వేస్ షుడ్ బి ద ఇరానియన్ ఫిల్మ్స్. వాళ్ళు డబ్బులు తక్కువ ఉండి, యాక్టర్స్ తక్కువ ఉండి, ఏం ఫెసిలిటీస్ లేకున్నా అయినా వరల్డ్ క్లాస్ సినిమా తీయగలుగుతున్నారు వాళ్ళు. ఇంకా దెన్ జాపనీస్, ఇటాలియన్ ఇవన్నీ అవి చూడ్డము. సో టఫ్ అంటే ఫస్ట్ మణిరత్నం ఫిల్మ్స్, తర్వాత ఇట్స్ బ్యూటిఫుల్ లైఫ్ రాబర్టో బెనినీది, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్ కోర్స్ 12 యాంగ్రీ మెన్ లాంటిది. అంటే పాపులర్ అందరు కూడా ఏమనుకుంటారు, బట్ తర్వాత స్లోగా హౌ యూ కెన్ చేంజ్ ద మైండ్ ఆఫ్ ద ఆడియన్స్, హౌ యూ కెన్ చేంజ్ ద మైండ్ ఆఫ్ ద సొసైటీ, చాలా ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్. నెక్స్ట్ షిండ్లర్స్ లిస్ట్ లాంటివి, ఇంకా స్పీల్బర్గ్ ఫిల్మ్స్ ఏవైనా, ప్లస్ షాషాంక్ రెడెంప్షన్. అది కూడా ఒక రీజన్ కావచ్చు, ఇక్కడ ప్రిజన్ అనగానే నాకు కొంచెం కనెక్ట్ అవ్వడం చేయడం. సో ఓవరాల్గా ఈ ఫిల్మ్స్. మీకు నచ్చిన డైరెక్టర్ అంటే ఎవరు సార్? స్పీల్బర్గ్, ఇంకా మణిరత్నం. అప్పటి వరకు అయితే మణిరత్నం కాలేజ్ వరకు, తర్వాత స్పీల్బర్గ్, మాజిది, ఆఫ్ కోర్స్ సత్యజిత్ రే. ఈ షాషాంక్ రెడెంప్షన్ అనే మూవీ ఈ 23 మినిట్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసిందా సార్? ఇండైరెక్ట్గా చేసి ఉంటుంది, ఎందుకంటే ప్రిజన్ పార్ట్ కొంచెము. బట్ ఇక్కడ వాళ్ళ కల్చర్ వేరే, వాళ్ళ అక్కడ స్క్రీన్ ప్లే అది ప్రెమిస్ వేరే, ఇక్కడ వేరే. మనం ట్రై చేసింది మొత్తం రిఫార్మ్ మీద వెళ్ళినాం మనం. ఇప్పుడు 23 మూవీ ఉంది కదా సార్, ఇప్పుడు ఓటీటీకి ఎప్పుడు వస్తుంది సార్? ఈ 27th జూన్ 27th 4 daysలో. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఓటీటీ నుంచి వెళ్ళి? అంటే థియేటర్లో కమ్మేది అనుకున్న రెస్పాన్స్ రాలే అన్నారు. ఓటీటీలో వచ్చిన తర్వాత మనకి ఫీడ్బ్యాక్ తెలుస్తుంది శ్రీకాంత్. ఓకే. ఎందుకంటే శాంపుల్ సైజ్ ఎక్కువ ఉంటుంది. మీరు ATM మెట్రో అయితే ఫస్ట్ డిఫరెంట్గా ఉన్నారు, ఒకసారి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అప్రిషియేట్ చేశారు. అండ్ అది ATMకి వచ్చినంత క్రెడిట్ నాకు ఏ ఫిలింకి రాలేదు. దాంట్లో ఎవ్వరు యాక్టర్స్ నమ్మలేదు, టీం నమ్మలేదు, OTTs నమ్మలేదు. ఎక్కడి నుంచైనా అసలు మొత్తం అది జీరో మార్కెటింగ్ మీద, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు వీళ్ళు పెట్టినవే.
అండర్ రేటెడ్ మాస్టర్ పీస్ అని అది పెట్టి ఇది పెట్టి ఇది పెట్టి అసలు ఏం సినిమా అని మిగతా వాళ్ళు అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి ఇక్కడ కొట్టి బట్ అది నేషనల్ హిందీ కాబట్టి ఎక్కువ రీచ్ కూడా అయింది అది 10 million అయితే ఈజీగా ఇక్కడే అయిపోయింది. మీరు ఒక తెలుగు సో నేచురల్ మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగులో చేయడం అయితే మాకు అట్లా ఆలోచిస్తే అవి చేస్తూ ఉంటాం. అసలు తెలుగు నుంచి హిందీకి ఎట్లా షిఫ్ట్ కాగలిగారు? నాకు యాక్టర్స్ దొరకక షిఫ్ట్ అయిన ఒకటి. పోయిటరీ ఉంది కదా అది నాకు. రెండోది ఏంటంటే నేను చదివిన స్కూల్లో నా ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. అంటే నేను హిందీలో ఫ్లూయెంట్ కాదు ఎందుకంటే మనది తెలుగు ఇది కాబట్టి, బట్ బికాస్ ఫస్ట్ లాంగ్వేజ్ ఉన్నంత ఉంది కాబట్టి కంఫర్టబుల్ ఇన్ రైటింగ్, రీడింగ్ అండ్ స్పీకింగ్. అంటే అది తెలిసిపోతుంది, మన యాక్సెంట్ ఉంటుంది, బట్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ బాగానే ఉంది. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ కాబట్టి ఈ పోయట్రీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్కూల్లో కూడా ఇప్పుడు సూర్దాస్, తులసీదాస్ దగ్గర నుంచి కబీర్ ఇవన్నీ కొంచెం డీప్గా ఉండేది. ఫస్ట్ థింగ్ అదే నాకు అర్థం కాలేదు సినిమా ఆ పోయిటరీ వచ్చినప్పుడు అయితే. అంటే ఓకే నాకు కాన్సెప్ట్ అర్థం అయిపోయింది, మేబీ ఆ పోయిటరీ నాకు తెలుసుంటే నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను, ఎక్కువ ఎంజాయ్ చేస్తాం కూడా. అవునవును. సో అది హిందీ కొంచెము స్కూల్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఉండడంతో హిందీ అంత ప్రాబ్లం అవ్వలేదు నాకు. 23 మూవీ దేంట్లో వస్తుంది సార్? ఓటీటీలో, అమెజాన్ ప్రైమ్లో. దాదాపు చాలా మూవీస్ అన్ని మీరు కొత్త వాళ్ళతో తీస్తారు సార్. ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా ఒక పెద్ద హీరోలతో 100 crores 50 crores అట్లా మూవీ? లేదు లేదు, జీరో. ఫ్యూచర్లో కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్లో స్టార్స్ ఫిట్ కూడా గారు. సో ఎవరైతే యాక్టర్స్ లాగా ఉంటారో వాళ్ళే ఫిట్ అవుతారు, లేకపోతే స్టార్స్ కనిపిస్తే కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ వర్కౌట్ కావు. మీ మూవీస్ చేసేటప్పుడు బ్యాకప్ ఈక్విప్మెంట్ కూడా మీరే కొని పెట్టుకుంటారు అని చెప్పారు. సో అదేందుకు సార్ అట్లా? అది చాలా రాంగ్ థింగ్ టు డూ. ఎందుకంటే నేను వాడగదా అది మళ్ళీ 2-3 years వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C200 నేను ఏదైతే కొనుక్కున్నానో అప్పుడు మలేషియంకి పోయింది, బట్ పక్కాగా అయింది. తర్వాత అసలు నేను ఎవరికైనా డొనేట్ చేసినా అయిపోయేది, వేస్ట్ కాకుండా ఉండేది. బట్ నాకు మర్చిపోతా నేను. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్కి ఒక కంట్రోల్ ఉండాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు మెయిన్ యూనిట్ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తము మనము ఇప్పుడు 8 AM వెనీస్ వాడినాము, ఇప్పుడు దీంట్లో హ్యారీ వాడినప్పుడు సపోజ్ రేపు యూనిట్ వాళ్ళు రాలేదనుకుందాం, ఫర్ వాట్ ఎవర్ రీజన్, లైట్ వాళ్ళు రాలేదనుకుందాం, సినిమాటోగ్రఫర్ రాడు. సో నాకు వన్ బ్యాకప్ ఉండాలి అని ఉంటుంది నాకు. సో దట్ ద షూట్ షుడ్ నాట్ స్టాప్. ప్లస్ వీళ్ళు ఒక షిఫ్టే వర్క్ అవుట్ అవుతాను అనుకుందాం, నేను ఇంకొక ఎప్పుడు హాఫ్ షిఫ్ట్ ఎక్కువ వర్క్ చేస్తాను. నేను ఆ షిఫ్ట్లో నా ఓన్ సీన్స్ కొని నేను చేసుకుంటా వితౌట్ ఎక్స్టర్నల్ పీపుల్ హెల్ప్. మా ఓన్ డైరెక్షన్ టీం ఉంది కదా, డైరెక్షన్ టీంలోనే 2 సినిమాటోగ్రఫర్లు ఉంటారు. అది అఫ్ కోర్స్ మెయిన్ సినిమాటోగ్రఫర్ లాగా కాదు, చిన్న చిన్న సినిమాలు చిన్న చిన్న సీన్స్ ఉంటాయి. సాయంత్రం 6 to 9 కొట్టేస్తాను నేను అవి. అట్లా చేసిరా అన్ని మూవీస్? వాళ్ళు ఫీల్ గారా అరే నేను పెట్టుకున్న అంటే నేను సినిమాటోగ్రఫర్ చిన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిష్ ఆమె చూసేది ఉంటుంది, 6 o'clock అయిపోయింది, సినిమాటోగ్రఫర్ కూడా రెస్ట్ కావాలి కదా, పొద్దున్న నుంచి చేస్తారు వాళ్ళు, నడుము ఇరిగిపోతుంది వాళ్ళది. కానీ ఇప్పుడు మా టీంలో ఇప్పుడు ఇంకొక ఏడీ ఉన్నాడు, అతనైతే పొద్దున్న వచ్చి అంత ఎదగలేడు, ఇంకా యాక్టివ్గా ఉంటాడు. సో హీరోయిన్ నుంచి ఒకటి చేసేద్దాం రా ఇక్కడ వెళ్ళేసి ఇప్పుడు ఫిష్ చూస్తున్నదామా, ఒక ఫిష్ షాట్ ఒకటి, అది షాట్ ఒక మొత్తం యూనిట్ తీసుకోవాలంటే ఒక డే పడుతుంది, ఒక హాఫ్ డే అయినా పడుతుంది షిఫ్ట్. సో ఇట్లాంటి మాంటేజ్ ఇట్లాంటివన్నీ కూడా మనమే చేసుకునేలాగా ఉండాలి, ఆ కంట్రోల్ ఉంటుంది, అప్పుడు మనకి బడ్జెట్ కూడా తగ్గుతుంది. 23 మూవీ కూడా అట్లనే 23 గట్లే 8 AM గట్లే. ఓకే, దీనికి కెమెరా తీసుకున్నారు సార్ మరి? దీనికి కమోడో రెడ్ కమోడో బ్యాకప్ రెడీ పెట్టుకున్నారు ప్లస్ CP3 ప్లస్ కొన్నిట్లలో మెయిన్ అయిపోతుంది. కాకపోతే మనకి యాజ్ ఎ డైరెక్టర్ గ్రీడీ ఉంటాం కదా, ఇంకా మంచి క్వాలిటీ, ఇంకా మంచి డైనమిక్ రేంజ్ ఉన్నాయి తీసుకుందాము, ఇంకా కొంచెం మంచి సినిమాటిక్ ఇది వచ్చేలా తీసుకుందాము అని ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద షాట్స్. అంటే ఇప్పుడు మీరు ఒక కెమెరా ఎట్లా చూస్ చేసుకుంటారు సార్? ఇప్పుడు సినిమాటోగ్రఫర్ చాయిస్ మోస్ట్లీ. కాకపోతే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్లేశం మన బాలు ఏమో కాదు నాకు అట్లా కావాలి ఇట్లా కావాలి అన్నాడు, కరెక్టే, కానీ ఒకసారి టెస్ట్ చేద్దాము అన్న. సో C200కి ఇప్పుడు అప్పుడున్న క్యానన్ లెన్సెస్ ట్రై చేసినాము, ఇంకా చేసినాము, ప్లస్ రెడ్ కెమెరా తెచ్చినాము, అది చేసినాము, అవన్నీ కంపైల్ చేసి చూసినాము. బట్ బాలు ఒకటి అంటే ఇప్పుడు సూపర్ స్పీడ్ లెన్సెస్ అవి కొంచెం పాతగా ఉంటాయి, బట్ 90s లుక్కి మంచి అది 1.4 ఇది కదా, సో మంచి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది, కొంచెం సినిమాటిక్గా ఉంటుంది, సాఫ్ట్నెస్ వస్తుంది ఆ 90s లుక్. సరే నేను ముంబై నుంచి తెప్పించినాం అది. సో నాకు ఇంత ఇక్కడ తక్కువైన కాస్ట్లన్నీ కూడా అది చాలా ఎక్కువ కాస్ట్ అయింది అది లెన్సెస్. బట్
తెప్పించి అన్ని టెస్ట్ చేసి చూసినప్పుడు దట్ వాస్ ద బెస్ట్ ఫర్ దట్ కాంబినేషన్. సరేలే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది బట్ సూపర్ స్పీడ్ తీసుకుందాం అనుకొని అట్లా వెళ్ళాం. అదొక డెసిషన్. దానికి ఈ 8am ఏంటంటే నాకు హైదరాబాద్ని బ్యూటిఫుల్గా చూపించాలని ఉండేది. సో ఆ స్ట్రీట్స్ కానీ మాన్యుమెంట్స్ దగ్గరకు వచ్చిన. సో దానికి సరే అన్నాడు మనము ఎనమార్ఫిక్ వెళ్దాము కొంచెం మంచిగా వైడర్ చూపించడానికి అన్నాడు. సో లెన్సెస్ ఎనమార్ఫిక్ వెళ్ళడానికి అది రీజన్. ప్లస్ వెనిస్ తీసుకుందాం. సో నైట్ టైం అక్కడ ఇక్కడ లో లైట్లోనే కొంచెము మిగతా కెమెరాస్ కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఇది ఉంది అనేది. సో మళ్ళీ దీనికి వచ్చేసరికి స్పెరికల్ వెళ్దాము ఈ 3కి. కాకపోతే యారీ వెళ్దాము కొంచెం మినీ వెళ్దాము ఎల్టీ. సో దట్ నా స్పీడ్కి ఎందుకంటే సని కూడా అర్థమైపోతుంది కదా అమ్మో వీడి స్పీడ్కి మేజర్గా స్టడీ క్యామ్తో మేనేజ్ చేద్దాము తట్టుకోవాలంటే అంటే దెన్ స్టడీ క్యామ్కి కొంచెం లోవర్ వెయిట్ది తీసుకుందాం మనము అనేది ఈ రీజన్స్తో వెళ్ళడం. బేసిక్గా సినిమాగ్రాఫర్తో కొలాబరేటివ్ దాంతో వెళ్ళడం ప్రాక్టికల్గా. దాదాపు ప్రతి మూవీకి మీరు ఆల్మోస్ట్ సింక్ సౌండ్తో చేస్తున్నారు అన్ని. ఎందుకు సార్ సింక్ సౌండ్ ఎందుకు? నాకేమనిపిస్తుంది అని అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము న్యాచురల్గా ఏది మాట్లాడినామో రియాక్ట్ ఇదైపోయింది. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇప్పుడు చెప్పిందే మళ్ళీ డబ్బింగ్ స్టూడియోలో చెప్పాలన్నా ఎంత మనం అథెంటిసిటీ తీసుకొని వచ్చినా ఎక్కడో ఒక 20% 30% డ్రాప్ అవుతుంది ఆ ఎమోషన్. సి ఆల్రెడీ రాసేప్పుడు తెలుసు ఈ క్యారెక్టర్స్ అని ఫిక్షన్ అని, బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అథెంటిక్ యాజ్ పాసిబుల్. యాక్టింగ్ చేసేప్పుడు యాక్టర్స్ తెలుసు, బట్ యాక్టర్స్ హ్యావ్ టు బ్రింగ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ వెన్ దే డూ ఇట్ దే షుడ్ ఫీల్ ఇట్ ఈస్ రియల్. ఓకే, ఆడియన్స్ తర్వాత సంగతి. ఆడియన్స్ దే కెన్ అప్రూవ్ ఆర్ సే హే మాకు నచ్చలేదు అనొచ్చు, మన చేతుల్లో లేదు. బట్ యాక్టర్ అయితే ఫస్ట్ అనుకోవాలి కదా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ మీరే, దీంట్లో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేయాలి. అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. నాకు అసలు ఇప్పుడు అంటుంటే అయితే నాకు బాధ అనిపిస్తుంది. మా డైరెక్షన్ టీంని కూడా పాపం ఆపండి అక్కడ ఎందుకు అది ఇది అన్నప్పుడు నాకు ఇప్పుడు పాపం ఎంత బాధ పెట్టినా ఇప్పుడు ఆలోచిస్తే ఎంతమంది మా టీం. మేము మై విలేజ్లో దాదాపు అన్ని సింగ్ సౌండ్లు వేస్తాం కదా, కంప్లీట్గా అక్కడ లొకేషన్ అనేది చాలా గ్రిప్ ఉండాల్సి వస్తుంది. మాకే ఇప్పుడు చూసి మేము చేసినామంటే సపరేట్గా మేము ఊరి అవతల సైడ్ ఇల్లు తీసుకోవడం, రెంట్ తీసుకోవడం, ఎర్లీ మార్నింగ్ టైంలో ఏమో సౌండ్స్ వస్తూ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయలేము. ఊర్లో ఉన్న వాళ్ళే కదా, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, అమ్మడానికి వస్తూ ఉంటారు. సో డైలీ థింక్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఓకే, ప్రొడ్యూస్ చేయడం ఓకే, బట్ సింక్ సౌండ్తో ప్రొడ్యూస్ చేయడం అనేది, అది కూడా మళ్ళీ ఇవన్నీ మీరు చూసుకోవడం అనేది ఇంకా ఇప్పుడు అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన డైరెక్షన్ టీంలో ఇంకా శ్రీకాంత్ అని బోత్ ఫస్ట్ టైం ఈ ఫిల్మ్కి అబ్బాయిని అరే శ్రీకాంత్ అక్కడ ఏంది అసలు సౌండ్ ఇట్లా అంటుంటే అప్పుడు ఎంతమంది పాపం కోఆపరేట్ చేసి మనకి ఇది చేస్తే ఒక షార్ట్ వస్తుంది ఎక్స్టర్నల్ స్ట్రీట్స్ మీద అక్కడిక్కడ. కాకపోతే కొన్ని చోట్లలో విలేజెస్లలో చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా కోఆపరేటివ్ ఉండేది. విలేజెస్ చాలా కోఆపరేటివ్ ఉంటారు. బట్ అంటే ఇప్పుడు దీంట్లో మన అసోసియేట్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారు కదా మెయిన్, సో బాలు కూడా పాపం ఫస్ట్ షెడ్యూల్ మొత్తం బాలునే మేనేజ్ చేస్తారు, అందరికి ఇలా చెప్పేది. తర్వాత ఇప్పుడు శ్రీకర్ మిగతా టీమ్ డైరెక్షన్ టీమ్ హెల్ప్ ఇది మాత్రం పాపం ఫుల్ కష్టం వాళ్ళకి. సింగ్ సౌండ్ కోసం ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు నార్మల్గా? ఇవి అది కంప్లీట్లీ వేరే రికార్డర్. ఓకే, కంప్లీట్లీ రికార్డర్ వేరే, దానికి మైక్రోఫోన్స్ వేరే, ఓకే, కంప్లీట్ వేరే. ఇదంతా ముంబై నుంచి తీసుకోవడం. అసలు మెయిన్ థింగ్ సినిమా తీయడమే కాదు, సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి థియేటర్లో తీసుకురావడం, దానికి ప్రమోషన్ చేయడం, ఇవి కూడా ఛాలెంజింగ్ థింగ్స్. సో వీటిని ఎట్లా మీరు తీసుకున్నారు సార్? ఇది చెప్పినట్టు 8am ఫెయిల్యూర్తోనే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు చాలా కష్టం అని. సో ప్రతి మచ్ ఇప్పుడు నాలాంటి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ మూవీ థియేటర్స్ తీసుకురావడం అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు మనం 2 yearsలో చూస్తే కొత్త ఫేసెస్తో వచ్చినవి ఏవి హిట్ అయ్యి ఉంటాయి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో 2 పిల్లలు కొత్త, దర్శి ఇంకా మిగతా వాళ్ళు ఎస్టాబ్లిష్డ్, కమిటీ కుర్రల్లో కొత్త, పరేషన్ అప్పుడు అంత కొత్త కాదు తిరిగి బట్ కొంచెం కొత్త ఇట్లా. బట్ ఇవన్నిట్లో మీరు కామన్ ప్యాటర్న్ చూస్తే వీళ్ళందరి వెనకాల ఒక బ్రాండ్ ఉన్నారు. అక్కడ రానా ఉన్నారు, ఇక్కడ నాని బ్రాండ్ ఉన్నారు, ఇక్కడ అమ్మాయి నిహారిక బ్రాండ్ ఉంది. బ్రాండ్ లేకుండా ఎవరిది లేదు. సో హోప్ఫుల్లీ నేనేమనుకుంటా అంటే ఈ బ్రాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవీస్ చేసుకుంటూ ఇట్లా చిన్న మూవీస్కి కొంచెం చేస్తూ పోవాలి. అదొక్కటే సోర్స్ కనిపిస్తుంది నాకు. అంటే మీరు ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయగలిగారు సార్? చేయగలిగారు? నేను చేయలేకపోతున్నా, ఎందుకంటే నేను ట్రై చేస్తున్నా కానీ నాకు కూడా వాళ్ళు పార్ట్నర్షిప్ దొరకట్లేదు కదా. బట్ అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీస్తున్నాను అన్నప్పుడు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శుభం వచ్చింది, దాంట్లో మెయిల్ యాక్టర్ హర్షిత్ రెడ్డి అయితే అంటే ఫేమస్ కాకపోయినా తెలుసు పీపుల్కి కొంచెం, మరి అందరు కొత్త వాళ్ళు కాదు, డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం కాకపోతే వాళ్ళకి రాజ్ డీకేతో కనెక్షన్ ఉంది.
రాజ్డీకే సమంతాన్ని తీసుకొని, సో దెన్ శుభం ఆల్రెడీ దానికి థియేటర్స్కి తీసుకురావడం. ఈ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ చిన్న ఫిల్మ్ మేకర్స్ ఇద్దరం కలవడం అనేది దాంతోనే పాసిబుల్ అనిపిస్తుంది నాకైతే. ఓకే సార్, వాళ్ళు చెయ్యాలి కూడా ఎక్కువ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని యాక్ట్ చేసుకుంటూనే ఓకే ఒక 5-6 ఫిల్మ్స్ చేస్తే అట్లీస్ట్ 5-6 ఇట్లా చిన్న ఫిల్మ్స్కి ఇదవుతుంది. నిహారిక ఒక 4-5 ఫిల్మ్స్, ఓకే సమంత, వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరూ ఇది ఒక్కటే నాకు సక్సెస్ కనిపిస్తుంది. కానీ అసలు ఏమీ ఒక బ్రాండ్ ఇది లేకుండా కంప్లీట్గా న్యూ రావడము చేయడం అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఓటీటీస్ ఎవరైనా మనకి అరే ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ ఉంది ఇప్పుడు చెయ్యి అని వస్తే నాకు కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ చేసేదానికి, ఎందుకంటే ఓటీటీలో ఆడుతున్నాయి చూస్తున్నారు అనే కాన్ఫిడెన్స్తో వాళ్ళు కూడా మనకు కొంచెం ముందుకు వస్తే నాలాంటి వాడు కూడా ఈజీ అవుతుంది. బట్ అదర్వైజ్ బ్రాండ్స్ ఇంకా యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఇద్దరు కలవాలి. రెగ్యులర్ మన మై విలేజ్ షో వీడియో చూస్తారు కదా సార్, ఎట్లా అనిపిస్తుంది సార్? నాకు చాలా అంటే మేము కొంచెం ఫిలిమ్స్కి ఎంటర్ కాగలుగుతామా, చేయగలుగుతామా? మీరా అసలు ఎప్పుడో చేయాల్సింది ఇప్పటికే డిలే. ఎందుకంటే నాకు ఐ హావ్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మై విలేజ్ షో. కాకపోతే నాకు నా అసోసియేషన్స్ అని నేను ఎట్లా ఆలోచిస్తాను శ్రీకాంత్, అఫ్ కోర్స్ మనం ఎస్ ఎ ఫిల్మ్ మేకర్ ఫస్ట్ మనకు హెల్ప్ కావాలని చూస్తాము, రైట్? బట్ అదర్వైజ్ ఎట్లాంటి రిలేషన్షిప్స్ పర్ఫెక్ట్ ఉంటాయి అని అంటే వాళ్ళకు కూడా ఏదైనా బెనిఫిట్ అయ్యే ఉంటే ఇంకా అసలు ఇంకా పర్ఫెక్ట్ అది ఇంకా ఫిల్మ్స్లో. సో ఇప్పుడు నాకు అప్పుడే నాకు అనిపించింది అమ్మో వీళ్ళు అసలు అల్టిమేట్ టాలెంట్ ఉన్నారు. బట్ మేబీ ఈ 10-20 మినిట్స్ దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళకి జస్ట్ ఒక స్క్రీన్ ప్లే కొంచెం గ్రిప్ వస్తే ఎవ్రీథింగ్ ఎల్స్ దే కెన్ మేనేజ్ అనేది ఉండే నాకు అప్పుడు 2018లో మనము మాట్లాడినప్పుడు, ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా. ఎందుకంటే యాక్టర్స్ న్యాచురల్గా చేస్తున్నారు, రాజు గంగాల్ అంతా అసలు ప్రొఫెషనల్గా ఉన్నారు. ఒక సెన్స్ ఆఫ్ ఆనెస్టీ వస్తున్నది, బిలీవబిలిటీ వస్తున్నది, న్యాచురల్ ఉన్నది, ఫేక్ లేదు. యాక్టింగ్ డైరెక్షన్ మంచిగా ఉంది. అప్పుడు ఈవెన్ మీకు అప్పుడున్న ఇప్పుడు ఎఫెక్ట్స్ ఇవన్నీ లేకపోయినా అప్పుడున్న వాటితో కూడా క్వాలిటీ ఎట్లా ఒకలాగా మీరు మేనేజ్ చేస్తుండే, మంచి క్వాలిటీ. ఆడియో బాగుంది. వాట్స్ ద ఓన్లీ థింగ్ దట్స్ మిస్సింగ్ వాజ్ కొంచెం స్క్రీన్ ప్లే క్రాఫ్ట్ని పెంచుకోవడం. ఓకే, 2 hours ఎంగేజ్ చేయాలి కదా, ఎంత కష్టం శ్రీకాంత్. 2 hours ఆడియన్స్ని కూర్చోబెట్టి నేను చేయాలి అని అంటే అసలు ఈ రోజు రేపు ఇంకా కష్టం. పోస్ట్ పాండమిక్ చెప్తున్నా కదా, ఇంకా డిజిటల్ ఎక్కువ అయ్యేసరికి, అటెన్షన్ స్పాన్ తగ్గేసరికి ఇంకా కష్టం. సో ఓన్లీ థింగ్ ఐ థాట్ వాజ్ 2018లోనే మీరు 100% చేస్తారు, ఒక స్క్రీన్ ప్లే ఒకటే పట్టుకుని కొంచెం అది మాస్టర్ చేస్తే అయిపోయింది. మీరు అప్పుడే చేయాలి యాక్చువల్గా 2018లో. మేము వీళ్ళకి ప్రొడ్యూసర్ మారలేకపోవట్లా అవుతుంది, దాన్నే కొంచెం ఎక్కువ చేసినా అయిపోయేది మీ బడ్జెట్స్లోనే. సో అప్పుడు నాకు గంగవ్వ కావాలి అని అన్నా, కాల్ చేసిన మళ్ళీ అనిల్ వాళ్ళు తీసుకొని వచ్చిండ్రు, అయిపోయింది. అప్పుడు మనం ఏమనుకుంటాము, ఇప్పుడు నాకు నేను అప్పటికే మీరు ఆల్రెడీ కొంచెము మంచి ఫేమస్ అయింది, బట్ ఇంకా మూవీస్లో లేరు కదా. కంకవ్వ అనే క్యారెక్టర్ పెడితే మూవీలో వర్కౌట్ అవుతుంది, నాకేం తెలుస్తుంది చెప్పు? ఒక 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 గట్ ఫీలింగ్ మాత్రమే అది వర్కౌట్ అయింది. అండ్ కేటీఆర్ సార్ గారు కూడా ఇంప్రెస్ చెప్పారు కూడా, నాకు పర్టికులర్గా క్యారెక్టర్ బాగా నచ్చిందని చెప్పి కూడా. అసలు ఆ గట్ ఫీలింగ్ తప్పేముంటుంది? ఇప్పుడు యూట్యూబ్ లెవెల్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్ అవుతున్నారు మీరు, ఆ క్యారెక్టర్స్ని ఇప్పుడు తెచ్చి మూవీలో పెడితే అవుతుందా లేరా అనేది అది ఎక్స్పెరిమెంటే అది. కానీ అసలు అది ఏమీ యాక్టింగ్, అసలు అన్ని సింగిల్ షాట్స్, ఒక్క టేక్ ఉన్నారుగా చూసి అసలు ఎట్లా ఇట్లా ఇట్లా మిగతా విలేజర్స్ తోటి కష్టమవుతున్నది ఈ మ్యాచ్ చేయడానికి, అంత స్మూత్, రైట్? సో మనకి హెల్ప్ కావాలి, వాళ్ళకి హెల్ప్ కావాలి. మళ్ళీ ప్రమోషన్ అప్పుడు నేను దర్శిని ఇంకా అప్పుడు ఇంకా ఇట్లా యాక్టర్స్ రావడము, ఇంకా ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వలేదు. మేబీ మనదే ఫస్ట్ అయ్యి ఉంటుంది మలేషియంకి యాక్టర్స్ మూవీస్ కోసం రావడం అనేది. నాకు అది ఎంత హెల్ప్ అయింది, అది ఇమ్మీడియట్గా అసలు మీ వీడియో వైరల్ అయ్యి అసలు ఫుల్ చాలామందికి అయింది. అసలు కేటీఆర్ది వచ్చినప్పుడు మూవీ చూపించినాం మేము, మూవీకి అక్కడ ఫ్యాన్ పడ్డప్పుడు అంటది గంగవ్వ అన్నప్పుడు ఎట్లా చిన్న పిల్లల నవ్వేండి సార్. సో అప్పుడు మనకు రాసినప్పుడు ఏమన్నా అంత ఎందుకు అనుకుంటాము, గట్ ఫీలింగ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కానీ మనకి స్టిల్ అది గెస్సే కదా శ్రీకాంత్, వర్కౌట్ అవ్వాలి లేదా అనేది. సో అట్లా అది వీడియో అది నాకు చాలా హెల్ప్ అయింది మార్కెటింగ్కి. బట్ దెన్ స్లోలీ మిగతా వాళ్ళు అరే ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది, దెన్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్
నేను చూస్తూ ఉంటే వాస్ గోయింగ్ టు బిగ్ బాస్, ఇంకా మీవి ఇంకా మిగతా యాక్టర్లు అందరు వస్తున్నారు, మిగతా సమంత వాళ్ళు వీళ్ళు, ఐఎమ్ లైక్ వావ్ అసలు. సో దిస్ ఫీల్స్ గుడ్. ఇప్పుడు మన యాక్టర్స్ కానీ కొలాబరేటర్స్ మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళతో మనం ఎంత బెనిఫిట్ అవుతామో వాళ్ళకి కూడా గ్రోత్ ఉంటే ఇంకా దెన్ ఇట్ విల్ బికమ్ నైస్. మనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎంత గ్రో అవుతే అంత మంచిగా అనిపిస్తుంది ఒకటి. అండ్ మీరు అసలు ఐ థింక్ 19లోనే రావాలి మేబీ. తీద్దాం సార్, తీయాలి. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. ఈ డిస్కషన్ మీనింగ్ఫుల్ జరిగింది అనుకుంటున్నా. ఇంకేమైనా పాయింట్స్ అని మిస్ అయినాయి సార్? మీరేమైనా చెప్దాం అనుకున్నారా మన ఆడియన్స్కి? మనం ప్రతి మచ్ అన్ని కవర్ చేసినాం. నేను ఒకటే పాయింట్ ఏంటంటే మీరైతే ఫస్ట్ తీయండి. ఓకే, షూర్. నా సపోర్ట్ అయితే ఎప్పటికుంటుంది. అండ్ ఐ హ్యావ్ గ్రాటిట్యూడ్, ఐ హ్యావ్ టు పే బ్యాక్ యాజ్ వెల్. ఎందుకంటే నాకు అదే ఎంతమంది దగ్గర మనం హెల్ప్ తీసుకుంటాము, ఏ రూపంలో నేను ఉండొచ్చు. అప్పుడప్పుడు ఇట్ కెన్ బి మానిటరీ, ఇట్ కెన్ బి సజెషన్, ఇట్ కెన్ బి స్క్రిప్ట్, ఇట్ కెన్ బి కనెక్షన్స్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఏదో ఒక విధంగా నాతో ఏ సాయం నేను చేస్తా. అండ్ చేద్దాం ఏమైనా ప్రాజెక్ట్ శ్రీకాంత్. షూర్ సార్, మనం ప్రిపేర్ చేసుకుంటే మీకు చెప్తా కంపల్సరీ స్క్రిప్ట్ ఒకటి. డన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ శ్రీకాంత్.